కూరగాయల వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేరం వాడద్దు. మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేరం వాడండి. అక్కడ వద్దండి. కూరగాయలు అలా ముసలావిడ గతి లేక అమ్ముకుంటుంది. అది పట్టుకొస్తే 2 వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగదీత. ఇక్కడ చచ్చిపోయింది. అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మా, సగం వంకాయలు పోతాయి. దాని నెత్తి మీద ఉన్నదో 10 కేజీలు, అందులో 3 కేజీలు పోతాయి. ఆ 7 కేజీల్లో దానికి వచ్చే సొమ్ము ఎంత? అది చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు, అంతే. కూరగాయల దగ్గర పళ్ళ దుకాణం దగ్గర బేరం ఆకూడదండి, చాలా తప్పది. ఏదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచంలో. పాత పేపర్లు దానం ఇచ్చేయాలి, అమ్ముకోవడం ఏంటంటే నికృష్ట పని. అదే చదివేసాం పేపర్, అదేదో అయిపోయింది, ఎవరికో ఇచ్చేయాలి. అవి కూడా కూర్చుని చిల్లర కొట్టు చిట్టెమ్మలో ఇక్కడ కూర్చుని ఇక్కడ తక్కడ సరిగ్గా చూసు. అబ్బా ఎంత ధర్మకాట! సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ. ఇంత చేస్తే వచ్చేది 30 రూపాయలు 40 రూపాయలు. ఏం చేసుకుంటావమ్మా? అదే వచ్చిన వాడిని పట్టుకెళ్ళిపోవాయి అంటే నీ కాళ్ళకు దండం పెట్టి పట్టుకెళ్ళిపోయి ఆ ఉన్న గూడు కూడా శుభ్రంగా తుడిచేస్తాడు. అది దానం. ఆ మాత్రం కూడా దానం వేయలేము. పాత బట్టలు దానం వేయలేము, పాత పేపర్లు దానం వేయలేము, పాత వస్తువులు పాత వస్తువులు కూడా అమ్మేయడమే. అదే అమ్మాయి. నా దృష్టిలో పిల్లలు లేని వాళ్ళు దేవతలండి. దేవతలు ఎవరికి పిల్లలు లేరండి. లక్ష్మీనారాయణులకి పిల్లలు లేరు, వాణి హిరణ్య గర్భులకి పిల్లలు లేరు, పార్వతీ పరమేశ్వరులకి పిల్లలు లేరు, వినాయకుడు కానీ కుమారస్వామి కానీ ఆవిడ కడుపున పుట్టినవాడు కాదు. మన్మథుడు కానీ బ్రహ్మదేవుడు కానీ లక్ష్మీనారాయణుల గర్భాన పుట్టినవాడు కాదు. నారదుడు కానీ మరొక ప్రజాపతుడు కానీ బ్రహ్మదేవుని యొక్క గర్భాన్ని సరస్వతీదేవి గర్భాన పుట్టినవాళ్ళు కాదు. ఏ దేవుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం అనేది అంత నేరం కింద భావించి పలకరించదు దయచేసి. పిల్లలు లేకపోతే అలా వదిలేయండి వాళ్ళని. మీరు అడక్కండి ఊరికి. మీరు అడిగిన కొద్దీ వాళ్ళకి రకరకాల పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక అక్కడి నుంచి చెట్టు పట్టుకుని పుట్ట పట్టుకుని గుడి చుట్టూ తిరిగి దేనికమ్మా ఇవన్నీ? హాయిగా మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకోవచ్చు, గొడవ లేదు, మీరు ఇద్దరే ఉన్నారు. తర్వాత అంత ఇది మమకారం ఇద్దరు పెంచుకోండి, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. హాయిగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తే సరిపోలేదు. ఆ సంతృప్తి మిగల ఇతరుల కోసం చేశామని అతను అడిగాడు దేవుడు ఎక్కడ ఉంటాడు అని. ఒక డేగిషా నిండా పాలు తెచ్చి ఇక్కడ కాచే ఏర్పాటు చేయండి అన్నారు. వెంటనే ఓ పెద్ద డేగిషాలో పాలు తెచ్చి రాజ్యసభ మందిరంలో మధ్యలో పెట్టి పొయ్యి పెట్టి కాచరం మొదలుపెట్టారు. మొదలు పెడుతుంటే ఈ కుర్రాడు ఓ పెద్ద గరిటె తెడ్డు లాంటివి తీసుకుని ఆ పాలల్లో ఎలా తిప్పుతున్నాడు. ఏమిటయ్యా తిప్పుతున్నావు? కావాలంటే కుర్రాడివి పాలు కావాలంటే ఇస్తాం, ఊరికే తిప్పకో అన్నట్టు. లేదండి, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది రాజుగారు అన్నట్ట. పాలల్లోంచే వస్తుంది కదయ్యా అన్నట్ట. పాలల్లోంచి వచ్చే వెన్న పాలల్లో ఉండాలా వద్దా? ఆ మనిషి ఇంట్లోంచి వచ్చేటువంటి అంతకుముందు ఇంట్లో ఉన్నాడుగా, అందుకని పాలల్లోంచి వచ్చే వెన్న పాలల్లో ఉండాలా వద్దా? అందుకే నేను ఇలా తిప్పుతున్నానండి, నాకు ఎక్కడ వెన్న కనపడడం లేదు అన్నట్టు. అలా ఎలా కనపడుతుంది వెర్రివాడ? పాలు కాచాలి, తోడు పెట్టాలి, రాత్రంతా ఉండాలి, పొద్దున్నే చిలకాలి, ఆ మాత్రం తెలియదా అన్నట్టు. పాలల్లో ఉన్న వెన్న పాలల్లోంచి బయటికి రావడానికి అంత సమయం పట్టినప్పుడు, అంత మధించడం జరిగినప్పుడు, అంతటా ఉన్న దేవుణ్ణి వెలికి తీయాలంటే ఎంత మథనం చెయ్యాలి అన్నట్టు. రాజుగారికి అర్థమైంది. ఏదైనా మీ సంకల్పం బిడ్డల గురించి, పెళ్ళిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్యాల గురించి అనుకున్నది కాకపోతే, ఇది అయితే నేను పేదవాళ్ళకి ఇది దానం చేస్తానని దండం పెట్టుకోండమ్మా, ఖచ్చితంగా అయిపోతుంది. మనుషులు ఏదన్నా అనుకుంటే పూర్వజన్మ కర్మఫలం అడ్డం వచ్చి అది కాకుండా చేస్తుందండి. ఒక్కోసారి మన ప్రయత్నం చేస్తాం, అవ్వదు. ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు? నీ ప్రయత్న లోపం కాదు, నువ్వు కంగారు పడక. అడ్డుకుంటుంది వేరే ఏదో. అక్కడ మన పూర్వజన్మ ట్రాక్ దెబ్బతిని ఒక్కోటి ఆగిపోతుంది అక్కడ. అది తప్పిపోయి మనకి ఫలితం కలగాలి అంటే వెంటనే ఇది నాకు తప్పనిసరిగా అవ్వాల్సిన పని, మంచి పని కాబట్టి ఇది అయితే నేను 10,000 రూపాయలు పేదవాడికి దానం ఇస్తా, 10 మందికి పంచెలు చీరలు పెడతా అని దండం పెట్టుకుని పేద వర్గాలకి దానం చేయండి, వెంటనే అది ఫలితం ఇస్తుందమ్మా. వ్యాసుడు మహాభారతంలో చెప్పిన మాట ఇది మామూలుది కాదు. దాతవ్యంచ అనసూయత, ఎటువంటి అసూయ లేకుండా ఇచ్చేయి. దానం వల్ల కలిగే పుణ్యం మామూలు. ఎంత చేసావు, మనకేం గుర్తింపు ఉంది అంటే గుర్తింపు కోసం చేసావు, ఆ మాట చెప్పరాదా? మరి చేసేటప్పుడు ఏమన్నా ఆ సేవే మాకు చాలండి, ఇదో పెద్ద నాటకం. ఇక్కడ సేవే మాకు చాలు అన్నప్పుడు నువ్వు ఇంకా గుర్తింపు లేదని జీవితంలో ఎప్పుడూ బాధపడకూడదు. అప్పుడు నీకు షుగర్ రాదు. లోపల ఒకటి బయటకు ఒకటేనండి మన రోగాలకు కారణం. అది లోపల ఒకటి బయటకు ఒకటి. ఇది మారనంత వరకు ప్రపంచంలో ఏది మారదండి. మీకు నిజంగా మాట్లాడాలంటే లోపల ఉన్నదే చెప్పండి. తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, లోపల ఉన్నదే చెప్పండి. లోపల ఉన్నదే చెప్పే ధైర్యం లేనప్పుడు లోపల కూడా ఆ దుర్మార్గం ఆలోచనలు లేకుండా చేసుకోవాలి. అంతేగాని లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడొద్దండి. సమస్త రోగాలకి కారణం ఇది, ఈ కపట నాటకం. లోపల ఒకటి బయటకు ఒకటి. లోపల మనకి భక్తి లేదు, బయటకు ఉన్నట్టు చెబుతూ ఉంటాం. లోపలంతా అసూయ ఉంది, పైకి మాత్రం అనసూయలాగా అత్రి మహర్షిలాగా మాట్లాడతాం. ఆ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోవడం వల్లే రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే లోపల సంఘర్షణ జరుగుతోంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అంతే, అదే గుండె కొట్టేస్తుంది. ఇక్కడ గుండె నొప్పి అందుకే వస్తుంది, లేదా ఎందుకు వస్తుంది? అందుకని లోపలే సరి చేసుకోవాలి. వైద్యం అంతా లోపలే జరగాలి, బయట కాదు.
భగవంతుడు నమ్ముకున్న వాడికి ఎక్కడ తేడా అనేది జరగదు అసలు. ఆయనే చూసుకుంటాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో ఆపద రాగానే ఏ స్తోత్రం చదివితే మంచిది అంటాం. ఉంటుంది, దేనికో లెక్క ఉంటుంది, పని చేస్తుంది, పని చేయకపోదు. ఆపదలో చదివేటువంటి స్తోత్రం పెయిన్ కిల్లర్ లాంటిది. ఎప్పుడూ చేసేటువంటి స్మరణ నిరోధక శక్తి లాంటిది. ఏది మంచిదో మీరే గుర్తు చేసుకోండి. ఆపదలో చదివేటువంటి స్తోత్రం పెయిన్ కిల్లర్, అప్పటికప్పుడు పని చేస్తుంది. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది? కాసేపట్లో ఆ నొప్పి తగ్గించదమ్మా, పక్కకి పంపిస్తుంది. దాని లక్షణం అది. మళ్ళీ మన్నాడు వస్తుంది. అందుకే దానికి పెయిన్ కిల్లర్ అన్నారు. పెయిన్ కిల్లు చేస్తుంది, కొన్నాళ్ళు పోయాక మన్న కూడా కిల్లు చేస్తుంది. అది ఎక్కువ వాడిన కొద్దీ అంతే. ఇంకా డాక్టర్ గారు ఎందుకు ఇస్తాడు? ఆయనకేం సరదా కాదు కూడా. మనం వాడి ప్రాణం తినేస్తూ ఉంటాం. నాకు ఇచ్చేయండి, తట్టుకోపోతే పో అనిస్తాడు వాడు. అందుకని తగ్గకపోయినా పర్వాలేదండి, సావకాశంగా వైద్యం చేయండి, నేను 10 రోజులు పడతాను దీంతో అంటే ఆ వైద్యం వేరుగా ఉంటుంది. ఏదో ఒక నామాన్ని మనం ఎంచుకుని నిరంతరం ఏ పని చేస్తున్నా సరే మనస్సులో అదే స్మరిస్తూ ఉంటే భగవంతుడు మనల్ని వెన్నంటూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ఉండాలంటే భార్యాభర్తలు కూడా రోజు కనీసం ఒక అరగంట సేపు మాట్లాడుకోవాలి. అలా హాయిగా మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. పొద్దున సాయంత్రం ఎప్పుడో అప్పుడు కేవలం వాళ్ళ కోసమే ఆ సమయం. కాఫీ ఆవిడ పట్టుకురాగానే ఏమైనా నువ్వు కూడా తెచ్చుకోవయ్యా, కాసేపు నీతో మాట్లాడితే నాకు ఆనందంగా ఉంటుందంటే ఇంత లావు అవుతారు, 2 కేజీలు బరువు పెరుగుతారు. ఆనందం చాలా వ్యాధుల్ని పోగొడుతుందండి, అసలు రానియకుండా చేస్తుందండి. చాలామంది ఏదో మాకు మధుమేహం ఉంది, రక్తపోటు ఉంది అంటారు. భార్యాభర్త కూర్చుని ఆనందంగా కబుర్లు చెప్పుకోవడం, పిల్లలతో గడపడం, సరదాగా అటు ఇటు కాస్త షికారుకి వెళ్ళొస్తూ ఉండడం లాంటివి ఉంటేనండి ఇవి తగ్గిపోతాయండి, అసలు రావండి. కానీ ఖచ్చితంగా కనీసం ఒక అరగంట సేపైనా కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ అక్కడే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అరగంట దాటి మాట్లాడుకోకూడదు. అవసరమైతే మళ్ళీ వాయిదాల పద్ధతిలో 2వ సీటింగ్ వేయాలి. అంతేగాని ఇంకా దొరికింది కదా, బాగుంది కదా అని అలా కొనసాగిస్తే అనవసరపు మాటలు వస్తే తగాదాలు అక్కడ కూడా వస్తాయి. ఎప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటామంటే భార్యాభర్తను కూర్చొని మాట్లాడుకున్న మొదట్లో 2 ఏళ్ల పాటు కాపరాలు బాగానే ఉంటాయి. 3వ సంవత్సరం నుంచి ఎందుకు చెడిపోతాయో తెలిసే గతాన్ని తవ్వుకుంటారమ్మా బాగా. ఎందుకంటే ఈ ఆకర్షణలు, శరీర ఆకర్షణలు, మోజులు అన్నీ అయిపోయాయి. 2 ఏళ్లలో అయిపోయినాయి మొత్తం. 2 పెళ్లి రోజులు చేసుకోగానే 2 దద్దినాలు పెట్టినట్టు అయిపోయింది, గొడవ ఎదురుపోయింది. ఇక అక్కడి నుంచి ఏమిటి అంటే మీ నాన్న ఏమి ఇచ్చాడు, మీ నాన్న ఏమి ఇచ్చాడు. ఎందుకంటే అసలు మోజు తీరిపోయింది కదా. అది అసలు మోజు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి రావంటే ఏమిటో మేమేమి ఇవ్వలేకపోయాం, మీరు పెద్ద IPS ఆఫీసర్, మిమ్మల్ని చేసుకున్నాం, నా అదృష్టమైన భార్య అంటే ఏమి ఇచ్చేదేమిటి, నిన్నే ఇచ్చారు మీ నాన్నగారు అంటాడు ఈయన పెద్ద ఇదిగా. ఇక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత పేపర్లో వస్తుంది భార్యను తగలబెట్టేసిన IPS ఆఫీసర్ అని. ఎందుకని? అదనపు కట్నం కోసం. మరి ఏడాది లోపం ఉన్నప్పుడు నిన్నివ్వడమే ఎక్కువ అన్నటువంటి అధికారికి తర్వాత అదనపు కట్నం ఎందుకు వచ్చిందని అసలు మోజు తీరిపోయింది, కొసలు మోజులు వచ్చాయి. ఇది జీవితం. ఇది గతమా కాదా? నీకు పెళ్ళి అయిపోయిందా లేదా? ఇచ్చేదేదో ఇచ్చేసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? జీవితం కూడా అంతే, గతాన్ని తవ్వుకోవద్దు. బంధువుల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాడు వచ్చినప్పుడు మన ఫార్చునర్ ఎవరు వేసుకెళ్ళారు, స్కోడా ఎవరు వేసుకెళ్ళారు, వాళ్ళ ముందు గొప్ప కారు కాదండి స్కోడా, దాని పేరు చెప్పాలి అక్కడ. అంటే ఫార్చునర్. ఎందుకంటే మన బంధువు వాడు, మన మేనమావ కొడుకు, వాడు పాపం లేనివాడు అయ్యా, లేదా ఆస్తి పాడైపోయింది, వాడు ముందు ఇవన్నీ చిట్ట. అప్పుడు వాడు ఏడుస్తూ కూర్చోవాలి, మా బావకి ఇవన్నీ ఉన్నాయి నాకు లేవని. నువ్వు నిజంగా మేనత్త కొడుకువేనా? వాడు ముందు ఇవన్నీ ప్రస్తావించచ్చా? వాడికి లేవు కదా. ఎంత అమానుషంగా ప్రవర్తిస్తూ ఉండడం మన గొప్పలన్నీ ప్రదర్శిస్తాం వాళ్ళ ముందు. వాడికి లేదని తెలుసుండి పడుకోగానే నిద్ర పట్టనప్పుడు, తిన్నది గంటకైనా అరగనప్పుడు వాడి జీవితం దేనికి? ఏ సుఖాలు ఏ భోగాలు ఏమీ లేకపోయినా 2 ఉన్నవాళ్ళు అదృష్టవంతుడు. తిన్నది 1 గంటలోగా అరగాలి, పడుకోగానే నిద్ర పట్టాలి, ఇంక ఏ జ్ఞానం అక్కల. ఈ 2 ఉంటే వాడు మహాపురుషుడి కింద లెక్క. ఈ 2 మనలో చాలామందికి ఉండవు. అంచేత శారీరక సౌందర్యాలు, డబ్బులు, ప్రసిద్ధిగాంచడాలు, కీర్తి, వీటి గురించి ఎంత తాపత్రయపడినా దక్కుతుంది, దక్కవలసింది ఏదో దక్కుతుంది. ఒక్కొక్క మనిషిని భగవంతుడు ఎంత గొప్పవాడైనా మంచివాడైనా కష్టాలు ఎందుకు పెడతాడు అంటే ఆయన ఏదో పూర్వజన్మలో పాపం చేశాడు అనుకోకూడదు, చాలా తప్పు మాట. రాముడు కృష్ణుడు పాపం చేశారా? వాళ్ళు కష్టాలు పడ్డారండి. రాముడికి వనవాసం వచ్చిందంటే ఆయన పూర్వజన్మ కర్మ అంటే ఎలాగమ్మా? కైక కోరిక వెళ్ళిపోయాడంతే. అవతార పురుషులకి, మహానుభావులకి, సజ్జనులకి భగవంతుడు కష్టాలు ఎందుకు పెడతాడంటే వాళ్ళు తాము తట్టుకుని ఎలా తట్టుకోవాలో లోకానికి చెబుతారు కాబట్టి కష్టాలు పెడతాడంతే. ఏదో మనిషికి కష్టం వచ్చే కానీ ఆయనకే అలా వచ్చిందంటే ఏదో చేస్తుంటాడు పాపం అని వంకర మాట అనేకూడదు వెంటనే. ఇక్కడ ఆయన జీవితంలో ఇన్ని కష్టాలు వచ్చాయంటే పాపం చేసి ఉంటాడు, సుఖాలు వచ్చాయంటే ఏదో పుణ్యం చేస్తున్నాడు. తప్పమ్మా, ఈ అంచనా తప్పు. ఒక పెద్ద మనిషిని మనం అంచనా వేయాలంటే ఒకటే లెక్క, ఆయన జీవితంలో ఏర్పడిన ఘట్టాలను బట్టి అంచనా వేయకూడదు, ఆయా ఘట్టాల్లో ఆయన స్పందించిన విధానాన్ని బట్టి అంచనా వేయాలి. అది జ్ఞాని అయిన వాడు స్పందిస్తాడు. ఎలా స్పందించాడు? భయంకరమైన దుఃఖం రావచ్చు, దాన్ని తట్టుకున్నాడు అంటే ఆయన మహాపుణ్యాత్ముడు కాబట్టే తట్టుకోగలి.
శంకరాచార్య సౌందర్య లహరిలో చెబుతారు ఆ నవయౌవన రహస్యం. ఎంత ముసలివాడైనా సరే నరం వర్షీయాంశం నయన విరసం, చూడ్డానికి వికారంగా ఉన్నవాడైనా సరే, నర్మసు జడం సరసము చమత్కారం తెలియని వాడైనా సరే, ఈ మూడు ఆడవాళ్ళకి నచ్చని వ్యవహారాలు. ముసలితనం, అలాగే పెద్ద వయస్సు రావడం, అలాగే నయన విరసం చూడ్డానికి వికారంగా ఉండడం, ఆ పైన ముందు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటారు. కాస్త చమత్కారం లేకపోతే ఆ మొగుడిని భార్య భరించలేదు. అందుకే సంసారంలో ఎప్పుడూ సత్యభాషణ ముఖ్యం కాదు, సరస భాషణ ముఖ్యం. నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. ముచ్చుమోహం వేసుకుని మొగాడు, పిచ్చిమోహం వేసుకుని ఆడదే కూర్చున్నాక పిల్లలు ఏమవుతారు, ఇక్కడ వెర్రి మొహాలు వేసుకుంటారు వాళ్ళు. ఎక్కడ ఆ మాత్రం కాస్త చమత్కారం అది ఉండాలి. ఎప్పుడు విశ్వామిత్ర మహర్షిలో ఉండేవాడిని మొగుడు అనరు, అవసరం లేదు. అక్కడ ఉండవలసిన చోట ఉండొచ్చు. ఆఫీసులోని అందరితోటి భుజాల మీద చేతులేసి మాట్లాడడం, ఇంటికి వచ్చేసరికి కూర్చోవడం, ఇక్కడ గంభీర విగ్రహం దేనికో తెలియదు. ఇక్కడ ఇదే సరస్సు నేర్చుకోవాలి. అప్పుడు యవ్వనంలోనే ఉంటాడు ఖచ్చితంగాను. ఆ భర్తను భార్య ప్రేమిస్తుంది ఖచ్చితంగా, కోరుకుంటారు అవి. ఒక ఆయన పట్టుబట్టలు నేసి, నాకు వ్యాపారంలో నష్టపోయానండి కోట్ల రూపాయలు, రమణాచలానికి ఇక్కడికి వచ్చానండి, ఇక్కడికి 4-5 సార్లు వచ్చాక నాకు వ్యాపారంలో లాభం వచ్చిందండి, అందుకని నేను మీ రుణం తీర్చుకోవడానికి ఏదో రకంగా భక్తితో నేను స్వయంగా పట్టుబట్టలు నేసానండి. మాది నేతగాళ్ళకి సంబంధించిన వర్గం, అందుకని నేనే నేసానండి, ఈ ఒక్కటి కట్టుకోండి అంటే ఆయన మామూలుగా శాంతంగా ఉంటారు కాబట్టి అలా చూశారు, వదిలేశారు. పక్కన పళనిస్వామి వాళ్ళు వీళ్ళు ఉండి చెప్తూనే ఉన్నారు, సైకిల్ చేస్తున్నారు. అబ్బే మనం చాలా దేవాంతకులం కదా, మన పట్టు నెగ్గాల్సిందే. ఇది అందరం గుర్తుంచుకోవాలండి. ఒకరిని గౌరవించి జ్ఞాని అని మనం గౌరవించినప్పుడు ఆయన చెప్పినట్టు మనం వినాలి. మన కోసం ఆయన లాక్కూడదు. ఇక్కడికి పాదాభివందన వద్దంటే మానయ్య, ఫోటో వద్దంటే మానయ్య, వెంటనే మానయ్య. మాకు మీరంటే అభిమానం ఉండి, నేనంటే అభిమానం ఉంటే నేను చెప్పినట్టు నువ్వు వింటావా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? ఇది ఎక్కడ అభిమానం? విచిత్రమైన దీని అహంకారం అంటారు, అభిమానం అనరు, దాన్ని అహంకారం అంటారు. మొదట్లో భయంతో మనం పూజలో ఆరాధనలో చేయొచ్చు, తర్వాత కోరికలతో చేయొచ్చు. క్రమంగా దేవుడేమిటో తెలుసుకునే జిజ్ఞాసతో చెయ్యాలి. తెలుసుకున్న తర్వాత ఇక మనస్సులోనే నమశివాయ, చేసేదేం లేదు. ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు, ఏమీ చదవాల్సిన పని లేదు. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు, మనస్సులో జపం చేసుకో, హాయిగా ఉండు. ఎవడైనా వస్తే పలకరిస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడకు. ఎవరు ఏమన్నా పట్టించుకోకు, పలకరిస్తేనే జవాబు చెప్పు. తప్పనిసరి అయితే లేదా బండరాయిలా కూర్చో. అదే మహాయోగి లక్షణం. వాడు ఏమనుకున్నా మంచిది అవతల వాడు. వాళ్ళతో మనకి సంబంధాలు దెబ్బతిండమే కావాలమ్మా. ఈ సంబంధాలు ఎలాగూ పోతాయి, ఉండేవి కావు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే మరీ మంచిది. మళ్ళీ మన ఇంటికి రాకుండా ఉంటారు, మనము వెళ్ళక్కల. వారికి ఏమి ఇయ్యక్కల్లా, వారు ఇచ్చింది పుచ్చుకోక్కల్లా. తెగిపోయింది అదవ గొడవ. ఇంత తెగింపు ఉంటేనే దేవుడు దొరుకుతాడండి, మొహమాటం వెళ్ళి. నా ప్రవచనాలన్నీ దైవాన్వేషణ కోసం, కోరికలు తీరడం కోసం కాదండి. దైవుణ్ణే మన గుండెల్లో పెట్టుకోగలిగితే తీరని కోరిక ఉంటుందా? మనని భయపడడం ఎవరికైనా సాధ్యమేనా? దేవుణ్ణి మన గుండెల్లో పెట్టుకున్నాక ఇంకేమిటి? ఈ తపించిపోతున్న మన మనస్సు ఉందే, ప్రతిరోజు ఎప్పుడో అప్పుడు తప్పించకుండా మనం ఉన్నామండి. జ్ఞానం కోసం కాదమ్మా. ఏమిటో అబ్బాయి ఇలా ఉన్నాడు, ఏమిటో మనవరాలు అలా ఉంది, ఏమిటో కోళ్ళు ఇలా ఉంది, ఏమిటో కూతురు అలా ఉంది, ఈ గోలే. వీళ్ళందరికీ 30 ఏళ్ళు వచ్చాయి, నీకు ఎందుకు ఆ గోల? అబ్బాయి వాడికి 60 ఏళ్ళు వచ్చినా సరే మన కాళ్ళ దగ్గర కూర్చోవాలి, మనం చెప్పినట్టు వినాలి. ఇదో అహంకారం. పైగా మా వాడి మీద చాలా ప్రేమ, అంత ప్రేమ వద్దనే వేదాంతం చెప్పింది. దాన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. ఈ ప్రేమ ధృతరాష్ట్రుడి జీవితాన్ని సర్వనాశనం చేసింది. 100 మంది కొడుకుల్ని చంపినటువంటి భీముడు అన్నం పెడుతుంటే పాండవుల దగ్గర 15 ఏళ్ళు బతికాడు ఆ దౌర్భాగ్యుడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా జీవితం? వీడికంటే దుర్యోధనుడే అదృష్టవంతుడు. పోయేదేదో పోయాడు, చేసినవాడు పోయాడు, వాడిని సమర్థించిన వాడు మిగిలిపోయాడు. ఇక్కడ పాండవు, పైగా ధర్మరాజు చాలా తెలివైన వాడు. భీముడిని పెట్టమన్నాడు, కుకింగ్, క్యాటరింగ్, వడ్డన అంతా భీముడు. వీడు ఏ చేత్తో వీడు 100 మంది కొడుకులను చంపాడు, ఆ చేత్తో అన్నం పెడితే తినే కర్మ ధృతరాష్ట్రుడికి. 1 ఏడాది 2 ఏళ్ళు కాదమ్మా, 15 ఏళ్ళు. ఈయన కట్టుకున్న పాపానికి మహాసాధ్వి గాంధారికి కూడా అదే కష్టం వచ్చింది. ఆవిడ ఏ తప్పు చేయి. కనుమ ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఎద్దుల్ని పూజిస్తాం, ఆవుల్ని పూజిస్తాం, అన్ని రకాల జంతువుల్ని పూజిస్తామండి. అందుకే ఆ రోజు ప్రయాణాలు నిషేధం చేశారు. మీరు గమనించండి, సెంటిమెంట్ పెట్టుకోకండి. కనుమనాడు ప్రయాణం చేస్తే ఏదో అయిపోతుంది, ఏం అవ్వదు, దాని గురించి కాదు అది. పూర్వం ప్రయాణాలన్నీ జంతువుల ద్వారానే జరిగేవి. ఒంటెద్దు బండి, 2 ఎడ్ల బండి, గుర్రపు బండి. వేరే సాధనం చెప్పండి. పూర్వకాలం 50 ఏళ్ల క్రితానికి వెళ్ళండి, ఏమున్నాయమ్మా? కార్లు ఉన్నాయా? విమానాలు ఉన్నాయా? రైళ్లు కూడా ఇన్ని ఉన్నాయా? అటువంటి రోజుల్లో బండి సాధనం అంటే ఏమిటండి? బండి 2 ఎడ్ల బండేగా. ఆడపిల్లని పుట్టింటికి పంపిన, అత్తారంటికి తీసుకొచ్చిన 2 ఎడ్ల బండే ఒంటెద్దు బండి, లేదా జట్కా బండి. మరి ఇవన్నీ జంతువులే కదా. మీరు కనుమనాడు జంతువులకు పూజ చేసి ఆ రోజు వాటికి సెలవీయకుండా ప్రయాణంలో పెట్టి కంచీకరతో కొట్టి బాధపడితే అలాగా. అందుకని కనుమనాడు ప్రయాణం చేయొద్దన్నారు. ప్రతి ఆచారం వెనకాల శాస్త్రీయమైన కోణం ఉంది. హిందూ ఆచారాల్లో దయచేసి గమనించండి, పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. నా పోరాటం అంతా వాటి మీదే. ఆచారం వెనకాల ఉండే శాస్త్రీయత గమనిస్తే పాటించాలో అక్కర్లేదో నిర్ణయించుకుంటాం, దానికే ఉంది.
రామాయణంలో రాముడే ఉదాహరణ. వాల్మీకి చెబుతాడు రాముడికి కోపం రాదు, తెచ్చుకుంటాట. ఎందుకని తెచ్చుకోకపోతే పని అవ్వదండి. సుగ్రీవుడికి ఆయన మేలు చేశాడా లేదా, వాళ్ళని చంపాడా లేదా, అప్రతిష్ట కూడా భరించాడా లేదా? మరి సుగ్రీవుడు ప్రత్యుపకారం చెయ్యాలా వద్దా? వాడు వెళ్ళి శుభ్రంగా ఆవిడెవరు రుమన కాదు తారను కూడా పెట్టుకుని సమస్త భోగాలు అనుభవిస్తూ 4 నెలల పాటు రాముడిని పట్టించుకోరా, మండదా? అప్పుడు వచ్చింది రాముడు కోపం, రాలేదు, తెచ్చుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? లక్ష్మణుని పిలిచి వాళ్ళని పంపించిన దారి ఇంకా తెరిచే ఉంది, మూసుకోలేదని చెప్పు అన్నాడు. దెబ్బకు వచ్చాడు వాళ్ళ లెక్కకి. అంచేది మిత్రుడు కూడా హెచ్చరించకపోతే పని చేయని కాలం త్రేతాయుగం. ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలిసి ఇక్కడ ద్రోహమే చేస్తారు. ఇక్కడ నువ్వు నమ్మావంటే ద్రోహం అయిపోయినట్టే. నమ్మక ద్రోహం అనే మాటే పనికిరాదు. నమ్మకం ఉన్న చోటే ద్రోహం ఉంటుంది. నమ్మడం నీదే తప్పు. నమ్మినట్టే ఉండాలి కానీ నమ్మకూడదండి. ఈ నట్టు బాగా బిగించాలి. వాడు కనపడినప్పుడల్లా నిన్ను తప్పితే ఎవరు నమ్ముతామయ్యా అనాలి. వెనకాడి నుంచి ఒక కెమెరా వేస్తూనే ఉండాలి. తప్పది. ఇంట్లో వాళ్ళ విషయంలోనే తప్పదు, బయట వాళ్ళ విషయం చెప్పక్కర్ల. ఎవడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో, ఎవడు ఎప్పుడు ఏ రకంగా కొంప ముంచేస్తాడో తెలియదు. మనం మమకారం అని చెబుతున్న మాటకి మూలం అహంకారం. నా పెత్తనం నడవాలి, కోడలు నేను చెప్పినట్టు వినాలి, కూతురు చెప్పినట్టు అల్లుడు వినాలి, కోడలు మాత్రం కొడుకు చెప్పినట్టు వినాలి. నమశివాయ. మొత్తం ప్రపంచం అంతా ఇక్కడే ఉందండి. కూతురు మాట అల్లుడు వినాలి, కొడుకు మాట కోడలు వినాలి. అంటే మనవాళ్లే పెత్తనం చెయ్యాలి. మా కోళ్ళండి అదో రకమండి, మా అబ్బాయి చెప్పినట్టుగా అదో ఇక్కడ ఆడదే అంటుంది ఈ మాట. మళ్ళీ మా అల్లుడు అండి బంగారు తండ్రి అండి, మా అమ్మాయి ఎలా చెప్తే అలాగే. అబ్బా, ఉపనిషద్ భాష్యమైనా అర్థమవుతుంది, పతంజలి భాష్యమైనా అర్థమవుతుంది, కానీ ఈ వాక్యానికి అర్థం తెలియదండి. ఇదే మూలం అహం. మూలం అహం. వాళ్ళ ద్వారా, కూతురు ద్వారా, కొడుకు ద్వారా మన పెత్తనం చేయాలని మాట్లాడదాం. కూతురు మీద కూడా ప్రేమ కాదు, అది మన కోసం. అది కొడుకు మీద కూడా ప్రేమ కాదు, మన కోసం. మన బిడ్డ కాబట్టి వాడు నెగ్గాలి, మన బిడ్డ కాకపోతే నెగ్గక్కల. మన బిడ్డ కాబట్టి అనే భావన వదిలేస్తే కోడలను కూడా కోడలా కొడుక ఏది ఎవరి ధర్మం అయితే వాళ్ళని సమర్థిస్తామండి. అన్యాయం న్యాయాన్ని బట్టి మాట్లాడలేదు, ధర్మం అధర్మాన్ని బట్టి మాట్లాడ మన వాళ్ళు పరాయి వాళ్ళని మాట్లాడతారు. ఏ సంస్థలు, సేవా సంస్థలు పెట్టినా ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యతలు నిర్వర్తించడం అన్నిటికంటే గొప్ప సేవ. దయచేసి గుర్తుంచుకోండి. సాధారణంగా తల్లి పట్ల, తండ్రి పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల బాధ్యతలు పక్కన పెడతాం. వేరే సంస్థల్లో చాలా సేవలు చేస్తాం. ఎందుకంటే వేరే సంస్థల్లో చేస్తే పేపర్లో వస్తుంది. ఇంట్లో అన్నం పెడితే ఎవరికి రాదుగా, ఆలికి అన్నం పెడితే ఊరికి ఉపకారం అని ఇంట్లో వాళ్ళకి సేవలు చేస్తే పేపర్లో రాదు కదండి. మనకు కావాల్సింది పబ్లిసిటీ. ఇంటి బాధ్యతలను విస్మరించిన తర్వాత బయట నువ్వు ఎన్ని సేవలు చేసినా ఒకటే మాత్రం, బయట ఏదో 4 మెచ్చి మేకతోలు కప్పచ్చు, దండ వేయచ్చు, నీకు మెడలో మెడల్స్ వేయచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత మేడ ఏమిటి తల కూడా ఉంచుకోవాల్సిందే. ఏమైపోయింది ఇల్లు అంటే ఇక్కడ మీరు జరగండి, మీ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది అని చెప్పి తల్లి చెప్పగానే అయిపోయింది శుభవార్త. సర్వమంగళ నామా సీత. ఎప్పుడైనా నువ్వు నన్ను దగ్గర తీసుకున్నావా, మాట్లాడావా? నాన్నగారు అసలు ఇంట్లో ఉన్నారా? ఎక్కడో తిరుగుతాడు ఆయన, రాజకీయాలు ఆయనవి తిరగమను అంటారు. అంతే ఇక్కడ వీళ్ళు జరుగుతుందండి అది. అప్పుడు ఏమని చేస్తారు? ఇంకా భార్యను భర్త, భర్తను భార్య ఒకరినొకరు నిందించుకోరు. నువ్వే సరిగ్గా చూడలా అంటే నువ్వే చూడలా. ఒక కొత్త పుస్తకం మీరు కొన్నారు, అది ఏమైనా మాసిపోతుందేమో అనిపించింది, వెంటనే అట్టేస్తాం మనం దానికి. ఎందుకంటే మన చెమట తగులుతుంది, మచ్చలు పడతాయి, వద్దు అని అట్ట వేస్తాం. ఆ అట్ట దుమ్ముని, ధూళిని, చెమటని భరించడం వల్లే కదా లోపల పుస్తకం అందంగా ఉంది. తల్లిదండ్రులు ఆ చెమటని, దుమ్ముని, ధూళిని, కష్టాలని భరించబట్టే మనం ఎంత అందంగా ఉన్నాం. వాళ్ళు మీకోసం వ్యవసాయం చేస్తున్నారు, మీకోసం శీతోష్ణాలను భరిస్తున్నారు, మీకోసం జ్వరం వచ్చినా సరే కష్టపడుతున్నారు. నా బిడ్డ చదువుకుంటుంది, బాగుండాలి. ఇప్పుడు డబ్బులు కావాలి, మరి కష్టపడకపోతే అక్కడ రోజువారీ పళ్ళమ్ముకుని, కాయలమ్ముకుని కూడా ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారండి. ఎంత శ్రమ పడుతున్నారో ఆలోచించండి. అట్ట మగ్గిపోయి, మాడిపోయి, చెమట పట్టేసి, దుమ్ము ధూళి భరించబట్టే కదా ఈ పుస్తకం అందంగా ఉంది. తల్లిదండ్రులు అంత కష్టపడబట్టే కదా మనం ఇక్కడ సౌఖ్యాలతో ఉన్నాం. మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి, మీ తల్లిదండ్రులు ఆనందించే విధంగా ప్రవర్తించండి. వాళ్ళకి మత్స తీసుకురాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తల్లి కన్నీళ్లు పెట్టింది అంటే జీవితం అంతా శాపం అయిపోతుంది. మంచినీళ్లు తాగినంత తేలిగ్గా తలరాత మార్చచ్చు. వివేకానందుడు చెబుతాడు, యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటాడు. నీ తలరాత నీ చేతుల్లో ఉందయ్యా అంటాడు. మనకు ఆ మాటలు నచ్చవు. అంతా ముందే రాసేశారు, అంతా ముందే అయిపోయింది, మనం ఏమనుకున్నాం, ఏమవ్వదు, ఏది జరగాలి. ఇది చాలా సుఖంగా ఉంటుంది మనిషికి. ఎందుకంటే చేతకాని వెళ్ళ కూర్చోవచ్చు దద్దమ్మలాగా కాళ్ళు చాపేసి. ముక్కోటి ఏకాదశి దర్శనం చేసేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేవక్కర్లా. ఆ గుళ్ళు బదలు కొట్టేసి, ఉత్తరం ద్వారం లేకపోయినా సరే గోడ బదలు కొట్టి పెట్టేసి, మొత్తం సందులోంచి అయినా సరే చూసేసి, 10 మంది మనుషులు మనకంటే ముందు ఉన్నా సరే వాళ్ళు మనుషులే, వాళ్ళు భక్తులే అయినా సరే వాళ్ళ మీద దాటుకుంటూ వెళ్ళిపోయి విష్ణుమూర్తిని ముక్కు గోకేసి, నేను చూశా, నీ భక్తికి నమస్కారం, నీ రాజకీయానికి నమస్కారం, నీ దోపిడీకి నమస్కారం, నీ క్రమశిక్షణ రాహిత్యానికి నమస్కారం. అసలు నీకంటే ముందు మనిషి ఉండగా నువ్వు వాడిని దాటుకుని పెడుతున్నావు అంటే నువ్వు మనిషివే కాదు, నీకు దైవ దర్శనం ఎలా లభిస్తుందయ్యా? ముందున్నాడు కదండి, వాడు మనిషే కదండి, వాడికి 2 కాళ్ళు ఉన్నాయి కదా, వాడు దాటుకుని ఎలా పెడతావు? నువ్వు నీ పలుకుబడి ఉపయోగిస్తావు, అక్కడ నీకోసం ద్వారం బదులు కొట్టిస్తావు. ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి.
మనకి పెద్ద జబ్బు ఏమిటంటే మనిషి కనపడగానే అలా ఉన్నాడేటి దరిద్రంగా, ఇది ఎలా తెలిసింది ఆ విషయం? దరిద్రం అంటే పేదరికం అంటే, పేదరికం అంత అసహించుకోవలసింది ఏం లేదమ్మా. ఇతరుల్ని దోచుకుని కోట్లు కోట్లు సంపాదించడం కంటే ఎవరిని దోచుకోకుండా పేదవాడుగా ఉండడం చాలా గొప్ప లక్షణం అండి. నువ్వు ఎందుకయ్యా ఇంత పేదవాడుగా ఉన్నావంటే నేను ఎవరిని దోచుకోలేదని చెప్పండి. దోచుకునే ధనవంతులు అవుతున్నారు. కోటో 2 కోట్లు ఉంటే వేరండి, 1000 కోట్లు ఎలా వచ్చేస్తున్నాయి ఆస్తులు? ఎన్ని భూములు ఆక్రమించకపోతే, ఎంతమందిని ఏడిపించుకు తినకపోతే ఈ ఆస్తులన్నీ వస్తున్నాయండి. మరి వీళ్ళ దుర్మార్గులు పేదవాళ్ళ? పేదవాడెవడు, ఇబ్బంది పడుతున్నవాడెవడు ఆర్థికంగా ఆ విషయం చెప్పుకుందుకు ఏం బాధపడి నేను అవన్నీ దోచుకోలేదే అందుకే ఇలా ఉన్నాను, నీకు మళ్ళీ దోచుకుంటే చాలా పెద్దవాడిని అయ్యేవాడిని అని చెప్పండి. మూతి పగిలినట్టు ఉంటుంది జవాబు. మళ్ళీ చేయకుండా ఉంటాడు ఆ పని. దేశంలో పేదరికాన్ని ఎప్పుడు ఆక్షేపించడానికి వీల్లేదండి. శీలం కోల్పోతే చెప్పండి, విద్య లేకపోతే చెప్పండి, ప్రవర్తన మంచిది కాకపోతే చెప్పండి, చేతకాని వాళ్ళ కూర్చుంటే చెప్పండి. ఆర్థిక పరిస్థితిని గురించి మాట్లాడతారేమిటండి? అధీతి ముందు చదువుకోవాలి, బోధ దాన్ని అవగాహన చేసుకోవాలి, తర్వాత ఆచరణ. 3వ మాట గమనించండి, ఇవాళ పెద్ద మొత్తం లోపించింది అదే. అవగాహన లేదు, ఆచరణ లేదు. నువ్వు చదివిన దాన్ని ఆచరణలో పెట్టావా? బీటెక్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటాడు, ఇంట్లో ఫ్యూజ్ చేయడానికి ఎలక్ట్రీషియన్ పిలవాలి, వీడు బీటెక్ ఎందుకు చదివినట్టు? అది మాకు చెప్పలేదంటాడు. నమ్మ సంతోషం, సంస్కృతంలో 198 మార్కులు వస్తాయి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళందరికీ. ఈ పేరు రాయవయ్యా సంస్కృతంలో అంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటాడు. పేరు రాయడం సిలబస్లో ఉండదు. పోనీ సిలబస్లో ఉన్న శ్లోకం ఏదైనా చెప్పవయ్యా అంటే దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్ అంటాడు. పరీక్ష అయిపోయింది, వాడిని అడగకూడదు. పేరు రాయడం ఉండదు, పరీక్షలో నెంబర్ ఉంటుంది. వీడు మమనామ శర్మ అని కూడా వీడు రాయలేదు. మీరు ఎందుకు చదివినట్టు? 98 మార్కులు ఎలా వచ్చాయి? వీడికి రాలేదు. మా బోటికాళ్ళం వేసావా పాపం? అదే లెక్చరర్లు పూర్వం మార్కులు తెచ్చుకునేవారు, ఇప్పుడు వేస్తున్నారు. అందుకని చదివిన దాన్ని అవగాహన చేసుకో, దాన్ని ఆచరణలో పెట్టు. ఆచరణలో పెట్టాక ప్రచారం చేయి, బయటికి చెప్పు. ఇవాళ అధీతి ప్రచారం, అధీతి ప్రచారం. చదవడం చెప్పాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే తినడం కక్కేయడం. వీడికి ఒంట్లో ఏమీ వంట బట్టలేదు. మనకు ఆడపడుచు ఒకలాగాను మన చెల్లెలు ఒకలాగా ఎలా కనపడతారమ్మా? నాకు ఎప్పటికీ అర్థం కాదు ఆ విషయం. అసలు మన మొగుడు అక్కగారు ఒకలా కనపడుతుంది మనకి, మన అక్కగారు ఒకలా కనపడుతుంది. ఇది అర్థమైతే అద్వైతం అంతా అర్థమవుతుంది. ఇదే దృష్టి భేదం. మీ అక్కగారు అయ్యేసరికి నువ్వు అన్నీ సర్దేసుకుంటావు ఇక్కడ. అదే భర్త అక్కగారు వచ్చేసరికి వచ్చేస్తారు చెప్పబెట్టకుండా. అది మన అక్క వస్తే ఎప్పుడు ఎంతకాలం అయిందో వచ్చి మా అక్క నమశివాయ. అద్వైతం ఎవరికి నేర్పక్కర్లేదమ్మా, మేమే తక్కువ వాళ్ళం. నాకు ఎక్కడ ఆనందంగా ఉంటుంది అంటే కనీసం మన అజ్ఞానం మనకి బోధపడి హాయిగా నవ్వగలుగుతున్నాం. మీ అందరికీ నమస్కారం. మనకు బోధపడింది చాలు, పరిష్కారం ఎప్పుడో దొరుకుతుంది. ముందు బోధపడింది కదా, ఒప్పుకున్నాం. భేదం మన దృష్టిలో ఉంది. ఆడపడుచులో కానీ, మరదల్లో కానీ, అత్తగారిలో కానీ, తల్లిలో కానీ లేదండి భేదం ఎక్కడ. మీ అమ్మగారు మీ వదిన గారికి లేదా మీ మరదలకి ఎందుకు కనపడాలి? వాళ్ళు దోషాలే ఎందుకు చూపిస్తున్నారు, మనం గుణాలే ఎందుకు చూపిస్తున్నాం? మానా అనుకోబట్టి. ఇంకొకళ్ళలో మనం దోషాలు ఎందుకు చూపిస్తున్నాం? మానా అనుకోలేకపోయాం కాబట్టి. దోషాలు ఇదివరకు చూపించిన వాళ్ళన ఇప్పుడు గుణాలు ఎందుకు చూపిస్తున్నాం? ఇదివరకు మానా అనుకోలేదు, ఇప్పుడు దగ్గరయ్యాం. ఇదంతా మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. దీనికి పెద్ద లాజిక్ అనవసరం. పాలు తాగే పిల్లలకి, పాలు తాగే దూడలకు కూడా భయం ఉంటుంది. తల్లి ఎక్కడుందో లేదో, ఎందుకంటే పసితనం, వాళ్ళకి తెలియదేమి. ఏదో అందింది, పాలు తాగుతున్నారు. తల్లి ఎక్కడుందో లేదో అని అనుమానం. అందుకని తడుగుతూ ఉంటారు, తల్లి శరీరం అంతా తడుగుతూ ఉంటారు. ఎడం చేతితోటి, కుడి చేయి అలా లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది కదా, మరి అందుకని ఎడం చేతితో తల్లి శరీరం తడుగు. ముఖ్యంగా తడవడానికి అందే భాగం ఏది? వక్షస్థలమే కదా. అందుకని పిల్లలు చాలామంది తల్లి పాలు తాగుతూ ఉంటే ఆ రెండో వైపు తడుగుతూ ఉంటారు. వాళ్ళకు కొన్ని కొండ గుర్తులు ఉంటాయి. తల్లి అంటే ఇలా ఉంటుంది, తండ్రి అంటే ఇలా ఉంటాడు. అప్పుడు అమ్మ ఇక్కడే ఉంది పాలు. అప్పుడు కూడా తల్లి నాన్న ఇక్కడే ఉన్నానమ్మా, నా బంగారు కొండ. అందుకే తెలివైన తల్లులు, ప్రేమ కలిగిన వాళ్ళు, సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే బిడ్డ పాలు తాగుతూ ఉంటే ఆ తలలోకి వేళ్ళు పోనొచ్చి దువ్వుతూ ఉంటారు. ఆ చిన్న జుట్టు ఉంటుంది, చిరు జుట్టు, దాంట్లోకి అలా సరదాగా ఇలా రాస్తూ వాడు ఒళ్ళంతా నిమురుతూ. పూర్వం అయితే వెన్నపూస రాసేవారు అదే సమయంలో ఒంటికి. పిల్లలు పాలు తాగుతుంటే వెన్నపూస రాసేవారు. అంత నమ్మకంతో నీ దగ్గర ఉంటే ఆ ఎలుగుబంటికి ద్రోహం చేస్తావా? ఈ మాటకు ఆయన గుర్తొచ్చింది. జ్ఞాపకం ఎప్పుడు పాపం పుణ్యం రెండు జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకం మీదే తగలాలి దెబ్బ. రామనామం అనే దెబ్బ జ్ఞాపకం మీద తగలాలి. రామ రామ నమశివాయ 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 నమశివాయ. అప్పుడు మొత్తం పోతాయి. అంటే అతను చేసిన పని అతను గుర్చేసింది. సే అన్నాడు కదా, సేతో మొదలుపెట్టారు శ్లోకం. సేతుం దృష్ట్వా సముద్రస్య గంగా సాగర సంగమం బ్రహ్మహత్యా ప్రముచ్యేత మిత్రద్రోహో నముచ్యతే. సేతుం దృష్ట్వా సముద్రస్య, రామేశ్వరం వెళ్ళి సేతువులో స్నానం చేసినా సరే, గంగాసాగర సంగమం, గంగానది సాగరంలో కలిసే చోటకెళ్ళి 16 రోజులు వరుసగా మునిగినా సరే, 12 పుష్కరాల్లో 12 నదుల్లోనూ తీర్థాల్లో స్నానం చేసినా సరే, బ్రహ్మహత్య ప్రముచ్యేత, ఒక విద్వాంసుడిని చంపినటువంటి దోషం బ్రహ్మహత్య దోషమైనా పోతుందేమో కానీ మిత్రద్రోహో నముచ్యతే. నీ మిత్రుడికి, నమ్మిన మిత్రుడికి నువ్వు చేసినటువంటి ద్రోహం పోదయా? మిత్రద్రోహం బ్రహ్మహత్య కంటే. కాలేజీలో చేరిన ప్రతి కుర్రాన్ని
ముందు బండి, తర్వాత సెల్ ఫోను, ఇక మూడోది గర్ల్ ఫ్రెండ్. ఈ కాలేజీలో ఇవన్నీ. ఇప్పుడు ఇది కాలేజీల నుంచి హై స్కూల్కి కూడా పాకింది. ఈ మధ్యన టీవీలు చూస్తే భయం వేస్తుంది. అసలు స్కూలుకి పంపడం, కాలేజీకి పంపడం అనేది ప్రమాదమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ స్నేహితులు, వీళ్ళ పుట్టినరోజు పార్టీలు మొన్న ఈ మధ్య టీవీలో చూశాను నేను. 8వ తరగతి పిల్లాడు ఒకడు పుట్టినరోజు పార్టీ చేస్తే పబ్బు క్లబ్బు శుభ్రంగా తాగి డ్రగ్స్ కూడా పెట్టాడు వాడు. 8వ తరగతి కుర్రాడు. అంటే ఇదివరకు ఏదో ఇంజనీరింగు ఆ స్థాయిలో ఉండేది, ఇది 8వ తరగతికి పాకింది. మరి అంతే కదా, మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత చదవాల్సిన ఎంసెట్ని 6వ తరగతి నుంచి నేర్పుతున్నాం. ఎంసెట్ ఓరియంటేషన్ అంటూ. అంటే దుర్వ్యసనాలు కూడా దుర్వ్యసనం ఓరియంటేషన్. అది నేర్పినప్పుడు ఇది వస్తుంది. మరి ఇంత ఎంసెట్ అనేది ఇంటర్మీడియట్ వరకు వాడిని ఆలోచించేలా చేయకూడదు అసలు. దాన్ని తీసుకెళ్ళి ఎల్కేజీ నుంచి ఎంసెట్ కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత దుర్వ్యసనాలు కూడా కడుపులో ఉండగానే మొదలవుతాయి. మరి ఇంకా మంగళసూత్రం వేలాడదీశారు ఓ చోట, నేను చూశా. అమ్మవారికి కేజీ మంగళసూత్రం ఉండు బాబు, ఎలా మోస్తుందో ఆవిడ. నేను చూశా ఓ గుళ్ళో కేజీ మంగళసూత్రం. పైగా ఆ చేయించిన ఆయన్ని పట్టుకొచ్చారు నా దగ్గరికి. అక్కడ నా ప్రసంగం కూడా పెట్టి, నాకు మొహమాటం ఏముండదుగా, పట్టుకొచ్చి నాకు దండం పెట్టి నేనే చేయించాను. సార్ మంచిదండి, నేను చెప్తాను మీరు అన్నాడు. శుభ్రంగా కూర్చోబెట్టి సౌందర్య దగ్గర మాట్లాడి, అమ్మవారు ఆ బరువు మొయ్యలేకపోతుంది, ఆ మంగళసూత్రం తీసేసి మామూలు పసుపుతాడు పెట్టేది, ఆవిడకి ఎలాగో పూర్వం ఉంది కదా, అది గట్టి మీ నగరంలో మురికి వాడలు చాలా ఉన్నాయి, వాటిని ఆ డబ్బుతో బాగు చేయించండి అని చెప్పి. కిందికి దిగ్గానే ఓ పత్రికా విలేకరు నా దగ్గరికి వచ్చి, ఇలా అంటే మిమ్మల్ని మళ్ళీ పిలవరు, దట్స్ వాట్ ఐ వాంట్ అన్నాను నేను మొహమాట. అమ్మవారి మెడలో కేజీ మంగళసూత్రం ఉంటుందా, గుడి పక్కనే మురిక్కాల ఉంటుందా, బాగు చేయించడా? అక్కడ బతుకుతున్నారా దోమల్లో పడి పేద బలహీన వర్గాలు, వాళ్ళని పట్టించుకోరా? అమ్మవారి సంతానం కాదా వాళ్ళు? మనుషులు కదా, వాళ్ళ కోసం మనం ఏం చేయిద్దా? పేదవాళ్ళ గురించి మాట్లాడితే అది కమ్యూనిజమా? అది భగవంతుడు కదా. స్పిరిచువల్ కమ్యూనిజం వివేకానందుడు చెప్పిన సిద్ధాంతం, ఆధ్యాత్మిక సామ్యవాదం. నా దేశంలో ఒక కుక్క ఆకలితో చనిపోయినా నా జీవితం వృధా అన్నాడు స్వామి వివేకానంద. మీరు చదువుకుంటారు. ఒక ఆవిడ వచ్చి అమాయకంగా, ఏమండి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టామండి, అది కుళ్ళిపోయిందండి, ఇక్కడ కొట్టామండి, ఇది కూడా కుళ్ళిపోయింది, ఏం చేయమంటారు? మరి ఏం చెప్పాలో చెప్పండి మీరు ఎవరైనా. నాకు జాలేసింది నిజంగా. పెద్ద వయస్సు ఆవిడకి ఏదో మనసులో శంక ఉంది. అంటే పాపం ఆవిడకి బెంగ ఏమిటంటే, ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది మనకి జరగబోయే అశుభానికి ఏమన్నా సూచనేమో. ఎంత గుడ్డి నమ్మకం ఉండేది. మన జీవితం ఇంత చేస్తే కొబ్బరికాయ మీద ఆధారపడి ఉందా? ఇక్కడే ఎందుకో అని ఆలోచించాలి. కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి నీ జీవితం కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? పైగా మనం కొట్లో కొనేటప్పుడు దేవుడి కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం, కానీ కుళ్ళిపోయింది కొనమే. మనం కావాలని చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అదేదో అనుకోకుండా లోపల కుళ్ళిపోతే మనం ఏం చేస్తామండి? అది అమ్మేవాడికి తెలుసా, మనకు తెలుసా? అలాగనే ఏమండి, దేవుడికి తెలుసు కదండి, నా చేతికి మంచి కొబ్బరికాయ ఇచ్చేలా చేయొచ్చు కదండి, దేవుడికి వేరే పని ఏమి లేదా? నీ కొబ్బరికాయ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడా? అంచేతను మనం ఈ ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన పక్కకి వెళ్ళి. భాగవతంలో కృష్ణుడు స్వయంగా చెబుతాడు, నా గురించి ఎవడన్నా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను ఉద్ధవా. రెండో మాట చెబుతున్నా, నా పేరు మీద ఎవడన్నా 10 రూపాయలు దానం ఇస్తే కృష్ణార్పణమని నేను వాడికి 100 రూపాయలు ఇస్తాను, 10 రెట్లు ఇస్తానని చెప్పి. మూడో మాట, చివరి మాట, ఉద్ధవా జాగ్రత్తగా విను, నన్ను ఎవడన్నా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు ఆయన. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. మనం సందుల్లో ఉన్నామా, గొంతుల్లో ఉన్నామా, ఉక్కబోస్తుందా, చలిస్తుందా అనవసరం అమ్మా. మనసులో గోవిందనామస్మరణ మానకుండా ఉంటే చాలు. అప్పుడు మన ఆరోగ్యాన్ని ఆయనే కాపాడుకుంటాడు. ఇంత సులభమైన ఉపాయాలు ఉన్నా ఏమీ చేయక్కల, మనసులో స్మరిస్తే చాలన్నాడు. దానికి కూడా బద్ధకమై కొంతమంది మహానుభావులు ఎలా ఉంటారంటే, ఆ స్మరించాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలి, బద్ధకం మేళం అంటారు వీళ్ళని. ఆకలిస్తే అన్నం తినట్లా, ఉప్మా తినాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలని నోరు మూసుకుంటున్నావా? 2 కేజీలు ఉప్మా లాగించేసావు ఇక్కడ. దైవస్మరణ చేయడానికి, పుస్తకం చదవడానికి అప్పుడు దేవుడు అనుగ్రహించేది, కానీ మనకి ఇష్టం లేదు. సొల్లు కబుర్లు చెప్పుకో, ఆశమ్మ బోషమ్మ అంటే గంటలు గంటలు చెప్పుకుంటారు కూర్చుని ఇక్కడ. అవసరమైన విషయం తప్పితే ఆలోచించుకొని పని ఏదో చేసి వదిలే ఆ విషయాన్ని. ఆలోచన స్థానంలో ఏం చేయాలంటే టేక్ డైవర్షన్ అంటారు చూడండి, పెడుతుంటే ఆలోచన అనవసరమైన ఆలోచన వస్తే మళ్ళించేయి. టేక్ డైవర్షన్, నమశివాయ నమశివాయ నమశివాయ. అది వచ్చినప్పుడు ఆలోచిద్దాం, వదిలే. నిజంగా ఆ సమస్య ఎప్పుడో వస్తుంది, అప్పుడు ఆలోచించండి. మీరు 5 నిమిషాలు ఆలోచించినా, 5 సంవత్సరాలు ఆలోచించినా సమస్యకు ఒకే పరిష్కారం ఉంటుందమ్మా. 2 పరిష్కారాలు ఉండవు. మనం ఎందుకు ఆలోచిస్తామంటే మనకి ఇష్టమైనట్టు పరిష్కారం కావాలి, అది కుదిరే పని కాదు. ఎలా అయితే అలా అవుతుంది. ఈ నువ్వు నీ ఇష్టం అనేది ఇక్కడ చేర్చడం వల్ల అది మొత్తం కెలికిలం అయిపోయింది. పరిస్థితులకు అనుగుణంగా మన ఇష్టాలు మార్చుకోవాలి, కానీ మన ఇష్టానికి అనుగుణంగా పరిస్థితులు మారవండి. కరెంటు పోయింది, ఉక్కబోస్తుంది, విసురుగారు పెట్టుకుని విసురుకో, లేదా పుస్తకం పెట్టుకుని విసురుకో. కరెంటు గురించి కోపడితే, ప్రభుత్వాన్ని తిడితే ఏమవుతుంది? ఇక్కడ పరిస్థితి అది. మన మనస్థితిని మనం మార్చుకోగలం, మన చేతిలో ఉంది మన మనసు. పరిస్థితులు మన చేతుల్లో లేవు కదా. చేతుల్లో లేని దాన్ని మార్చాలని ఎందుకు అనుకుంటాం మిత్రమా? ఆందోళన అంతా అక్కడే వస్తాం. జంతువుల అరుపుల నుంచి పుట్టేట నిజమేనా అన్నారు. నిజమేనండి. ఏనుగు యొక్క ఘీంకారం నుంచి నిషాదం అనే స్వరం పుట్టించారు.
గుర్రపు సకిలింపు నుంచి దైవతం అనే స్వరం, అదే సరిగమ పదనిలో ద మనం ఇటు నుంచి చెబుతున్నాం, పోరి అటు నుంచి చెబుతాం. స అంటే షడ్జమం కదా, నెమలి కేక నుంచి, నెమలి అరుపు నుంచి షడ్జం అనే స్వరం. అందులో మళ్ళీ చ్యుతం, అచ్యుతం, శుద్ధం, వికృతం అని 2 రకాలు ఉన్నాయి. షడ్జం అని స్వరం పుట్టించారు. అలాగే వృషభం, ఎద్దు రంకె నుంచి వృషభం అనే స్వరం పుట్టించారు. మేక అరుపు అజావ్యకంతు గాంధారం, మేక మొదలైనటువంటి జంతువుల అరుపుల నుంచి గాంధారం అని పుట్టించారు. అలాగే మకారం, మరి క్రౌంచ కోణత మధ్య, క్రౌంచపక్షి అరుపు నుంచి మధ్యమస్వరాన్ని పుట్టించారు. కోకిల కోత నుంచి పంచమస్వరాన్ని పుట్టించారు, పంచమస్వరం అంటారు. అలాగే సరిగమ ప ద దైవతం, గుర్రపు శకలింపు నుంచి దైవత స్వరాన్ని పుట్టించారు. ఏనుగు ఘీంకారం నుంచి నిషాదాన్ని పుట్టించారు. నిజానికి భార్యాభర్తల బంధం కంటే అన్నదమ్ముల బంధం ఎక్కువ, అక్క చెల్లెళ్ళ బంధం ఎక్కువ అని మన సంస్కృతి చెబుతుంది. ఖచ్చితంగా ఇవాళ పెళ్ళి ఏంటంటే మొత్తం ఇటు దూరమే అటు దూరమే, మొత్తం 2 మిగులుతారు ఇక్కడ. 2 ఎంతకాలం ఉంటారో తెలియదు ఇక్కడ. వారు ఉండాని వీళ్ళ, వీరు ఉండాని వీళ్ళ. ఎలా బతుకుతారండి 2? అన్నదమ్ములు ఏమయ్యారమ్మా, అప్పచెల్లెళ్ళు ఏమయ్యారు? వాళ్ళకి ఫోన్ చేయాలి, మాట్లాడాలి, రప్పించాలి, వాళ్ళతో అనుబంధాలు బాగుండాలి. నీకంటే ముందు పుట్టింది మీ అక్క, నీ బట్టలన్నీ ఆవిడ సర్దింది, నీ ఇస్త్రీ అంతా ఆవిడ చేసింది. ఇక్కడ నువ్వు కాలేజీకి ఏ డ్రెస్ కట్టుకోవాలో కూడా ఆవిడ నిర్ణయించింది. మన అక్క పెళ్ళి వెళ్ళిపోయినంత మాత్రం దూరమై బెల్లమైపోతుంది, అక్కేమో కుక్క అయిపోతుందా? ఎందుకు వదులుకోవాలంటే పుట్టింటి బంధాలను ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా వారి బంధాలను వీరు, వీరి బంధాలను వారు గౌరవించి తీరవలసిందే. నాకు నీకు పెళ్ళేంది కాబట్టి మీ అమ్మతో మాట్లాడద్దు, మీ అక్కతో మాట్లాడుతూ ఊరుకోమని చెప్పాలి. ఖచ్చితంగా ఉంటే ఉండి పోతే పోనే, అందరితోనూ మాట్లాడతాం, ఒకటే లెక్క. ధైర్యం అన్నిటికీ పరిష్కారం, ధైర్యం అన్నిటికీ పరిష్కారం. ఏ బంధం శాశ్వతం కాదు, ధర్మం తప్ప. ఎవరు బెదిరింపుకి ఆడాళ్ళు బెదిరింపులు మగాళ్ళు, మగాళ్ళకి బెదిరింపులకు ఆడాళ్ళు లొంగాల్సిన పనే లేదండి. ఆపదలు ఏమిటో ఓదాని మీద ఒకటి వచ్చేస్తున్నాయమ్మా. ఆపదలు కష్టాలు కూడా అలాగే ఉంటాయి. వస్తే కష్టాలు ఎప్పుడు ఆర్టీసీ బస్సుల్లాగా ఓసారా వచ్చేస్తాయి, లేకపోతే సాయంత్రం వరకు బస్సు ఉండదు. ఇంకా అదంతే లెక్క. ఆర్టీసీ బస్సును చూసుకోండి, మీరు బస్సు కోసం నిలబడ్డారనుకోండి, ఒకేసారి 6 వచ్చేస్తాయి. ఏది ఎక్కాలో తెలియదు ఇక్కడ. ఇక మనం శుభ్రమైన చోటు చూసుకునేలోగా 6 వెళ్ళిపోతాయి. మనం కంగారు పడతాం కదా. ఇది తూర్పు వైపు కూర్చోవద్దని చెప్పారు ఈవేళ నాకు జాతకాలు. ఇదో లెక్క. ఇక్కడ బస్సులో కూడా ఈయన చూస్తాడు ఈయన. ఈ లోపు వెళ్ళిపోయాయి, లేదా సాయంత్రం వరకు బస్సు ఉండదు. కానీ గమనించండి, నేను కష్టాలను ఆర్టీసీ బస్సులతో ఎందుకు పోలుస్తున్నాను అంటే, ఏ ఆర్టీసీ బస్సు అయినా సరే 6 రాని 60 రాని 5 నిమిషాల మించి స్టాండ్లో ఉండదు, వెళ్ళిపోతుంది. ఉండే బస్సు డిపోలో ఉంటుంది కానీ వెళ్ళే బస్సు ఉండదు. వెళ్ళేది కాబట్టి వచ్చింది ఇక్కడ. ఎప్పుడు వెళ్ళని బస్సు డిపోలో ఉంటుంది, స్టాండ్ మీద వచ్చిందంటే వెళ్ళిపోతుంది. మన జీవితంలో కూడా కష్టం వచ్చిందంటే వెళ్ళిపోవడం కోసం వచ్చింది, వెళ్ళిపోవడం కోసం వచ్చింది. అది తిష్ట వేసుకుందుకు రాలేదు. భయపడకూడదు, వెళ్ళిపోవడానికి వచ్చింది. అది 5 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, 5 నెలల్లో వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవడం ఖాయం. ఒక తప్పు పని చెయ్యాలని మనస్సుకు అనిపించినప్పుడే అనేక విధాల ఆ ప్రాంతం నుంచి పారిపోయి మనల్ని మనమే చేతులు కాళ్ళు కట్టేసుకుని, అవసరమైతే మన శీలాన్ని కాపాడగలిగిన వ్యక్తుల్ని, తల్లినో తండ్రినో మన ఎదురుగా పెట్టుకుని నోరు మూసుకుని వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోవాలి. పిచ్చి ఆలోచనలు వచ్చినప్పుడే స్మార్ట్ ఫోన్ తీసామనుకో, మనకి నైజీరియా వాడు ఒకడు తగులుతాడు అందులో, ఫేస్బుక్లో. అంతే, మన ఫేస్బుక్ అయిపోయింది. అప్పుడు అటువంటిప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వాడకూడదు. ఇంట్లోకి వెళ్ళి పూజా మందిరంలో కూర్చొని తలుపులు వేసుకుని దేవుడి దగ్గర కూర్చొని ఎడవాలి, నాకు ఈ పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి. ఏ లలితా సహస్రమో తీసుకుని పారాయణ చేసుకోవాలి, లేదా అన్నమాచార్య కీర్తనలు పెట్టుకుని వినాలి. బుద్ధి మార్చుకోవచ్చు. మనం అలా చెయ్యం. పైగా విచిత్రంగా ఎలా అనిపిస్తాడు, నాకు ఇలా ఆలోచనలు వస్తున్నాయంటే అదేదో దైవం. ఏం లేదు, నీ జీవితం నాశనం అయ్యే సంకల్పం ఇది. ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచన రావడానికి నువ్వే కారణం, ఎవరు కారణం లేరు ఇక్కడ. మన ఆలోచనలు కూడా ఎవరి మీదకో గెంటేస్తామండి. చెయ్యో కాలం ముందుకెళ్ళిందంటే మన ప్రమేయం. ఆలోచన ఎక్కడిది? ఆలోచన కూడా నీ ప్రమేయం వల్ల వచ్చింది. నీకు తెలియకుండా ఆలోచన నీ మనసులోకి ఎలా వస్తుంది? ఆలోచన ఆపచ్చు, ఆలోచించకుండా ఉండొచ్చు, ఆలోచనను మార్చుకోవచ్చు. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, ఎవరో వచ్చారు, మా పెద్ద అబ్బాయి అండి అని చెప్పండి. ఇంకా పెళ్ళి అవ్వలేదు. నేను అడగలేదమ్మా ఆ విషయం. వాడు కుంచుకు చచ్చిపోతాడు అక్కడ. ఇంకా పెళ్ళి అవ్వలేదని ఎందుకు చెబుతున్నావు? అక్కడ నీకు పెళ్లి కాకపోతే మ్యాట్రిమోనీలో పెట్టుకో, సంతలో కూర్చో, ఏదో ఒకటి చేసుకో. ఎవడు చెప్పకుండానే, ఎవడు అడగకుండానే. ఇంత కుటుంబ చరిత్రలు మన ఎవరన్నా అడిగారండి మన ఇంటికి వచ్చి? ఇదంతా అనవసరపు వాగుడు కాదు. వచ్చిన వాళ్ళ దగ్గర నాకు పెళ్ళి అవ్వలేదు, అయిన వాళ్ళం ఎవరో సుఖంగా లేవయ్యా మహానుభావ. నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్ళి? దిక్కుమాలిన పెళ్ళి. చేసుకున్నవాడు ఎవడు సుఖంగా లేడే. ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖం. నీకెందుకు పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టవంతుడు ఇంకోడు లేడు. కానంత వరకే మగాడు సుఖంగా ఉంటాడు, ఆడదైనా సుఖంగా ఉంటాడు. ఎవడు కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇది? చేసుకుని కొడుకు చావడం రోజున ఇక్కడ. పెళ్ళి అయిన తర్వాత ఊరుకుంటాడా? 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటో కడుపునో కాయగా ఎలా చింతకాయలు కాసే కోసుకో, మళ్ళీ ఇదో గొడవ. ఆ కొడుకు కాస్త పెరిగాడు అంటే మా వాడికి ర్యాంక్ రావట్లా, చచ్చిపోతాడు ఇక్కడ. వీడు పుట్టకుండా ఉంటే ర్యాంక్ లేదు కదా. ఈ కోరికలకు అంతు లేదండి. ఈ మొత్తం చర్యలు మానేసి, ఈ ఆలోచనలు మానేసి, ఈ మాటలు మానేసి అవన్నీ భగవన్మయం చేయగలిగినాడే మనం శాంతంగా ఉండగలుగుతాం.
4 లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ ఓడిపోడు అన్నాడు. అందుకోసం అన్ని పనులు అవుతాయి అన్నారు. ఏమిటా 4 లక్షణాలు? ధృతికి, దృష్టికి, మతికి, దాక్ష్యం. ఇప్పటికి కూడా ఉపయోగించేవి ఈ 4. కాగితం మీద రాసుకుని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ముందు ధృతికి, ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేము. యథవ ప్రాణం ఎప్పుడైనా పోయేది. కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయాలి. అన్నిటికీ భయపడతాడు. అన్నింటికీ తోడు కావాలి. ఎవరో 4 ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? అంటే మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ధృతికి, దృష్టికి అంటే ముందు చూపు ఉండాలి. ఒక పనిని తలపెట్టాం, ఉద్యోగం, పెళ్లి సంబంధమే కాదు, ఆస్తులు కొంటున్నాం, ఈ నిజమే కొనేస్తాం, ఈ షేర్లో పెడుతూ ఉంటారు చాలామంది. దృష్టి ఉండదండి. ఇది పెరిగింది పెట్టేయి, అది తరిగింది అమ్మేయి, అంతే. ఇంకా ఈ పెరిగినప్పుడల్లా ఏదో పెట్టేసి తరిగినప్పుడల్లా అమ్మేసేవాళ్ళు ఒక ఏడాది అయ్యాక లెక్క చూసుకోండి, ఓ 10-15 లక్షలు సురమిద్రమారమణ గోవింద అయిపోయి ఉంటుంది. కుక్క నిద్రపోతుంది గమనించండి అంటున్నాడు. ఎవరైనా కుక్క నిద్రపోయినప్పుడు ఎక్కడ నిద్రపోతుందో, ఎంతసేపు నిద్రపోతుందో గమనించండి, చాలా విషయాలు తెలుస్తాయి. కుక్క సాధారణంగా చీకట్లో పడుకోదు. ఇలా బ్రహ్మాండమైన లైటింగ్ ఉండే చోట ఆ మధ్యలో దానికి అవకాశం ఇస్తే హాయిగా పడుకుంటుంది. మనం ఎవరం పడుకోలేము. లైటింగ్ బాగా ఉన్న చోటే పడుకుంటుంది. భగవంతుడు దానికి ఎంత శక్తి ఇచ్చాడు అంటే, ఇంత కాంతి దాని కళ్ళల్లో పడుతున్నా దానికి నిద్ర పట్టేస్తుంది. ఎందుకంటే అలాంటి చోటు తప్పితే వేరే చోటు దొరకదు. దానికి చీకట్లో పడుకుంటే ప్రమాదం. ఏదైనా వేరే జంతువుల వల్ల, మనుషుల వల్ల కూడా ప్రమాదం. అందుకని లైటింగ్లో బాగా కాంతి ఉండే చోటే పడుకుంటుంది. కరెంటు స్తంభాలు ఉన్న చోట కింద కుక్కలు పడుకుని ఉంటే గమనించండి. అంతేకాదు, ఎక్కువసేపు కుక్క ఎప్పుడూ పడుకోదు. ముఖ్యంగా కుక్క మనకంటే చాలా గొప్పది. ఎందుకంటే గుర్రు పెట్టదు. దాని మీద పరిశోధన చేసి తేల్చుకుంటే మంచిది, పెడుతుందో పెట్టదో నాకు అనవసరం. కానీ కుక్క అంతసేపు పడుకోదు, గుర్రు పెట్టి అంతసేపు పడుకోదు. శ్వాన నిద్ర. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, ఎవరో వచ్చారు, మా పెద్ద అబ్బాయి అండి అని చెప్పండి. ఇంకా పెళ్ళి అవ్వలేదు. నేను అడగలేదమ్మా ఆ విషయం. వాడు కుంచుకు చచ్చిపోతాడు అక్కడ. ఇంకా పెళ్ళి అవ్వలేదని ఎందుకు చెబుతున్నావు? అక్కడ నీకు పెళ్లి కాకపోతే మ్యాట్రిమోనీలో పెట్టుకో, సంతలో కూర్చో, ఏదో ఒకటి చేసుకో. ఎవడు చెప్పకుండానే, ఎవడు అడగకుండానే. ఇంత కుటుంబ చరిత్రలు మన ఎవరన్నా అడిగారండి మన ఇంటికి వచ్చి? ఇదంతా అనవసరపు వాగుడు కాదు. వచ్చిన వాళ్ళ దగ్గర నాకు పెళ్ళి అవ్వలేదు, అయిన వాళ్ళం ఎవరో సుఖంగా లేమయ్యా మహానుభావ. నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్ళి? దిక్కుమాలిన పెళ్ళి. చేసుకున్నవాడు ఎవడు సుఖంగా లేడే. ఆడదే సుఖంగా లేదు, మగాడు సుఖం. నీకెందుకు పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టవంతుడు ఇంకోడు లేడు. కానంత వరకే మగాడు సుఖంగా ఉంటాడు, ఆడదైనా సుఖంగా ఉంటాడు. ఎవడు కూడా వాడు చూసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇది? చేసుకుని కొట్టుకు చావడం రోజున. ఇక్కడ పెళ్ళి అయిన తర్వాత ఊరుకుంటాడా? 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటో కడుపునో కాయగా ఎలా చింతకాయలు కాసే కోసుకో, మళ్ళీ ఇదో గొడవ. ఆ కొడుకు కాస్త పెరిగాడు అంటే మా వాడికి ర్యాంక్ రావట్లా, చచ్చిపోతాడు. ఇక్కడ వీడు పుట్టకుండా ఉంటే ర్యాంక్ లేదు కదా. ఈ కోరికలకు అంతు లేదండి. ఈ మొత్తం చర్యలు మానేసి, ఈ ఆలోచనలు మానేసి, ఈ మాటలు మానేసి అవన్నీ భగవన్మయం చేయగలిగినాడే మనం శాంతంగా ఉండగలుగుతాం. మనసుకు ఎప్పుడు 3 ఉంటాయి: నిగ్రహం, నియంత్రణ, నిషేధం. వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టకుండా, అది చెడు ఆలోచన అయినప్పుడు ఏవో ఆలోచనలు వస్తున్నా దాన్ని ఆచరణలో పెట్టకుండా ఆపితే మీకు నిగ్రహం అన్నట్టు లెక్క. వస్తున్న ఆలోచనలు వస్తున్నప్పుడే ఆపేయగలిగితే మీరు నియంత్రించగలిగినట్టు లెక్క. అసలు ఆలోచనే లేని మనశ్శూన్య స్థితికి వెడితే నిషేధం విధించినట్టు లెక్క. నిగ్రహం కంటే నియంత్రణ గొప్పది, నియంత్రణ కంటే నిషేధమే గొప్పది. పోలీసులు ఏదైనా 144 సెక్షన్ పెట్టినప్పుడు ఏం చేస్తారు? 4 మించి ఉండకూడదు అంటారు. అది నియంత్రణ, నిషేధం కాదు. 4 ఉండొచ్చుగా. కర్ఫ్యూ పెడతారు, మొత్తమే ఉండొద్దు అంటారు, అది నిషేధం. అసలు రోడ్డు మీద కనపడడానికి వీల్లేదు. ఆ నిషేధంలోకి వెళ్ళాలంటే ముందు నియంత్రణ చేయాలి. నియంత్రణ లేకపోతే ఏమవుతుందో, నియంత్రణ లేని మనస్సు అధోగతి పాలు చేస్తుంది. మనిషిని ఎక్కడికి తీసుకెడుతుందో తెలియదు, ఎన్ని పెంట కుప్పలు తొక్కుతామో తెలియదు, ఎన్ని పిచ్చి పనులు చేస్తామో తెలియదు. తర్వాత ఏడుస్తూ కూర్చుంటాం. పొద్దున్న లేవగానే ఫోను, మధ్యాహ్నం పడుకోగానే ఫోను, రాత్రి పడుకునే వరకు ఫోనే. మరి బీపీలు షుగర్లు పెరిగేంటే ఎందుకు పెరగవండి? ఓ పట్టుకుని కెలకడమే పనిలాగా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండమ్మా, మీ శ్రేయోభిలాషగా చెబుతున్నా. ఒక పుస్తకం చదివితే మనలో ఉండే చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. మీరు యూట్యూబ్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ పట్టుకుని ఎక్కువసేపు చూశారంటే బయటి చెత్త అంతా లోపలికి వస్తుంది. గమనించి, చెత్త బయటికి పోవాలా, బయట చెత్త మనం తెచ్చుకోవాలా. ఒక పుస్తకం చదవండి, ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథం చదవండి, మీలో ఉండే చెత్త బయటికి పోతుంది. ఫోన్ చూసామనుకో, బయట చెత్త అంతా మనకు వచ్చింది ఇక్కడ. అవన్నీ మనకి ఎందుకు? ఎవడు చూసుకునే వాడు చూసుకుంటాడు. మనకు పట్టుకున్న ఉపయోగం ఉంది. లేకపోతే మా ప్రవచనాలు ప్రపంచం అంతా ప్రచారంలోకి వస్తున్నాయి, చూస్తున్నారు వాళ్ళు. అందుకు ఉపయోగించుకోండి హాయిగా. నా ఓ చాగంటి వారు, ఓ షణ్ముఖ శర్మ గారు ఓ ప్రవచనాలు ఉంటాయి, అటువంటి వినియోగించుకోండి హాయిగా. అడ్డమైన వార్తలు మనకెందుకండి? ఆ మానసికమైన నిగ్రహం ఉండాలి. ఎంత? రోజుకో 1 గంట సమయం పెట్టుకోవడం, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చూడడం, ఆ పంపేవేవో పంపేయడం, ఆపేయడం. ఇక మళ్ళీ 24 గంటల వరకు మనం చూడదు. ఆ నిగ్రహం. వస్తున్న ఆలోచన వచ్చింది, అది మంచి ఆలోచన అయితే పెట్టు,
అది కూడా సమయం సందర్భం ఉంటాయి. చెడ్డ ఆలోచన మొత్తమే వదిలేయి. ఎవరి మీద మనకు కోపం వచ్చింది, ఎందుకు అంత ఆవేశం, ఆపు కాసేపు ఆపు. అంత కోపం రావాలా? వాడు అంత తప్పు చేశాడా? అటువంటి తప్పు నువ్వెప్పుడూ చేయలేదా? అసలు నువ్వు తప్పు చేసి వాడి మీద పెట్టేస్తున్నావేమో. ఇదేం ఆలోచించరండి. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పు ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం. మనం 1-2 స్థితుల్లో ఉంటే పర్వాలా, 3-4 వేయకూడదు మూర్ఖత్వంలోకి, రాజకీయంలోకి. రాజకీయ పార్టీల నిందలు మీరు గమనించండి. వీడు కొట్టేస్తాడు, వాడే కొట్టేశాడు అంటాడు. వాడు అనకుండా ముందు వీడే అనేస్తాడు. ఈ స్థితి మానవ సంసార సంబంధాల్లో కూడా వస్తే అలాగా. నువ్వు తప్పు చేసి నన్నంటే అంటే నీ తప్పు కనపడకుండా ఉండడానిక? అది కనపడదా? నిజాన్ని నిప్పు లాంటిది, ఎప్పుడప్పుడు బయటపడుతుంది. ఇదే మనం చేస్తున్నాం. ఎందుకని ఇది ఎందుకు జరుగుతుంది? ఇలా చేశామని కాదు, చాలామంది చేస్తారు. ఎందుకు జరుగుతుంది? నియంత్రణ లేని మనస్సు. శివుడు పూర్తిగా తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. పూర్తిగా తెల్లగా ఉండేవాడికి కంఠంలో నలిపేందుకు వచ్చింది, విషం సేవించడం వల్ల వచ్చింది. ఆ విషయాన్ని కూడా ఆయన ఏం చేశాడు? మింగితే లోపలున్న లోకాలు దగ్ధమవుతాయని, బయటకి కక్కితే బయట ఉన్న లోకాలు దగ్ధమవుతాయని అటు ఇటు కాకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు. అందుకే కొంతమంది సమస్యలను బయటికి చెప్పలేక, పడలేక, నానాబాధ పడుతుంటే మెంగలేక కక్కలేక ఎడుతున్నాడు అంటారు. అందుకే శ్రీకంఠుడు ఎందుకయ్యాడు? లోకం కోసం ఆయన త్యాగం చేశాడు. దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే అమృతానికి ముందు విషం వచ్చింది. జీవితంలోనైనా అంతే. మహత్తరమైన వైభవాన్ని మనం పొందబోతూ ఉంటే ముందు ఒక దుఃఖం వస్తుందమ్మా ఖచ్చితంగా. ఒక దుఃఖం మన చుట్టుముట్టింది అంటే వెంటనే భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి. ఒక మహాసుఖాన్ని ఏదో నాకు ఇవ్వబోతున్నావయ్యా, నీకు నమస్కారం అని చెప్పాలి ఖచ్చితంగా. అలా దుఃఖాన్ని తట్టుకోగలగాలి. అంతేకాని ఈ చిన్న దుఃఖానికే మనం తట్టుకోలేక నానా బాధ పడిపోతే రేపు సుఖం వస్తే అనుభవించేది ఎవరు? మత్తు పదార్థాలు ఉన్నాయే, వాళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి. మన పెద్దవాళ్ళు కూర్చుని అప్పుడప్పుడు పుచ్చుకుంటారు కదా, అలా కూర్చుంటారు చక్కగా నలుగురు కూర్చుని. పెద్ద టీపాయ్ ఒకటి పెడతాడు ఎదురుగా. మంచి స్నానం చేస్తాడు మనిషి, తాగే మనిషి స్నానం చేస్తాడు. మామూలుగా తినండి, అబ్బో వ్రతం, సత్యనారాయణ వ్రతం. అందుకని శుభ్రంగా స్నానం చేస్తాడు, తెల్ల పంచి కడతాడు, జబ్బలు బని వేస్తాడు, ఎదురుగా పెద్ద పీట వేస్తాడు, మంచి టీపాయ్ పెడతాడు, దాని మీద తెల్లటి గుడ్డ కప్పుతాడు, సత్యనారాయణ వ్రతానికి చేసినంత ఏర్పాటు చేస్తాడు. అప్పుడు 2 సీసాలు పెడతాడు, 4 గ్లాసులు పెడతాడు, ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఇంకా రాలేదరా అని. ఎందుకు ఫ్రెండ్ లేకుండా తాగడం సామరస్యం, సమాజ సౌభాగ్యం. ఒకటి తాగకూడదు, పిలుస్తాడు. అప్పుడు కూర్చుని ఇక మూత తిప్పుతాడండి ఇలాగా. అద్భుతం, ఇంక అసలు అమృతమే, ఇంకా అద్భుతానుభూతి అంతే. చిరంజీవో పవన్ కళ్యాణ్ వచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టే ఇంకా యా అని అరుస్తారు చూడండి. అలాగా మూత తిప్పితే యా అంటాడు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, ఫోటోల్లో చూశా. కష్టం వచ్చింది, బాధ, అది ఇంట్లో వ్యవహారం, ఎవరికి చెప్పలేడు. ఎవరికైనా చెప్తే నీ కర్మ కొద్ది జరిగిందంట, చెప్పలేడు. అలాగని చెప్పకుండా లోపల మర్చిపోలేడు. గుడగడి గుండెపోటు వచ్చేస్తుంది. ఒక రకంగా మనస్సులో సంతోషంలాగే దుఃఖాన్ని కూడా పంచుకోవడం మంచిది. అయితే ఇది ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరగా గానా బజానా కాదు. ఇంకా ఆ భారం తగ్గడానికి ఆత్మీయులు ఉంటారు, బాగా దగ్గర స్నేహితులు. అది కూడా రహస్యంగా, ఊరికే ఏదో ప్రచారం కోసం కాదు. ఇక్కడ ఏం చెప్తానులే అని ఏదో అంటే వాళ్ళు ఏదో అడుగుతారు కదా, చెప్పాల్సి కొంచెం తగ్గుతుంది. ఇంక వదిలేయాలి దాన్ని. ఇంకా మళ్ళీ వచ్చిన వాళ్ళ దగ్గరలో ఇదే పురాణం చెప్పకూడదు, ఇంక మళ్ళీ పెరిగిపోతుంది అనమాట. అది కూడా ఎవరి దగ్గర చెప్పాలి? కాలక్షేపానికి చెప్పకూడదు, దుష్ప్రచారం చేస్తారు, బయటికి వెళ్ళి తీరుస్తారన్న వాళ్ళకి చెప్పాలి. మనకి బాగా దగ్గర వాడు ఈయన ఉపాయం చెబుతాడు, తీరుస్తాడు అంటే చెప్పచ్చు, కాస్త భారం తగ్గుతుంది. ఆయన ఏదైనా సాయం చేస్తే నిజంగా కష్టమే పోవచ్చు కదా, అవకాశం ఉంది కదా, అలాంటి చోట చెప్పాలి. కనిపించిన వాళ్ళ దగ్గరలా కాదు. ఇంకా ఎప్పుడు కష్టాలే చెప్పామనుకోండి, ఈ దేశంలో పెద్ద ప్రమాదం ఏంటంటే శనుగొట్టు మొహం ఎప్పుడు కష్టాలే చెబుతాడు. వీడి జీవితంలో సుఖాలు లేవని మన ఇంటికి వచ్చేవాడు కూడా రాడు. వీడి మొహం చూస్తే మనకి కష్టం వస్తుంది. ఈ ద్వారం నుంచి బయట కష్టపడి పనిచేసినప్పుడు జరుగుతుందండి ఖచ్చితంగా. అదృష్టం బాగుండడం వల్ల జీవితంలో పైకి వచ్చిన వాళ్ళని మీరు లెక్క చూడండి. ఊరికే అదృష్టం దురదృష్టం అని మాట్లాడొద్దండి. అదృష్టం వల్ల పైకి వచ్చిన వాళ్ళు 100కి 2 ఉంటారు. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు 100కి 90 మంది ఉంటారని ఖచ్చితంగా లెక్కేసుకోండి. పైకి వచ్చిన వాడి దగ్గర కాస్త మూతి దగ్గర మైకెట్టి గట్టిగా అడిగితే ఎంత కష్టపడ్డాడో చెబుతాడు. ఇక్కడ అదృష్టం వల్ల వచ్చిన వాళ్ళు ఉంటారు, 100కి 2 ఉంటారు. 100కి 90 మంది వీళ్ళు ఉన్నారు. దేన్ని అనుసరించాలి మనం? కష్టాన్న అదృష్టాన్న? ఆలోచింతురుగాక మీరలో. యోగ వాసిష్ఠంలో స్పష్టంగా చెబుతాడు, రోజుకి ఎవడన్నా 3 సార్లు మించి అదృష్టం దురదృష్టం అన్న మాట నోటమ్మట విడిచిపెట్టాడు అంటే వాడి ఇంట్లో నేను ఉండనని చెప్పింది లక్ష్మీదేవి. వీడికి కష్టపడడం ఇష్టం లేదనమాట. ఆ మాటిమాటికి అదృష్టం అంటాడు, దురదృష్టం అంటాడు. సన్నాసి ఇక్కడ చేతకాని వాడు. కష్టపడడం గురించి చెప్పు, పిల్లల దగ్గర కష్టపడడం గురించి చెప్పాలి. దేనికైనా యోగం ఉండాలి, దేనికైనా యోగం ఉండాలి. యోగం రాదమ్మా, రోగం వస్తుంది. చిన్నపిల్లప్పటి నుంచి యోగం ఉండాలి. ఆ యోగం ఏమిటో వాడికి తెలియదయ్యే, కష్టపడడం మానేశాడు. ఇంకా వాడు తల్లి ఎప్పుడో నువ్వు మంచి మార్కులు రావాలంటే దేనికైనా యోగం ఉండాలమ్మా అంటాడు. అయిపోయింది ఇక్కడ. అది మాట్లాడితే ఎలాగండి? పిల్లల దగ్గర కష్టపడడం గురించి మాట్లాడాలి. మనం సుఖంగా ఉండాలంటే ఎప్పుడూ దానికి ఒకటే మార్గం. వివేకానందుడు తన సూక్తుల్లో చెబుతాడు, నువ్వు సుఖంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళని సుఖపెట్టడం ఒకటే మార్గం అంటాడు ఆయన.
నిజంగా మనం సుఖంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళని సుఖపెట్టాలి, అప్పుడు మనం సుఖంగా ఉంటాం. ఎప్పుడు మన దగ్గర ఉన్నవాళ్ళు, మన ఎదురుగా ఉన్నవాళ్ళు, మన కుటుంబంలో ఉన్నవాళ్ళు, లేకపోతే మనం స్థాపించిన సంస్థలో ఉన్నవాళ్ళు, మనం పనిచేసే చోట ఉన్నవాళ్ళు, వాళ్ళ సుఖం ప్రధానం మనకంటే అని మనం భావించి అలాగే ఉండగలిగితే చాలా సుఖంగా ఉండగలుగుతాం. ఇంట్లో ఉన్న నలుగురు సభ్యులైనా పర్వాలేదు, నాకంటే వీళ్ళు సుఖంగా ఉండడం ముఖ్యం, అందుకని వాళ్ళు మంచం మీద పడుకుంటే పడుకొని నేను మంచం లేదు ఇంట్లో కింద పడుకుంటా, ఆ కింద పడుకుందుకు ముందు నేను సిద్ధపడతా అని ఒకరు సిద్ధపడగలిగితే మిగిలిన వాళ్ళకి మంచాలు సరిపోతాయి. ఉన్నదాంట్లో మంచిది ఏదో మనకు కావాలి అన్నప్పుడే ఘర్షణ వస్తుంది. ఉన్నదాంట్లో మంచిది మీరు తీసుకోండి, ఉన్నదాంట్లో కొంచెం ఇబ్బందో పనికి మాలిందో నేను తీసుకుంటా, ఏం పర్వాలేదు. ఇదే త్యాగానుభూతి. ఆ నౌకర్లు పనిచేసే నౌకర్లను చూడండి, వాళ్ళు శుభ్రంగా చలాకీగా సన్నగా ఉంటారు, చక్కగా రేవటల్లాగా. మనం ఇంత లావయ్యాం. ఎందుకని వాళ్ళు మన చుట్టూ తిరిగి మన సొమ్ముతోనే హాయిగా స్లిమ్గా ఉన్నారు, మనమేమో స్లమ్ అయ్యాము. ఇక్కడ వారు స్లిమ్ము, మనం స్లమ్ము. ఎందుకని మన పని మనం చేసుకోలేక, మన గోళ్ళు మనం కత్తిరించుకోలేము, మన చెప్పులు మనం తుడుచుకోలేము, అబ్బే మనకి మన బట్టలు మనం మడతెట్టుకోలేము. ఎంత గొప్ప స్త్రీ పురుషులు ఉన్నారో దేశంలో, దానికి మనుషులు కావాలి. మన బట్టలు మనం మడతెట్టుకోలేమమ్మా, ఆ పని కూడా మనం చేసుకోలేమా? అదేమి మంచి పని కాదా? అదేం చెడ్డ పనే? దానికి ఓ నౌకరు కావాలా? డబ్బులు బాగా ఉన్నాయి, దానివల్ల ఏమవుతుంది, ఈ బట్టలు మడత పెట్టి పనులు చేసి అన్నీ చేయడం వల్ల వాళ్ళు సినిమా యాక్టర్లో వాళ్ళు ఉంటారు, మనమేమో నెల్లూరు కాంతారావులో మనం ఉంటాం. శారీరక శ్రమ పడాలి, మానసిక శ్రమ తగ్గించాలి. మనస్సులో ఏ విషయం, ఎంత దుఃఖకరమైన విషయం వచ్చినా సరే దీంతో నాకు సంబంధం ఏంటి అసలు అని వదిలేయాలి ఆ విషయాన్ని. జమీందారు కొడుకు కానీ తండ్రి అపారమైన దాన ధర్మాల కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఇక మరి అతి వెళ్ళిపోయింది అక్కడ. ఆ దాన ధర్మాలు కూడా మొదలు చేయడం బేరంలో వెళ్ళకూడదు, ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఇంకా అలవాటు పడితే అదో వ్యసనం అయిపోతుంది. అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేస్తున్నా, చివరికి ఈయన అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలోకి వచ్చాక బంగారపు ఉయ్యాలలో పెంచినటువంటి పిల్లాడిని పేదవాడిగా పెంచాల్సి వస్తుంది. అదే కుటుంబ యోగాలు. కానీ ఆ విశ్వనాథ దత్తుకు పట్టుకున్నది ఏమిటి అంటే, ఊళ్ళోకి ఎవరు వచ్చినా సరే విశ్వనాథం గారు ఉన్నారా అని ఇంటికి పోయినాడు వచ్చేస్తున్నాడు. ఈయనకి పెట్టడానికి అంత అయిపోయింది. ఈయనకి తిండి ఈయన ఒట్టి కారం వేసుకుని తింటాడు. ఈయన అన్నం కూడా లేదు, అన్నం దొరికితే ఒట్టి కారం వేసుకుని తింటాడు, అందులో వేసుకుని నేను చుక్కలేదు, నూనె చుక్కలేదు, అలా గడుపుతున్నాడు. ఏదో వాళ్ళ గొడవ వాళ్ళది. కానీ ఊళ్ళో వాళ్ళు వస్తున్నారు. అప్పుడు కొడుకుతో అన్నట్టు, రే శ్రావణ, నాకు లేదని బాధ లేదురా, అలవాటు ప్రకారం మన ఇంటికి వచ్చేస్తున్నారు అందరూ, ఎవరికి ఏం పెట్టలేకపోతున్నావురా, అలాగే మా ఇంటికి రావద్దని ఎవరో ముందు నేను బోర్డు పెట్టలేం కదా, బాధపడతాడు. వీళ్ళ పిల్లాడికి పెళ్లి చేసావంటే మనకు దక్కడమ్మా, ఇంక వాడు వాళ్ళకి దక్కినట్టే లెక్క. అవసరమైతే అమ్మాయి తరఫు వారు వస్తారమ్మా, అబ్బాయి తరఫు వాడు వెళ్ళకూడదు, వీళ్ళు పాపాత్ములు కొడుకుని కన్నట్టు. మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు చెప్పి పెడుతున్నారు స్పష్టంగా నెట్లో. మా ఇష్టం, మా వాళ్ళు వస్తారు మీరు రావద్దు. మరి వీడు కొడుకుని కన్నవాళ్ళు ఏమైపోవాలి? 25 ఏళ్ళు పెంచి ఆవిడ ఎవరికో అప్పగించాలా? అందుకోసం ఆ కన్నది. ఇది అందరూ తేల్చుకోవలసిన విషయం. పిల్లలు సుఖపడ్డం ఒకటే కాదండి, అడగాలి అవసరమైతే. ఏమిట్రా అబ్బాయి మేమేమవ్వాలి ఇక్కడ అని. మా కొడుకునే మాటకు అర్థం ఏమిటండి? ఇంకా తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళే కోరుకున్నారండి, వాళ్ళే వెళ్ళిపోయారండి. మనం సరిగ్గా చూస్తే ఎందుకు కోరుకుంటారమ్మా? కోడలు అలా రాగానే అత్తగారు వెళ్ళిపోవలసిందేనా? అదేమన్నా మొత్తం ప్రవేశం నిష్క్రమణ? లేకపోతే ఇంట్లో ఉంటే రకరకాల మాటలా? కూతురు అయితే ఒకలా, తన తల్లి అయితే ఒకలా మాట్లాడటం, అత్తగారు అయితే ఇంకోలా మాట్లాడటం, మధ్యలో మగాడు చచ్చిపోవడం అన్యాయంగా. వాడు ఎటు మాట్లాడాడు, తల్లిని వదులుకోలేడు, భార్యను వదులుకోలేడు. ఇక మద్యపానం సంగతి చెప్పక్కల్లా. ఇంకా ఎప్పటి నుంచో రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా పీడించేస్తుంది. నిషేధం కాదు, నియంత్రణ కూడా చేసే ఆలోచనలో నాయకులు లేరు. మనం కాపాడుకోవలసింది, ఎవరూ మన్ని కాపాడరు. వారు ఎంతైనా ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, ఏ బెల్ట్ షాపులు అన్నీ పెట్టుకోనివ్వండి సార్, మనం తాకకపోతే ఏమైనా అవుతుందా? మనం నియంత్రించుకోలేమా? వాళ్ళందరినీ మనం మార్చలేమండి, మనం మార్చుకోలేమా? మద్యపానం ధరలు పెంచినా తగ్గించినా, సినిమా టికెట్ల ధరలు 300 పెరిగినా నేను బాధపడలా. నేను చూసే సినిమాలు చాలా తక్కువ. అంతే, వారు ధరలు తగ్గించనివ్వండి, పెంచనివ్వండి, వారు రాజకీయాల కోసం ఏమైనా చేసుకోనండి, మనకు అనవసరం. వారి కష్టాలు వారివి, మనం తాకుండా ఉంటే అయిపోయాయి. ఇక్కడ 1000 మంది ప్రజలు ఉన్నారు కదా, మేము తాగము అని ప్రతిజ్ఞ చేస్తూ చాలండి, ఈ 3 రోజులు నాకు ఇచ్చే కట్నం అదేనండి. ఆ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి చెప్పొద్దు, గుళ్ళోకి వెళ్ళి ప్రతిజ్ఞ చేసి మానేయండి చాలు. మీరు నాకు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం, గొప్ప శక్తి. ఆ ఒక్క వ్యసనం మానేస్తే అత్యాచారాలు లేవు, అనాచారాలు లేవు, భార్యలను ఏడిపించుకు తిండాలు లేవు, కుటుంబ కలహాలు లేవు, ఆస్తి కలహాలు లేవు, అన్నీ బాగుంటాయి. జీవితాన్ని ఒక కళగా, ఒక మిథ్యగా భావించి, ఒక స్వప్నంగా భావించి, ఒక సినిమాగా భావించి మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడు ప్రతి పని సినిమాలాగా ఆనందంగా నడుస్తుంది.
సినిమా చూసినంత ఆనందంగా నడుస్తుంది. జీవితాన్ని ఆస్వాదించడం, అనుభవించడం కాదండి, పొరపాటు పడదు దయచేసి. జీవితాన్ని సాక్షిభూతంగా చూడడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా జీవితంలో ప్రతిక్షణం ఆనందంగా ఉంటుంది. ఐ ఎంజాయ్ ది లైఫ్, ఐ ఎక్స్పీరియన్స్ ది లైఫ్, ఈ మాటలన్నీ తప్పే. నువ్వు ఎప్పుడు ఎంజాయ్ మొదలు పెట్టావో వెనకాల ఇంకోటి ఉంటుంది, అక్కడ గుంజు కొట్టేస్తుంది పట్టుకుని. 10 నిమిషాలు నీ ఎంజాయ్మెంట్ అక్కడ. ఆ ఎంజాయ్ ది లైఫ్ అన్నవాడిని మీరు గమని, ఏమిటి ఎంజాయ్? కాసేపు గంతులు వేస్తాడు అంతేనా? తర్వాత కాళ్ళు లాగితే, ఈ గంతులు ఎక్కడైనా కాలు విరిగితే అయిపోయింది, డాక్టర్ గారు పడుకోమన్నారు, 3 నెలలు పడుకోమన్నారు, కాలు లేకపోతున్నారు, అప్పుడు ఎంజాయ్ వల్ల ఇలా అయిందంట. జీవితాన్ని ఎంజాయ్ చేయడం, ఎక్స్పీరియన్స్ చేయడం కాదండి, జీవితాన్ని కేవలం వాచ్ ది లైఫ్. అది జరుగుతూ ఉంటుంది, నువ్వు చూస్తూ ఉండండి. ఆడవాళ్ళకి చదువు చెప్పలేదు ఉండడం చాలా పొరపాటు. ఏ కులం ఆడపడుచులకి ఆ కుల విద్యలు నేర్పారండి పూర్వం. క్షత్రియ కుల స్త్రీలకి యుద్ధ విద్యలు నేర్పారు, బ్రాహ్మణ స్త్రీలకి యజ్ఞానికి సంబంధించిన విద్యలు నేర్పారు. ఇతర కమ్మరి కుమ్మరి అన్ని కులాల్లో చూసుకోండి మీరు, భర్త లేకపోతే వాళ్ళు వచ్చి పనిచేస్తారండి అక్కడ ఖచ్చితంగా. ఆ విద్య వాళ్ళకి తెలుసండి పూర్తిగా. ఆ వృత్తి విద్యలన్నీ నేర్పారు, అంతేగాని ఏబిసిడీలు నేర్పితేనే చదువా? ఈ దేశంలో ఆడాళ్ళకి చదువు లేదని ఎలా మాట్లాడతారండి? అవసరమైన చదువు, సంపాదించుకునే చదువులు నేర్పారే. వితంతు అయిపోయినా సరే కనీసం ఒత్తులు చేసుకోవమ్మా, కార్తీక మాసంలోనే 4 డబ్బులు వస్తాయని నేర్పారమ్మా. ఒత్తులు చేయడం నేర్పారు ఇక్కడ. వైద్యం నేర్పారు స్త్రీలకి, కాళ్ళ గజ్జే కంకాళమ్మ చేవ మొగ్గ అని పాటల ద్వారా వైద్యం నేర్పారు. స్త్రీలకు రాని విద్య ఏముందండి అసలు? అన్ని విద్యలు నేర్పితే వీళ్ళ దిక్కుమాలని ఇంగ్లీషు విద్యలు నేర్పలేదు కదా అని ఈ దేశంలో స్త్రీలకు చదువు లేదని వెధవలు ఎవరో రాయడమును, ఆ చరిత్రలు మనం నమ్మడం ఉన్నాయి ఇక్కడ. వాడు చదువే చదువా? మన చదువు కాదా? అసలు చదువు అంటే ఏమిటో తెలుసా? నేను సాఫ్ట్వేర్ చేస్తా, టీసీఎస్ చదువుతా, ఒక చక్కని చొక్క ఆకాశంలో ఉందమ్మా, చొక్క చేసుకో. ఇక తర్వాత మన్నాడు నుంచి చొక్కే వేసుకోవడమే ఇక్కడ. ఆ చొక్కతో తగదా రాగానే మనం చొక్కేసుకుని జగమే మాయ బ్రతుకే మాయ అంతే. ఎందుకంటే ఆవిడ మోసం చేసింది, లేకపోతే ఈయన ఆవిడ మోసం చేశాడు. ఎందుకని చొక్క కావాలి ఇక్కడ, చక్కని చొక్క. మామూలు అమ్మాయి పనికిరాదండి, మేనమా కూతురుంది ఇక్కడ, పనికిరాదండి, నల్లగా ఉంది. మా బావ అది పనికిరాదండి. మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు, మనం ఎవరి కోసమే ఏడుస్తాం. జీవితం అంతా ఇందుకే ఏడుపుంటుంది ఇక్కడ. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి. అప్పుడు జీవితం బాగుంటుంది. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం. వాళ్ళని అలగా ఉండి, ఎర్రగా ఉండి, ఐశ్వర్యం ఉండి, లేకపోని ఏం పర్వాలా, మనల్ని ప్రేమిస్తున్నారు, అదే వాళ్ళనే చేసుకోవాలి. నాకు నువ్వు కావాలి అనేవాడిని చేసుకోవాలి, కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలని వాడి వెనకాల పడటం ఏంటి? వాడు అమ్మేస్తాడు పట్టుకెళ్ళి. రాముడు అంటే భారతదేశం, భారతదేశం అంటే రాముడు. ఈవేళ ప్రపంచమంతా మోగుతున్న మాట ఏమిటంటే, భారతదేశం అంటే జై శ్రీరామ్ అనేటువంటి నినాదం మోగుతుంది. రామాయణాన్ని మహాకావ్యంగా, మహాగ్రంథంగా అంగీకరిస్తేనే భారతీయుడు. సీతారాముల దివ్య చరిత్రాన్ని చదివి ఆచరిస్తేనే భారతీయుడు. జై శ్రీరామ్ అనేది భారతీయుల ఆత్మవిశ్వాసానికి, ఆత్మ నిర్భరతకు ఒక ప్రతీకగా మారింది. ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో మన రాముడికి మనం ప్రపంచంలోనే అపూర్వమైన స్వర్ణ మందిర నిర్మాణాన్ని చేపడుతుంది. కోట్ల, శతకోట్ల, సహస్ర కోట్ల ఈ సమస్య కాదు. అది 136 కోట్ల మంది భారతీయుల ఆత్మ ప్రతిష్ఠితమైన ఆలయం. హనుమంతుడు ఏ గుర్తింపు కోసం సముద్రం దూకాడండి? సామాన్యమైన సాహసం. ఎవడన్నా దూకగలడా? ఈయన ఏమైనా సీతాదేవి మేనత్త కూతురా? రాముడు ఏమైనా ఈయన మేనత్త కొడుక? ఏమి సంబంధం? వీళ్ళు వానరుడు, వాళ్ళు నరుడు, జాతి సంబంధం లేదే. పోనీ ఇంత సాహసం చేసి సుందరకాండ అంతా రోజున్నర తిరిగి 32 గంటలు తిరిగి సీతాదేవిని అన్వేషించి వచ్చి ఇస్తే, రామచంద్రుడు ఇచ్చినటువంటి చెబితే వచ్చిన కానుక ఏమిటండి? కౌగులించుకున్నాడు, అంతకుమించి ఏం లేదు. ఇంత అయ్యి రామ పట్టాభిషేకం జరిగా కూడా హనుమంతుడు కనీసం హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు, రెవెన్యూ మినిస్టర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఒక్క మంత్రి పదవి కూడా లేదు. ఏమీ సంబంధం లేదు, ఏమీ ఆశించలేదు, ఏమీ ఇవ్వలేదు. అది కూడా సీతాదేవి చెబితే ఒక్క హారం ఇచ్చారు. ఆ హారం కూడా ఇందులో రామనామం ఉందా అని వెతికట్ట అమాయక చక్రవర్తి. ఇంత ముగ్ధమోహన మధుర భాషమూర్తి ఇంకెవరైనా ఉంటారా? ఇంత త్యాగమూర్తి ఇంకెవరైనా ఉంటారా? సుందరకాండ అందుకోసం చదవాలి. ఉద్యోగం కోసం చదివా, పెళ్లి కోసం చదివా, పిచ్చి మాటలు ప్రచారం చేయకండి అమ్మ. ఉద్యోగాల కోసం, పెళ్లి కోసం కాదు. అది సుందరకాండ జ్ఞానం కోసం, సుందరకాండ జ్ఞానం కోసం. పాట పాడమంటేనే సిగ్గుపడిపోయేవారు మా రోజుల్లో. అలాంటి వాళ్ళని చేసుకున్నాం కాబట్టి కాపురాలు సుఖంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు అలా కాదు. అమ్మాయి శుభ్రంగా సోఫాలో ఇలా లగ్గేసి కూర్చుంటుంది. అసలు ఎంతవరకు ఉంటుంది డ్రెస్ మనం ఏమీ చెప్పలేము, అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఐ డూ లైక్ దిస్, వై షుడ్ ఐ సింగ్? యూ సింగ్, అంతే.
ఏంటి పాడేది నీకు పాట? పని లేక పెళ్ళి అయితే మొత్తం పాడతావు అని చెప్తుంది ముందే. ఇప్పుడు పాడించండి, ఎవరైనా పెళ్లి కూతురు చేత తోలు తీసేస్తారు పట్టుకుని. పాడమంటావు నన్ను? ఎంబీబీఎస్ చదివాను నేను, ఏంటి పాట? మొత్తం మారిందా లేదా చక్రం గమనించి. ఇదివరకు మగపిల్లాడ తల్లిని అత్తగారు అత్తగారు కోడంటరికమనవరు, ఇప్పుడు ఆడపిల్లాడ తల్లులే పెత్తనం చేస్తున్నారు. నమస్కారం. మా అమ్మ ఎలాగైతేనే వస్తుందండి, అన్నీ మిక్సీ, అన్ని గ్రైండరు, మైక్రోవేవ్. ఎందుకంటే కాల్చుకు తినాలి మొగుండి, అందుకోసం మైక్రోవేవ్. మామూలుగా తింటే కుదరదు, కాల్చుకు తినాలి. కారు ఉండాలండి ఖచ్చితంగా. కారు మామూలు కారు కుదరదండి, BMW ఉండాలండి. అవును, లేకపోతే మా అమ్మాయి కాపురం చేయదండి. నువ్వు చేయకే, నువ్వు ముందు ఇవిడే చెప్పేస్తుంది. 18 ఏళ్ళు దాటాక ఎవడు మాట వినడమ్మా. వాడిని మార్చగలిగిన వారు ఇద్దరు. ఒకరు దేవుడు, రెండోది వాడే, ఇంకెవరు వినరు. అందులో ఇవ్వాడ పిల్లల్ని 6 ఏళ్ళు నిండకుండా స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టారా, వాడు మన మాట ఎందుకు వింటాడమ్మా? దాని మాట వింటాడు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళవి, వాళ్ళ చదువులు వాళ్ళవి, వాళ్ళ పెళ్లిళ్ళు కూడా వాళ్ళవే. మనమేమో మాట్లాడడానికి వీల్లేదు. వాడి ఇష్టం ఏదంటే అది అనవలసింది. వాడి ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటాడు. పైగా మీరు ఉండాలి, మీరే చెయ్యాలి, మీరే బారసాలి, మీరే అన్నప్రాసం. మన కర్మగాలింది మాట్లాడతాడు ఖచ్చితంగా. ఏమన్నా అంటే ఇమోషనల్ బ్లాక్ మెయిలింగ్, మీరు లేకపోతే నేను చేసుకోరు. అబ్బా పాటించి మన బ్రహ్మచర్యం చూద్దాం. ఎంత మాత్రం రుచిష్టం కూడా ఉంటాడు, ఎంతకాలం ఉంటాడు. మొండితనం ఉండాల్సిందే ఖచ్చితంగా. నాకు ఇష్టమైన పెళ్లి అయితేనే నేను వచ్చి చేస్తా, లేకపోతే నువ్వు చేసుకో. నా కుటుంబం పరువు పోయింది, ఇక్కడ నువ్వు వెళ్ళు. మనం కష్టదించుకోకూడదు, తప్పు. పరువు హత్యలు, వెంటాడడం, పోలీస్ కంప్లైంట్ అనవసరం. 18 ఏళ్ళు దాటే 20 ఏళ్ళు దాటే అంటే లెక్క ఉందండి, దానికి మేజర్ లెక్క. ఆ వయసు వచ్చాక వాళ్ళు చేసుకుంటారండి, లేకపోతే పోలీసు వాళ్ళే చేసేస్తారండి. ఎందుకంటే నిన్నగాక మొన్న ఆదివారం పుస్తకంలో పెద్ద వ్యాసం ఏమిటి అంటే ఒంటరితనం మీద వ్యాసం. అదో పెద్ద జబ్బు అయిపోయింది వేళ. ఒంటరితనాన్ని తట్టుకోలేక రకరకాల మందులు మింగేస్తున్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగేస్తున్నారు, పిచ్చి స్నేహాలన్నీ మొదలు పెడుతున్నారు. ఇక్కడ అసలు ఆ ఒంటరితనాన్ని అదృష్టంగా భావించాలి. ఎందుకు కలవాలి 10 మందితో మనం ఇక్కడ? అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు, మనం నలుగురిలో ఉన్నప్పుడు కూడా, సంసారంలో ఉన్నప్పుడు కూడా, అందరూ మనని పలకరిస్తున్నప్పుడు కూడా రోజుకో గంట ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇంతమందిని వదిలిపెట్టి మన గదిలోకి మనం వెళ్ళిపోవాలంటే ఎవరు రావద్దని తలిపేసేయాలి. మనం కూడా ఫోన్ కట్టేయాలి, టీవీ కట్టేయాలి, ఏముండద్దు, మనం ఒక్కడమే ఉంటాం. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఒంటరితనాన్ని అలా అలవాటు చెప్పకపోతే 70 ఏళ్ళు దాటాక చాలా కష్టమైపోతుంది జీవితం. ఇక్కడ నన్ను పిలవలేదు, నన్ను పలకరించలేదు, ఏమిటి ఎంతకాలం ఎవరు పలకరించేది? పలకరించకపోతే మన అదృష్టం. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళక్కల, మన ఇంట్లో మనం కూర్చుంటాం హాయిగా. పేపర్లో మీరు జిల్లా ఎడిషన్ తిరగేస్తే అక్రమ సంబంధం కారణంగా హత్య, ప్రియుడితో కలిసి భర్త హత్య. ఈ మధ్య వినిపిస్తున్న శుభవార్తలు ఇవే. ప్రియుడితో కలిసి భర్త హత్య, ప్రియురాలతో కలిసి భార్య హత్య, పిల్లలు అనాథలయ్యారు. అక్రమ సంబంధం కారణంగా హత్య, అనుమానం కారణంగా భార్య పీక పిసికిన భర్త. ఇదేనండి వెలది స్త్రీ వ్యసనం. ఇంట్లో భార్య ఉంటుంది, వీడికి ఆవిడ నచ్చదు. 10 ఏళ్ళు అయిపోయింది కదా, అరిగిపోయింది మనిషి. ఇప్పుడు కొత్తగా కరిగించేవాడు ఒకడు కావాలి ఇక్కడ. కానీ విచిత్రం ఏంటంటే వీడు ఎవరి వ్యామోహంలో, అక్కడ 20 ఏళ్ళు అరిగిపోయిందని వ్యామోహంలో వీడు పడతాడు ఇక్కడ. ఇదేమిటో అర్థం కాదు. అంటే వేరేదేదో మనకి బాగుంది, పొరుగింటి పుల్లకే రుచి, ఆడాయింతే మొగాయింతే. అలాగే పేకాట. ఇక తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరిలో పేకాట గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన కుల వృత్తి అది. అన్ని కులాలకి ఉన్న వృత్తి ఏంటంటే పేకాటే. ఏ కులానికి ఆ వృత్తులు ప్రత్యేకంగా ఉంటే అన్ని కులాలకి, బ్రాహ్మణులు సహా అందరికీ ఉండే ఏకైక వృత్తి పేకాట. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం. భార్యాభర్తల కాపురాలు నిలబడాలంటే అందరూ అలాగే ఉండాలి. ఈ పక్షం వాళ్ళు, ఆ పక్షం వాళ్ళు అందుకు సహకరించారు. ఏం పెట్టారని సాగుకొట్టేయకూడదు. మనుషులు పట్టు ఏమీ పెట్టరు, కాపురం చేస్తారంతే. వెనకాల వాళ్ళు మాట్లాడే సాగతీతంతా ఇది. ఏం పెట్టారు అదవ గొడవ ఇదంతా. ఏం పెట్టలా అంటాం ఇక్కడ. అయిపోయింది అంటే గొడవ పెట్టుకోమని అర్థం ఇక్కడ. ఎందుకంటే ఈవిడకో ఈయనకో పెళ్ళి 30 ఏళ్ళు అయింది. ఇంకా అమ్మాయి కాపురం సరిగ్గా సాగడం మనకి ఇష్టం లేదు. ఏదో పెట్టేయాలి పొల్ల. వాళ్ళు ఏం పెట్టలా, ఈవిడ ఎట్టింది పెద్ద పొల్ల. సరే పెళ్ళి అయిన వాళ్ళని ఎప్పుడు ఆ ప్రశ్న వేయకూడదమ్మా. ఆనందంగా ఉన్నారమ్మా, ఆనందంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారు, అంతే. ఇంకేం అడగదు. పిల్లలు ఉన్నారా, కలగలేదా అని కూడా అడగద్దమ్మా. వాళ్ళ ఇష్టం అది. మనకి ఎందుకు వచ్చింది అది? ఓ 4 ఏళ్ల పాటు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళని అస్తమానం పిల్లలు కలిగారా అదో వ్యాధి అయిపోతున్నాడు వాళ్ళకి. మనసు ఇంక బయటికి రారు, సిగ్గుపడిపోతారు. లేని దాని గురించి ఎందుకు ప్రశ్నిస్తామండి? నాకు అర్థం కాదు. ఉన్నదేదో చెప్పొచ్చు కదా. మీరు చాలా ఆనందంగా ఉంటారని విన్నామమ్మా, అలా ఉండండి అంటే ఆ దంపతులు ఇద్దరూ ఆనందిస్తారు కదా. మీకు అది లేదు ఇది లేదు అనడం ఎందుకండి? మన బుద్ధుల్లో ఇంత కుళ్ళుతనం ఎందుకుంది అసలు? రోజు గుళ్ళోకి వస్తున్నాం కదా. జమీందారు కూడా కదా, కానీ తండ్రి అపారమైన దాన ధర్మాల కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఇక మరి అతి వెళ్ళిపోయింది అక్కడ. ఆ దాన ధర్మాలు కూడా మొదలు చేయడం బేరంలో వెళ్ళకూడదు, ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఇంకా అలవాటు పడితే అదో వ్యసనం అయిపోతుంది. అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేస్తున్నాడు. చివరికి ఈయన అడగాల్సిన పరిస్థితి. ఆ స్థితిలోకి వచ్చాక బంగారపు ఉయ్యాలలో పెంచినటువంటి పిల్లాడిని పేదవాడిగా పెంచాల్సి వస్తుంది. అదే కుటుంబ యోగ. కానీ
ఆ విశ్వనాథ దత్తుకు పట్టుకున్నది ఏమిటి అంటే, ఊళ్ళోకి ఎవరు వచ్చినా సరే విశ్వనాథం గారు ఉన్నారా అని ఇంటికి పోయినాడు వచ్చేస్తున్నాడు ఈయనకి పెట్టడానికి. అంత అయిపోయింది. ఈయనకి తిండి ఈయన ఒట్టి కారం వేసుకుని ఉంటాడు. ఈయన అన్నం కూడా లేదు. ఒకటి అన్నం దొరికితే ఒట్టి కారం వేసుకుని తింటాడు. అందులో వేసుకుని నేను చుక్కలేదు, నూనె చుక్కలేదు, అలా గడుపుతున్నాడు. ఏదో వాళ్ళ గొడవ వాళ్ళది. కానీ ఊళ్ళో వాళ్ళు వస్తున్నారు. అప్పుడు కొడుకుతో అన్నట్టు, రే శ్రవణ, నాకు లేదని బాధ లేదురా, అలవాటు ప్రకారం మరి ఇంటికి వచ్చేస్తున్నారు అందరూ, ఎవరికి ఏం పెట్టలేకపోతున్నావరా, అలాగని మా ఇంటికి రావద్దని ఎవరు ముందు నేను బోర్డు పెట్టలేం కదా అని బాధపడతాడు. అసలు ఇంట్లో కొడుకు గాని కూతురు గాని చిన్నపిల్లలు నిద్ర లేవగానే తండ్రి అనవలసిన మాట ఏమిటంటే, ఒరే అమ్మకి దండం పెట్టావా, ఆ మాట అనండి. 6 నెలల పాటు ఇక్కడ ఉన్న తండ్రులందరూ చిన్నపిల్లలతో ఆ మాట మాట్లాడి చూడండి. 6 నెలల తర్వాత మీ జీవితాలు ఎలా ఉంటాయో మీరే చూసుకోండి. అలవాటు చేయండి, పిల్లలకి అలవాటు చేయండి. లేవగానే వీడు నోట్లో ఏదో కాల్గేట్ పేస్ట్ బ్రష్ వేసుకుని వాషింగ్ బేసిన్ దగ్గరికి వెళ్ళిపోవడం, అక్కడ కుళాయి తిప్పేయడం, అది అలా తిరుగుతూనే ఉంటుంది. గంగా ప్రవాహంలో వీడు తోముడు ఏదో ఉన్న 32, అందులో వీడు వెధవ మాటల వల్ల 10 పళ్ళు ఎవడు రాలగొట్టేసాడో తెలియదు. ఇక్కడ ఇక మిగిలిన ఉన్న 20, 22 రేపు కూడా ఎవడో రాలగొట్టేస్తాడు. ఈ ఎదవ పళ్ళు అక్కడ తోముతాడు, ఆ కుళాయి తిప్పడం, తిప్పేసి వదిలేస్తాడు, దాన్ని కట్టడం. ఈ దరిద్రం కదమ్మా. ముందు లేవగానే అమ్మకి దండం పెట్టావా అని తండ్రి అడగాలి. ఒరే మీ నాన్నగారికి దండం పెట్టావా అని తల్లి అడగాలి. ఈ 2 పనులు ఆడ మగ ఇద్దరు చేసి చూడండి. 6 నెలల్లో పిల్లల్లో ఎంత గొప్ప పరివర్తన వస్తుందో మీరే చూస్తారు. ఇంకేం చేయగలి, ఇంక వాళ్ళకి ఉపదేశాలు నీతులు ఏం వద్దు. అసలు మనం ఇంట్లో పిల్లల్ని పెట్టుకోవడమే మానేశాం. 3.5 ఏళ్ళు రాగానే విప్పర్ర అబ్బాయిని తీసుకెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీలో బారేస్తారు, అమెరికాలో పెట్టుకుని. ఇక్కడెక్కడ ఉండడు వాడికి. గూడెం కూడా పనికిరాదు మనకి. విజయవాడ ఉండాలి కనీసం, లేదా హైదరాబాద్ ఉండాలి. వీలైతే ఊటీ, సంవత్సరానికి 10 లక్షలు ఊటీ అయిపోవాలి. మీ వాడు ఏం చేసి ఊటీలో చదువుతున్నాడు, నీకేం తెలుసు మరి అన్నారు. ఎందుకు ఊటీ పని లేక? ఇక్కడ ఎక్కడ స్కూల్స్ లేవా? ఇక్కడ ఉన్నవాళ్ళందరూ చదువుకోలేదా? మా అమ్మగారు కేవలం 3వ తరగతి చదువుకుంది. వాడు 3వ తరగతి చదువుకుని మానేసి మరి 9 ఏళ్ల వయసు అంటే ఏంటంటే చదువు మానిపించారు, పెళ్లి చేశారు. అప్పుడు ఆడపిల్లకి పెళ్లి ముఖ్యం. చదువు ఎందుకు? చదువు ఎంతవరకు అంటే పెళ్లి వరకు. అది కూడా ఎందుకంటే ఏదో అడుగుతారు కదండి, ఏం చదువుకున్నామంటే ఏదో కూడా చెప్పాలి కదా అని చదివించారు. కానీ ఆవిడ 3 చదివినప్పుడు మాకు ఆశ్చర్యం. 8వ తరగతిలో జనరల్ మ్యాథమెటిక్స్ లెక్కలు మాకు ఆవిడ చెప్పింది. 3వ తరగతి ఆవిడకి 8వ తరగతికి లెక్కలు చెప్పగలిగిన జ్ఞానం ఉంది. ఆ పూర్వ విద్యా విధానం అంత గట్టి. తెలివితేటలు పుస్తకాల వల్ల వస్తాయనుకోవడం పొరపాటు. మస్తకంలో ఉండే మెదడుతో ఆలోచించడం వల్ల తెలివితేటలు వస్తాయి. పుస్తకాలు కంఠస్థం చేస్తే తెలివితేటలు నేర్చుకోవలసింది అక్కడి నుంచి నేర్చుకోవాలి. అందుకని చదువేం చదివారు అనేది పెద్ద విషయం కాదు. చదువే చదవక్కర్లేదు. ఆ సంస్కారవంతంగా పెంచడం అనేది ఉంది, అది చాలా ముఖ్యం. దానికి తల్లి పెంపకం బాగుంటే, తల్లి మీద భక్తి, తండ్రి మీద భక్తి ఉంటే, తర్వాత చదువు చెప్పిన గురువు మీద అప్రయత్నంగానే భక్తి కలుగుతుంది. ఈ ముగ్గురు మనకి నేర్పేది ఏమిటంటే అతిథి దేవో భవ. నీ కోసం ఒక్కడి కోసమే నువ్వు బతకు, ప్రపంచం కోసం బతుకు. బంధువులకి, మిత్రులకి, దీనులకి, హీనులకి ఎవరికి అన్నం పెట్టకుండా కేవలం తన కోసం, తన పిల్లల కోసం మాత్రమే వండుకుని తినేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క అని వేదం. అందుకని మనం మాతృదేవోభవ అనడం ద్వారా, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా ముందు త్యాగం అనేటువంటి సంస్కృతిని మనం నేర్పాలి. ఇప్పుడు హీరోయిన్స్ మీరు చూడండి, 2-3 ఏళ్ళు దాటితే ఎవడో కనపట్లేదు ఇక్కడ. అలా వాళ్ళ పేర్లే గుర్తుంటలేదు ఇక్కడ. ఎవరైనా ఉంటే కదా. ఘంటసాల గారు ఎంతకాలం పాడాడు పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతకాలం పాడాడు పాటలు, చిత్ర ఎంతకాలం పాడాడు, పి సుశీల, లీల ఎంతకాలం పాడారు. దశాబ్దాలు, 3 దశాబ్దాలు, 4 దశాబ్దాలు ఏలేశారు. ఇవాళ ఎవ్వరికీ అవకాశాలు లేవు. తొందరగా తోసేస్తున్నారు. ఈ తొందరని ఆపుకుని సావకాశంగా ఎదగనివ్వాలి, సావకాశంగా ఆస్వాదించాలి దేన్ని అయినా సరే. అప్పుడే మనం దేంట్లోనైనా రాణించగలుగుతాం ఖచ్చితంగా. అందుకని బాలమేధావుల్ని ఎదగనివ్వాలి మనం బాగా. అంటే ముందు చదువు బాగా శ్రద్ధ చేసేలా చేసి, దాంతోపాటే ఈ సంగీతమో నాట్యమో ఈ కళ కూడా ఎదగనిస్తే కాలం తన మహిమను చూపించి ఒకనాటికి వాడు మంచి సంగీత విద్వాంసుడుగా, మంచి కవిగా, మంచి చిత్రలేఖకుడుగా, మంచి నటుడుగా, మంచి నటీమణిగా తయారవుతారు. జీవితంలో నిలబడిపోతారు ఖచ్చితంగా. పూర్వం సినిమాల్లో కవర్ని తీసుకునేవాళ్ళు అంటే నేరుగా ఎవరిని రానిచ్చేవారు కాదు. నాటకాల్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని సినిమాల్లోకి తీసుకునేవాళ్ళు. సినిమా డైరెక్టర్లు పల్లెటూళ్ళు వచ్చి ఈ దేవుడు ఉత్సవాలు జరుగుతుంటే, నాటకాలు జరుగుతుంటే జనంలో కూర్చునే వారు ఎవరికి కనపడేవారు కాదు. ఆరుద్ర, మన ఆదుర్తి సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, వి మధుసూదన్ రావు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేవారు. అక్కడ పుల్లయ్య గారు జనం మధ్యలో కూర్చుని
ఎవరు విలన్ పాత్ర ఎవరు బాగా వేస్తున్నారు, నటుడు పాత్ర హీరో పాత్ర ఎవరు బాగా వేస్తున్నారు చూసి వాళ్ళని పిలిచి ఏమయ్యా నీకు సినిమాలో ఆసక్తి ఉందా అని వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి తీసుకెళ్ళారు, లేదా వద్దంటే వదిలేశారు. అలాంటి నాటకాల్లో ఒక 50-60 నాటకాలు వేసిన నటుడు సినిమాల్లో బాగా నిలదొక్కున్న రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ నాటకాల్లో బ్రహ్మాండంగా వేసిన వాళ్ళే, కాలేజీ నాటకాల్లో. తర్వాతే అక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు ఖచ్చితంగా. ఆ అనుభవం బాగా ఉపయోగపడింది. అంచేది వాళ్ళ మనం కూడా అటువంటి అనుభవంతో వాళ్ళని ఎదగనివ్వాలి, కానీ వాళ్ళ అభివృద్ధిని మధ్యలో దెబ్బతీయొద్దండి. నిన్న పత్రికల్లో చూశారు, మన హైదరాబాద్లో బేగంపేటలో ఒక తల్లి కూతురు, తల్లికో 50 ఏళ్ళు ఉంటే కూతురుకో 30 ఏళ్ళు ఉంటే ఉండొచ్చు అంతే. కొరియర్ పేరు మీద ఇద్దరు వచ్చారు, వీళ్ళు అవతల ఉండమన్నా సరే లోపలికి వచ్చేసారు, తుపాకీ చూపించేశారు. ఆ తల్లి 45 ఏళ్ళు దాటిన వాడు ధైర్యంగా తట్టుకుని ఓ చేత్తో వాడిని పట్టుకుని కేకలెట్టింది గట్టిగా. ఈ కేకలకి జనం పోగయ్యేలోగా వాడిని మోకాల మీద ఓ తాపు తండింది, వాడు మోకాలు బెణికింది, కింద పడ్డాడు. దెబ్బకి ఆ దగ్గరున్నది ఏదో కుర్చీ ఉందో బల్ల ఉందో ఏది ఉంటే అది పెట్టుకొడేసి. ఈలోపు వంటింట్లో కూతురు వచ్చింది. అప్పటికే ఇంకోడు వంటింట్లోకి వెళ్ళి పని మనిషి మెడ మీద కత్తి పెట్టాడు. ఇద్దరిలో ఒకడు. వీడిని ఇద్దరు కలిసి చితకొట్టాడు. అక్కడ ఉన్న వస్తువులతోనే చితకొట్టేయడం చూసి వాడు తుపాకీ పారేసి పారిపోయాడు. వీడు పారిపోవడం చూసి వాడు పారిపోయాడు. వాడిని పోలీసులు పట్టుకున్నారు. వాడిని పట్టుకోగానే వీడిని పట్టుకున్నారు. ఇద్దరిని లోపల వేసేశారు. ఆ తల్లికి కూతురికి ధైర్యానికి నమస్కారం, ధైర్యానికి నమస్కారం. మన సమస్యల్ని మనం ఎదుర్కోవాలండి. మన కోసం ఎవరు దిగి రారండి. ఇక్కడ వీధి తలుపులు తీయకూడదు. ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నప్పుడు మొగాళ్ళు ఉన్నా సరే అసలే తీయకూడదు. ప్రతి వీధి తలుపుకి ముందు ఇలా కటకటాలలాగా ఒకటి ఉండాలి ఓసలతో. బయటవాడు ఎవడో చూసుకోవాలి. వచ్చిన ప్రతివాడు మన వేనతో కొడుకొని ఓపెన్ చేసేయకూడదు. ఇక్కడ బావా అన్నామంటే చావా అని వస్తాడు వాడు అక్కడికి. అసలు ముందు చాలామందికి అలవాటు ఏమిటంటే ఆ వీధి తలుపు దగ్గరికి వెళ్ళామో, ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ముందు చెయ్యి అనుకోకుండా తాళం మీదకి వెళ్ళిపోతుంది, వెళ్ళకూడదు. చేతికి కొట్టుకోవాలి, ఇలాగా తాళం మీదకి చెయ్యి అనకూడదు, దూరంగా ఉండమాటాడు. ఇంకా వాడెవరో తెలుసుకోకుండానే తీసేయడం. ఇక్కడ లోపలికి వస్తారు, ఏదైనా చేస్తారు. వాడు కొరియర్ లేదు, ఇంకోటి లేదమ్మా, చంపేస్తున్నారు మనుషుల్ని. దానికి ధైర్యంగా ఏం చేయాలి? హాల్లో ఒక ఆయుధం పెట్టుకోవాలి, తప్పేం లేదు. ఆత్మరక్షణ కోసం ఏం చేసినా తప్పు లేదు, దానికి చట్టాలు ఉన్నాయి. ఊరికే పోలీసు కేసు పెడితే పని అవుతుంది అంటే ఇక్కడ. అందుకని ప్రతి దానికి ఒక దారి ఉంటుంది. అన్నిటికంటే మన మనోధైర్యం దారి. అది కూడా లేదనుకో, సృష్టిని గమనించి నీకు ఆ దారి అర్థమవుతుంది. సమాజంలో కూడా మనం చిన్నవాళ్ళుగా ఉండడమే ఒక్కోసారి చాలా మంచిదమ్మా. మన జోలికి ఎవరు రారు, సుఖంగా ఉంటాం. మనం పెద్దవాళ్ళం అయిపోయామనుకోండి, ఇవాళ యూట్యూబ్లు వచ్చాక ప్రపంచంలో ఎలా ఉందంటే వాళ్ళంతటా వాళ్ళు పెద్దవాళ్ళు కాలేరు. పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు తయారయ్యారు. తెల్లారగానే యూట్యూబ్ పెట్టుకోవడం, ఎవరినో ఒకరిని తిట్టడం, తద్వారా ఆ వీడియోలు అందరూ చూస్తారు కదా, ఆ రకంగా వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. వెనకటి ఒక సామెత ఉంది తెలుగులో, గొప్పవాళ్ళం ఎలా అవ్వాలో కొండారెడ్డి అంటే పెద్దవాళ్ళని తిట్టబోయి పెద్దారెడ్డి అన్నట్టు. వీడు ఒక్కరోజు గొప్పవాడు అయిపోయాడు చాలా కష్టపడి. వీడు ఎలా గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి? ఆ గొప్పవాడు అయిన వాడిని తిడుతూ ఉంటే సరిపోతుంది. వాడిని తిట్టాడు వీడు అనగానే టీవీలో వాళ్ళు కూడా వీడు ఇంటూ వాడు అని బొమ్మలు వేస్తారు ఇక్కడ, వెరసెస్ అని పెట్టి. ఇప్పుడు వీడు వాడితో సమానమైపోయాడు ఇక్కడ. అంచేత ఇవాళ ఇచ్చాక పెద్దవాళ్ళని తిట్టడమే పని. అవి ఏమీ లేకపోయినా సరే, ఏ ఆధారాలు లేకపోయినా సరే, ఏదో ఒకటి అలా వాగుతూ ఉండడమే, బురద జల్లేయడం. అందులో ఈ ఎన్నికల వ్యవహారాల్లో మరి అదే పని. ఈ సంసారంలో ప్రవేశించాక మనకి ఎంత డబ్బైనా సరిపోదు కాబట్టి దానికోసం ఏం చేస్తామో పాపాలన్నీ చేస్తాం. అక్రమ సంపాదనకి పాల్పడతాం. 100 కోట్లు సంపాదిస్తారు అక్రమంగా. ఆస్తులు ఆక్రమించేసి, స్థలాలు ఆక్రమించేసి, అన్యాయాలు చేసేసి, పేదవాళ్ళకి మొత్తం ఇక ఆమోదం రాసేసి, నానా గొడవ చేసి సంపాదిస్తాడు. ఇదంతా ఎందుకు సంపాదించామంటే ఏమంటారు తెలుసా? ఏదో కుటుంబం కోసం 4 రాళ్ళ అంటే 400 కోట్ల అంటే ఈ లెక్కల్లో రాయి అంటే 100 కోట్లు. మన మామూలుగా 4 రాళ్ళు అంటే 4 రూపాయలు. అబ్బే ఈయన లెక్కల్లో 100 కోట్లు. ఈయన దేవమానం, ఈయన ప్రమాణాలు వేరు. అంత అక్రమ సంపాదన ఎందుకంటే ఒక సంసారం సాగడానికి. అందులో పూర్వం అయితే 10 మంది ఉండేవారు. ఇవాళ ఏ సంసారంలో 2 పిల్లల మించి లేరే. అంతెందుకు పని లేక మనిషి ఆశ, దురాశ. తోడుకోడలతో పోలిక, తోడులుడితో పోలిక, స్నేహితుడితో పోలిక, పక్కింటి వాడితో పోలిక. మరి ఇంక సంపాదించకుండా ఏం చేస్తావు? ఈ పోలికలు మానుకుంటే, ఈ పోలికల చాలిక అనుకుంటే సుఖంగా ఉంటాం. మన సంసారం ఏదో మనవేడవకుండా వాళ్ళతో పోలిక ఎందుకండి? అందువల్ల చెడుతున్నాం మొత్తం. మనం ప్రతి ప్రలోభానికి లొంగిపోతాం, ప్రతి భయానికి భయపడతాం. మన భయపెట్టాలంటే ఎవడో కత్తి చూపించక్కల, ఒక ఫోన్ చేస్తే చాలు మనకి చెమటది. మనకి చెమట పట్టేస్తుంది మొత్తం. ఫోన్ చాలు మన బతుక్కి. వాడికి మనం ఫోన్ చేయలేమా? అంతకంటే ఎక్కువ తిట్టలేమా? వాడు వచ్చి చేసేది లేదు, మనం వచ్చి చేసేది లేదు. ఫోన్కి సమాధానం.
వాడు ఏదో మన ఇంటికి వచ్చేసినట్టు, కొట్టేసినట్టు, తిట్టేసినట్టు ఊహించుకుని ముందు 104 డిగ్రీలు జ్వరం వచ్చింది, వాడు రాలేదు. కానీ ఈ భయాన్ని పోగొట్టుకోవాలంటే వాడికి ఉండేది 2 కాళ్లే, మనకి ఉండేది 2 కాళ్లే, అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. వాడికి కుటుంబం ఉంది, మనకి కుటుంబం ఉంది. రౌడీలకి ప్రత్యేకమైన ధైర్యం ఉండదు, మన భయమే వారి ధైర్యం. నన్ను మన్నింతురుగాక, మాకు కూడా ప్రత్యేకమైన జ్ఞానం ఏముండదు, మీ అజ్ఞానమే మా జ్ఞానము. మీకు ఏదో తెలియదు అనుకున్నారు, మమ్మల్ని పిలిచారు కాబట్టి ఇంత పెద్ద ఆసనంలో కూర్చొని మాట్లాడుతున్నాం. మీకే తెలుసుంటే మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మీకు తెలిసినా తెలియదనే అజ్ఞానంలో మీరున్నారు, మాకు తెలియకపోయినా తెలుసుననే అజ్ఞానంలో మేమున్నాం. జీవితంలో ఎప్పుడు మధ్యతరగతి మానవులు అదృష్టవంతులు అని నన్ను అడిగితే, మన దేశంలో మధ్యతరగతి వాళ్లే ఎక్కువ. మనమంతా మధ్యతరగతి వాళ్ళవే, మరీ కోటీశ్వరులం కాదు, మరీ పేదవాళ్ళము కాదు, మధ్యతరగతి వాళ్ళం, అంతే కదా. మనం అదృష్టవంతులం. ఎందుకో తెలుసా? మనం మరీ కిందకి లేము, మరీ పైకి లేము, మధ్యస్థంగా ఉన్నాం. మరీ కిందకు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమిటో తెలుసా? నిరంతరము బాధే. ఓ పూట ఉంటే రెండో పూట ఉండదు. ఓ పిల్లకి పెళ్లి చేస్తే రెండో పిల్లకి కష్టం. ఓ పిల్లాడిని చదివిస్తే రెండో పిల్లాడు చదవడానికి డబ్బులు లేవు. అలాగనే చదువు మానిపిస్తే వాడు వీడు గొడవ పడతారు. నాన్నకు నువ్వంటే ప్రేమ, నిన్ను చదివించాడు, రిక్షా తొక్కి మరీ చదివించాడు, నన్ను చదివించలేదంటాడు. ఎంతమందిని చదివిస్తారండి? రకరకాలు పేదవాళ్ల బాధలు. పెద్దవాళ్ల బాధలు మరీ వేరుగా ఉంటాయండి. అక్కడ 100 కోట్ల రూపాయలు పోగుపడిపోతాయి. కొడుకులిద్దరికీ పడవు, కూతుళ్ళిద్దరికీ పడదు, భార్యాభర్తకి పడదు, పెళ్లి చేస్తే కొడుక్కి కోడలకి పడదు. అంతా పడకపోవడమే ఎక్కువ, అస్తమానం మేడ నుంచి కింద పడటమే ఎక్కువ. స్త్రీలు ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా సహజంగానే గొప్ప తెలివితేటలు ఉన్నవాడని శాస్త్రం చెప్పింది. పుస్తకాలు చదవక్కర్లేదు. పూర్వం పెద్దగా చదివిన వాళ్ళు ఎవరు లేరు, మా అమ్మ సహా, మా వదినలు సహా ఎవరు. కానీ బ్రహ్మాండమైన తెలివితేటలు బాబు. 2 బంగాళదుంపలు ఉన్నాయి, 4 గెస్టులు వచ్చారు, సర్దిసేవాళ్ళు, ఉల్లిపాయలు వేసేవాళ్ళు. ఉల్లిపాయలు ఎన్ని వేసినా అది బంగాళదుంపలు వేపుడే, ఉల్లిపాయ వేపుడు ఉండదు. ఇది తెలివి. ఈ తెలివి మొగాడికి ఉండదు. తెచ్చుకోమని చెప్పాను కదా అని ఎదో కేకలేస్తాడు ఇక్కడ. ఇప్పుడు ఒక మాట చెప్పకుండా, సర్లేండి మీరు ఏదో పిలిచారు బాగుండదు, ఏమన్నా అనుకుంటారు, ఉండమనండి, 10 నిమిషాలు ఉండమనండి, మీరు ఏదో కాస్త మధ్యాహ్నం పడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, నేను చేస్తాను కదా అని భర్త పరువు కాపాడటం కోసం లోపలికి వెళ్ళి అందులో టమోటాలు కలిపిందో, ఉల్లిపాయలు కలిపిందో, ఏదో కలిపిందండి. మొత్తం మీద బంగాళదుంపలు వేపుడు రెడీ. అందులో 2-3 బంగాళదుంపల ముక్కల పైన కనపడినా సరే అది బంగాళదుంపల వేపుడే, కానీ దాన్ని ఉల్లిపాయలు వేపుడు అనడానికి శాస్త్రం అంగీకరించింది. ఉన్నవన్నీ ఉల్లిపాయలు. అది స్త్రీల తెలివి. భగవంతుడి యొక్క వరం ఎప్పుడూ తప్పదు, అది ఖచ్చితంగా అలాగే అమలు జరుగుతుంది. ప్రహ్లాదుడి చరిత్ర ఉదాహరణ. వాడికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. పగలు చంపొద్దన్నాడు, రాత్రి చంపొద్దన్నాడు, మనుషులు చంపొద్దన్నాడు, జంతువులు చంపొద్దన్నాడు, ఆయుధంతో చంపొద్దన్నాడు, ఆయుధం కాని దాంతో చంపొద్దన్నాడు, రకరకాలు చెప్పాడు. బ్రహ్మదేవుడు అన్ని లిస్టు రాసుకుని ఓకే అని మొత్తం కాగితాన్ని విష్ణుమూర్తికి పంపించాడు, నువ్వు చూసుకోమని. వాట్సాప్లో పంపాడు. ఆయన మొత్తం తీసుకున్నాడు, నేను చూసుకుంటాను వెళ్ళమన్నాడు. చంపేశాడే లేదా? పగలు రాత్రి వద్దన్నాడు. సాయంత్రం 6ంటికి పెట్టుకున్నాడు ముహూర్తమైన సంధ్యా సమయం. అది పగల కాదు, రాత్రి కాదు. దేవుడు తెలివితేటల ముందు వీడి తెలివితేటలు. మనిషి జంతువు చంపొద్దన్నాడు. సగం మనిషి సగం జంతువు అయ్యాడు. ఇంట బయట చంపొద్దన్నాడు. గడప గడప ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎక్కడ గడప కనపడదు, మొత్తం కడప నుంచి కాకినాడ వరకు ఒకటే ఇల్లు. పూర్వం అలా కాదు, గడపలు ఉండేవి ఖచ్చితంగా. గడప అది గుడిసైనా పర్వాలా, తాటాకు గుడిసైనా పర్వాలా, మన స్థలంలో మన ఇల్లు మనకుండాలి. అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి, పేదరికం ముట్టేసింది అనుకోండి, తినడానికి లేకపోతే బయటికి వెళ్ళిపోమంటాడు, అద్దె కట్టలేదని. అప్పుడు రోడ్డు మీద కూర్చోవాలి, మన పేదరికం బయటపడింది. అదే ఇంట్లో ఉన్నామనుకోండి, సొంత ఇంట్లో ఉన్నామనుకోండి, మన పేదరికం బయటపడదు. ఎందుకంటే మనం ఏం తినకుండా నీళ్లు తాగినా సరే ఎవరన్నా రాగానే ఏమండి భోజనం చేశారంటే బో ఇప్పుడే చేశానొచ్చు, వాడు చూడలేదు. అదే అద్దెంట్లో ఉంటే చూసేశారు అందరూ. అద్దె కట్టలేకపోయిన వాడు అన్నం ఎలా తింటాడండి? గట్టిగా పరమాన్నం వండుకున్నావు అనుకో, అద్దెవాడు వచ్చేస్తాడు, నువ్వు పరమాన్నం వండుకుని తింటున్నావు, నా అద్దె కట్టమే అంటాడు. సొంత ఇంట్లో ఉన్నావు అనుకోండి, ఏమీ లేకపోయినా సరే, పేదరికంలో ఉన్నా సరే, ఏం పర్వాలేదండి నా ఇంట్లో నేనున్నానని చెప్పి ఏదో చెప్పేసేయచ్చు. ఏమండి ఇవాళ మీరు భోజనం చేసినట్టుగా లేదంటే శివరాత్రి అని చెప్పచ్చు. అది కూడా లేదనుకోండి, ఈ శివరాత్రి రోజు రాదు కదా, మా శివరాత్రి అని చెప్పొచ్చు, నెలకోసారి వస్తుంది, కృష్ణపక్ష చతుర్దశి. అది కూడా లేదనుకోండి, ఇవాళ సోమవారం అండి అనొచ్చు. కృష్ణుడు ఎంత పాలేరుతనం చేశాడో తెలుసా? సారథి అంటే మనం ఏదో గొప్ప అనుకోకూడదమ్మా. సారథికి రథికుడు ఆజ్ఞ ఎలా జారీ చేస్తాడో తెలుసా? 2 కాళ్ళు సారథి వీపుకు తగులుతూ ఉంటాయండి. రథికుడు కుడివైపు తిప్పమంటే కుడికాలతో తంతాడమ్మా, రైట్ టర్న్.
ఎడంవైపు తిప్పని చెప్పడానికి ఎడంకాలతో తంతాడమ్మా. 18 రోజులు పరమాత్మ ఈ అర్జునుడు తాపులన్నీ పడ్డాడమ్మా. డ్యూటీ డ్యూటీ డ్యూటీ. హరి అంటే పరమాత్మ, పరమాత్మ అంటే పని. అంతే. ఇంకో మరి ఇలా చెయ్యి పట్టుకు చెప్పడానికి ఉండదండి. ఈ ధనుస్సు చేతిలో ఉంది, బాణం ఎలా వేస్తున్నాడు. రైట్ టర్న్, అబౌట్ టర్న్, యూ టర్న్ కుదరదండి. ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఉండదు. నావిగేషన్ లేవు ఇక్కడ. ఉన్న పద్ధతి ఏమిటంటే మూల భారతంలో ఉన్న విధానం సారథి నడిపించడం. ఎడంకాలతో ఇలా అంటారు అంటే ఎడంవైపు తిప్పని, కుడికాలతో ఇలా అంటారు కుడివైపు తిప్పని. దేవాది దేవుడు అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఈయన గారి తాపులు పడ్డాడమ్మా మానవ జన్మెత్తిన పాపానికి. మనకి దేవుడు విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి. నేనేదో పక్షపాతంతో అనడం లేదు, శాస్త్రీయమైన లాజిక్, తర్కం. ఇతర దేవతా విగ్రహాలన్నిటికంటే శివలింగం గొప్పది. ఎందుకంటే శివలింగానికి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు లేవండి. గమనించండి. కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, అమ్మవారికి కూడా ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. శివలింగాన్ని మీరు గమనించండి, అంతే ఇలాగే బోడిగా అలా ఉండిపోతుంది. ఎందుకని? అందు మీద నీళ్లు వచ్చినా జారిపోతాయి, పాలు పోసినా జారిపోతాయి, క్షీరాభిషేకం, తేనె పోసినా జారిపోతుంది, మధువుతో అభిషేకం, పళ్ళరసాలు పోసినా జారిపోతాయి, అన్నీ జారిపోతాయి. అంటే శివుడు ఏం చెబుతున్నాడు? నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చాయి జారిపోతాయి, వచ్చాయి జారిపోతాయి, వదిలేయి వదిలేయి వదిలేయి. మాట వచ్చింది పోతుంది, చూపు వచ్చింది పోతుంది, వినికిడి వచ్చింది పోతుంది, స్పృహ వచ్చింది పోతుంది, అన్నీ పోతాయి. లింగం రూపంలో, శివుడు రూపంలో నువ్వు ఒక్కడవే మిగులుతావు. అదే చిదానంద రూప శివోహం శివోహం. మరి మాంసాహారం తినేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలండి. పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలు ఘోరంగా ఉంటాయి. కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయింది, ఎప్పటిదో తెలియదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు, దాన్ని మైక్రోవేవ్లో పెట్టేస్తాడు, కాల్చేస్తాడు. వీళ్ళకి ఏం కావాలంటే ఈ పిల్లలకి వేడిగా ఉంటే చాలు, స్పైసీ అండ్ హాటీ, స్పైసీ అండ్ హాటీ. లోపలికి వెళ్ళి క్యాన్సర్ అండ్ టీబీ అన్నీ వస్తాయి ఇక్కడ. అందుకే ఇవాళ గమనించండి దురదృష్టం ఎలా ఉందో. 25 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, 30-40 ఏళ్ల లోపు క్యాన్సర్లు వస్తున్నాయి. అందులో కర్మ ఏమిటో తెలుసా? బయట పడ్డమే 4వ దశ. 4వ దశ అంటే నలుగురిని బెలవమని మొయ్యడానికి అర్థం. 4వ దశ అంటే అది. 4th స్టేజ్ నలుగురిని బిలు సరిపోతా. మనకి టైం ఇవ్వట్లేదండి. మనం మొదటి దశలో బయటపడితే 10 ఎకరాలు అమ్మేసినా ఏదో రకంగా బతికించుకుంటాం. బయటపడ్డమే రోజుల్లోనండి మీరు ఇంకా అంతే అని చెప్పేస్తున్నారు. అంత పరిస్థితి ఎందుకు వస్తుందంటే తిండి హోటల్లో పడి తింటున్నారు ఈవేళ. బాబు కృష్ణుడికి పాండవులను రక్షించాలనే తాపత్రయం ధర్మాత్ముడు కాబట్టి నేను వస్తా అన్నాడు. బాధ్యత వహించి పెడితే కృష్ణుడిని చూడగానే గాంధారి చెప్పించిందని నువ్వే 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 కారణం. ఇంతకీ నువ్వు ఆపగలిగి కూడా ఆపలేదు, భగవంతుడై ఉండి కూడా ఆపలేదు, అవతార పురుషుడై ఉండి కూడా ఆపలేదు. ఈవిడ చేసింది ఏంటో తెలియదు ఇక్కడ, ఆయన చెప్పించింది. నీ వంశం కూడా ఎలాగే నాశనం అవుతుంది. నా కొడుకు దిక్కు లేకుండా సరస్సు తీరంలో చనిపోయినట్టే నువ్వు దిక్కులేని మరణం పొందుతావని భగవంతుడు చెప్పించిందమ్మా. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. పరమాత్మ ఎంత దయామయుడంటే, పొంగు చాపి తల్లి గాంధారి నువ్వు మహాసాధ్వివి, నీ శాపాన్ని నేను భరిస్తాను, నీ కర్తవ్యం నువ్వు నిర్వహించావు, ఒక ఇల్లాలిగా నువ్వేం చెయ్యాలో అది చేసావు, నేను ఎవరి యొక్క తగిన ఫలాన్ని వారికి ఇవ్వాలి, నేను భరిస్తాను. నా వంశం నాశనం అయిపోయినా భరిస్తాను, నేను దిక్కుమాలను సాగు చనిపోయినా నేను భరిస్తాను. కానీ పాండవులనేమీ అనకమ్మా అని దండం పెట్టాడమ్మా. అది కృష్ణ పరమాత్మ. ఇన్ని వేల పూజలు చేస్తే ఆ మహానుభావుడు రుణం తీరుతుందండి జాతికి. కూరగాయల వాడి దగ్గర, పళ్ళవాడి దగ్గర బేరం వాడద్దు. మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేరం వాడండి. అక్కడ వద్దండి. కూరగాయలు అలా ముసలావిడ గతి లేక అమ్ముకుంటుంది. అది పట్టుకొస్తే 2 వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగదీత. ఇక్కడ చచ్చిపోయింది. అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మా, సగం వంకాయలు పోతాయి. దాని నెత్తి మీద ఉన్నదో 10 కేజీలు, అందులో 3 కేజీలు పోతాయి. ఆ 7 కేజీల్లో దానికి వచ్చే సొమ్ము ఎంత? అది చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు, అంతే. కూరగాయల దగ్గర, పళ్ళ దుకాణం దగ్గర బేరం ఆకూడదండి, చాలా తప్పది. ఏదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచం. పాత పేపర్లు దానం ఇచ్చేయాలి, అమ్ముకోవడం ఏంటంటే నికృష్ట పని. అదే చదివేశాం పేపర్, అదేదో అయిపోయింది, ఎవరికో ఇచ్చేయాలి. అవి కూడా కూర్చుని చిల్లర కొట్టు చిట్టెమ్మలో ఇక్కడ కూర్చుని ఇక్కడ తక్కడ సరిగ్గా చూసు. బా ఇంత ధర్మకాట. సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ. ఇంత చేస్తే వచ్చేది 30 రూపాయలు, 40 రూపాయలు. ఏం చేసుకుంటావమ్మా? అదే వచ్చిన వాడిని పట్టుకెళ్ళిపోవాయి అంటే నీ కాళ్ళకు దండం పెట్టి పట్టుకెళ్ళి అవన్న గూడు కూడా శుభ్రంగా తుడిచేస్తాడు. అది దానం. ఆ మాత్రం కూడా దానం వేయలేము. పాత బట్టలు దానం వేయలేము, పాత పేపర్లు దానం వేయలేము, పాత వస్తువులు పాత వస్తువులు కూడా అమ్మేయడమే. అదే మన ఆలోచన ఎలా ఉంటుందంటే మనమే బాగుపడాలి ఎంతసేపు, ఇంకోటి బాగుపడద్దు. మా ఇంట్లో వెంకటేశ్వర బొమ్మటి సింహద్వారం కేసు చూస్తుంది. ఒక వాస్తు తెలుసున్న పెద్ద మనిషి ఎవడో వచ్చాడు. వాడికి వాస్తు తెలుసు నాకు తెలియదు, లేదా రానిచ్చేవాడు కాదు. మామూలుగా ఏదో పని మీద వచ్చి కూర్చోమన్నా. కాసేపు ఉన్న తర్వాత ఈ వెంకటేశ్వర బొమ్మ ఇటు చూస్తుంది, నేను సింహద్వారం చూస్తే నీకే అన్నాను. అది విగ్రహం అండి, విగ్రహం ఎటు చూడదా? అది చూస్తోంది. ఎవరో ఇచ్చారు, అక్కడ పెట్టాం.
అలా చూస్తే లక్ష్మీదేవి అలా బయటికి వెళ్ళిపోతున్నారు. అబ్బా, అంత మాత్రం చెప్పదు లక్ష్మీదేవి వెళ్ళిపోతే మనం ఎందుకండి ఇక్కడ? విగ్రహం బయట పెడితే ఆ చూపు చూస్తే వెళ్ళిపోతుందిట. నేను వెంటనే అన్నాను, నేను బాగానే ఉన్నానండి, 2 ఇళ్ళు కట్టుకున్నాను, సుఖంగా ఉన్నాను, నాకు 2 పిల్లలు, 2కి చెరో ఇల్లు ఇచ్చేస్తాను, నేను సుఖంగా బాగానే ఉన్నానండి, ఎదురింటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నేను వెళ్ళిపోవాలని పెట్టాను. ఈ మాట మనలో చాలా మందికి నచ్చదు. అదేమిటండి లక్ష్మీదేవి వెళ్ళిపోవాలమ్మా, మనకు అవసరం లేదు, వెళ్ళిపోమని చెబుతున్నాం. ఏమిటట? మనకు అవసరం లేదు. అవసరం లేని డబ్బు వెళ్ళిపోవడమే మంచిది. అవసరం లేని జబ్బు వెళ్ళిపోయినట్టే అవసరం లేని డబ్బు కూడా వెళ్ళిపోవాలి శరీరం నుంచి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, అత్యాచారాలు అనగానే అమ్మాయిల వేషధారణ గురించి మాట్లాడతారు. వేషధారణ వల్ల అత్యాచారాలు జరగవండి. ద్రౌపది ఏ వేషధారణ తప్పు చేసిందని సైంధవుడు మానభంగం చేశాడు. సీతాదేవి ఏ వేషధారణ తప్పు చేసిందని? సీతాదేవి ఏమైనా జీన్స్ ప్యాంట్ వేసిందని రావణాసురుడు ఎత్తుకుపోయాడా? అత్యాచారానికి వేషధారణకి సంబంధం లేదమ్మా. కానీ వేషధారణ వల్ల ఆకర్షణలు ఏర్పడతాయి, అంతవరకే. దేని పరిమితి దాన్ని. ఆకర్షణలు ఏర్పడతాయి. బయట ఇలా కప్పుకున్న పరిస్థితి వేరు, విప్పుకుంటే పరిస్థితి వేరు చెప్పక్కల్లా. అది ఎవరికి వారే ఆలోచించుకోవాలి, ఎవరు బలవంతంగా చెప్పేది కాదు. హిందూ ధర్మంలో ఎప్పుడు చెప్పి ఒప్పించు అని ఉంటుంది తప్ప కత్తి ప్రయోగించమని మాకు చెప్పలేదమ్మా. మా మాటలే అలా ఉపయోగిస్తాం అంతే. నేను ఇప్పుడు ఈ వేషంతో ఇలా ఉండి, ఈ పంచె కండువ ఇలా ఉండి, ఇలా ఆభరణాలు ఇలా ఉండి మాట్లాడడం వేరమ్మా. ఒక ఎర్ర బనీను తెల్ల డ్రాయర్ వేసుకొచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది ఇక్కడ? అప్పుడు ఇదే కరికిపాటి నరసింహారావు, అప్పుడు ఇవే పద్యాలు. ఏం లేదమ్మా, ఒట్టి డ్రాయర్ బనీను వేసుకు కూర్చొని మీరు రాణిస్తారా? నిన్న పత్రికల్లో చూశారు, మన హైదరాబాద్లో బేగంపేటలో ఒక తల్లి కూతురు. తల్లికో 50 ఏళ్ళు ఉంటే, కూతురుకో 30 ఏళ్ళు ఉంటే ఉండొచ్చు అంతే. కొరియర్ పేరు మీద 2 వచ్చారు. వీళ్ళు అవతల ఉండమన్నా సరే లోపలికి వచ్చేసారు, తుపాకీ చూపించేశారు. ఆ తల్లి 45 ఏళ్ళు దాటిన వాడు ధైర్యంగా తట్టుకుని ఓ చేత్తో వాడిని పట్టుకుని కేకలెట్టింది గట్టిగా. ఈ కేకలకి జనం పోగయ్యేలోగా వాడిని మోకాల మీద ఓ తాపు తన్నింది. వాడు మోకాలు బెణికింది, కింద పడ్డాడు. దెబ్బకి ఆ దగ్గరున్నది ఏదో కుర్చీ ఉందో బల్ల ఉందో ఏది ఉంటే అది పెట్టుకొడేసింది. ఈలోపు వంటింట్లో కూతురు వచ్చింది. అప్పటికే ఇంకోడు వంటింట్లోకి వెళ్ళి పని మనిషి మెడ మీద కత్తి పెట్టాడు. ఇద్దరిలో ఒకడు. వీడిని ఇద్దరు కలిసి చితకొట్టాడు. అక్కడ ఉన్న వస్తువులతోనే చితకొట్టేయడం చూసి వాడు తుపాకీ పారేసి పారిపోయాడు. వీడు పారిపోవడం చూసి వాడు పారిపోయాడు. వాడిని పోలీసులు పట్టుకున్నారు. వాడిని పట్టుకోగానే వీడిని పట్టుకున్నారు. ఇద్దరిని లోపల వేసేశారు. ఆ తల్లికి కూతురికి ధైర్యానికి నమస్కారం, ధైర్యానికి నమస్కారం. 30 ఏళ్ళు వచ్చినా సరే తల్లి, మా అబ్బాయి నాకు చెప్పకుండా ఏం చేయడం అంటే వాడు పనికి మాలిన కొడుకమ్మ, అనుమానం ఏం లేదు ఇక్కడ. నీకు చెప్పకుండా కొన్ని చెయ్యాలి, వాళ్ళ ఆవిడికి చెప్పాలి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అత్తగారులు అందరూ అర్థం చేసుకుందరు కాక. భార్యకి చెప్పాలి, నీకెందుకు చెప్పడం ఇక్కడ పని లేక. వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, వాళ్ళ ఆవిడకో 25 ఏళ్ళు, నీకు 70 ఏళ్ళు వచ్చాయి. నీకు అసలు జీవితాన్ని నుంచి విరమించుకోవడం ఇష్టం లేదు, ఇంకా పాముకోవాలని ఉంది ఇక్కడ బాగా. అది గొప్పగా చెబుతారు ఇక్కడ. మా అబ్బాయి నాకు ఫోన్ చేయకుండా ఏం చేయడు, ఆ విషయం కోడలకు తెలిస్తే ఒళ్ళు మడిపోతుంది ఇక్కడ. అదే అన్ని కోడలకి చెప్పి చేసాడు అనుకోండి, ఏమిటో అలా అయిపోయాడు మా అబ్బాయి, పెళ్లి కాకముందు బాగానే ఉండేవాడు. అది పెళ్లి అనే పెద్ద మార్పు నువ్వు తెచ్చాక అలాగే ఉంటాడమ్మా, సిద్ధంగా ఉండాలి. పైగా అలా ఉండడం మంచిది. వాళ్ళ నిర్ణయానికి వాళ్ళు బాధ్యత వహిస్తారంటే మనం ఎందుకు యాతన పడాలి? మీరు తీసుకున్నారు కదా, మీరు నిర్ణయం మీరు పరిష్కరించుకోండి అని చెప్పచ్చు. తేలికవుతుంది జీవితం. మనకు 60 కాదు, 70 కాదు, 80 వచ్చినా జీవితాన్ని తేలిక చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే మనకి మోక్షం రాదు. దుఃఖంలో ఉన్నవాళ్ళు ఓదార్చాలని కోరుకోకండి. బంధువులకు ఫోన్లు చేయకండి, మిత్రులకు ఫోన్లు చేయకండి అమ్మా. మీ ఇంట్లో ఉండే పూజా మందిరంలో ఒక్కళ్ళే కూర్చోండి, ఫోన్ కట్టేయండి, స్తోత్రం కూడా అవతల బారేయండి. ఆ కన్నీళ్ళు ఏవో దేవుడు పాదాలకు కడగడానికి ఉపయోగించండి. 24 గంటల్లో మీ దుఃఖం తీరుతుంది. 24 గంటల్లో మీ దుఃఖం తీరుతుంది. మన పూజా మందిరాలు ఉన్నది అందుకు. ఊరికే ఎవరో వస్తే చూపించడానికి కాదు. ఇక్కడ మేము ఈశాన్యంలో పెట్టినా ఒకటే, నువ్వు అక్కడ చేయనప్పుడు తీరుతుంది ఖచ్చితంగాను. దుఃఖమే కాదు, సుఖము తీరుతుంది. సుఖం వచ్చినా సరే పొంగిపోరుస పల్ల, తండ్రి ఈ సుఖం నీ దయ, తల్లి ఈ దుఃఖం నీ దయ, నేను ఈ గదిలో ఉండడం మానను, నేను ఇవి చదవడం మానను, నువ్వు ఏం చేసినా మంచిది. అప్పుడు ఖచ్చితంగా దేవుడు తీసుకుంటాడు, మన జీవితాన్ని తీసుకుంటాడు. నేను ఏం చేయను, నాకు అప్పగించా వదలని నేను చూసుకుంటాను, నువ్వు మాట్లాడు కూరుకో అంటాడు. నువ్వు మందిరంలో కూర్చో, మిగిలిన గదిలో నేను చూసుకుంటాను, నీకు ఎందుకంటే. అప్పుడు పిల్లల విషయంలో భార్య, భర్త, బంధువులు, మిత్రులు, ఆస్తులు, అప్పు, అన్ని విషయాల్లోనూ మొత్తం బాధ్యత ఆయన తీసుకుంటాడు. భక్తుడు అంటే మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అదే భక్తుడి లక్షణం. కాశీలో అన్నదానానికి డబ్బులు ఇస్తాడు, భీమవరంలో గుళ్ళో పూజారి అడుక్కు తింటూ ఉంటే పట్టించుకోడు. ఇక్కడ మన ఇంటి పక్కనే గుడి ఉంది, ఆయన కట్టుకుందుకు సరైన బట్టలు లేవు, ఆయన ఇంట్లో వస్తువులు అమ్మేసి ధూపదీప నైవేద్యాలు పెడుతూ ఉండడం, మా అమ్మవారు, మా రాముడు, మా కృష్ణుడు అంటూ మనం అది పట్టించుకోం. ఎంతసేపు కాశీ బస్ చేసుకు వెళ్ళిపోతాం, పెద్ద విమానాలు వేసుకు వెళ్ళిపోతాం.
ఏ ప్రదేశంలో చేస్తే ఎక్కువ పుణ్యం, ఏ ప్రదేశంలో చేస్తే ఎక్కువ లాభం అని ఆలోచిస్తున్నాను తప్ప ఎవరికి అవసరం అని ఆలోచించట్లేదు. ఆ గుడి ప్రారంభోత్సవానికి పెడతాం, శంకుస్థాపనకి పెడతాం, పత్రికల్లో ఫోటో పెడతాం, గుళ్ళోకి వెళ్ళాం. అప్పుడు మనకు కావాలి, పేపర్లో మన పేరు రావాలి, శంకుస్థాపన పలకం మీద మన పేరు ఉండాలి. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాం. మనం పోషించవలసింది పల్లెటూళ్ళలో గుళ్ళని. మీ సొంత ఊరు ఏదో, మీకు దగ్గరలో ఏ పల్లెటూరు ఉందో ఆ గుళ్ళో అర్చకుడు అన్నం తింటున్నాడో లేదో చూడండి దయచేసి. స్త్రీలు ఏ పుస్తకాలు చదవలసిన అవసరం లేకుండా సహజంగానే గొప్ప తెలివితేటలు ఉన్నవాడని శాస్త్రం చెప్పింది. పుస్తకాలు చదవక్కర్లేదు. దూరం పెద్దగా చదివిన వాళ్ళు ఎవరు లేరు, మా అమ్మ సహా మా వదినలు సహా ఎవరు. కానీ బ్రహ్మాండమైన తెలివితేటలు బాబు. 2 బంగాళదుంపలు ఉన్నాయి, 4 గెస్టులు వచ్చారు, సర్దిసేవాళ్ళు, ఉల్లిపాయలు వేసేవాళ్ళు. ఉల్లిపాయలు ఎన్ని వేసినా అది బంగాళదుంపలు వేపుడే, ఉల్లిపాయ వేపుడు ఉండదు. ఇది తెలివి. ఈ తెలివి మగాడికి ఉండదు. తెచ్చుకోమని చెప్పాను కదా అని అదో కేకలేస్తాడు ఇక్కడ. ఇప్పుడు ఒక మాట చెప్పకుండా సర్లేండి మీరు ఏదో పిలిచారు బాగుండదు ఏమన్నా అనుకుంటారు, ఉండమనండి 10 నిమిషాలు ఉండమనండి, మీరు ఏదో కాస్త మధ్యాహ్నం పడుతూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, నేను చేస్తాను కదా అని భర్త పరువు కాపాడటం కోసం లోపలికి వెళ్ళి అందులో టమోటాలు కలిపిందో ఉల్లిపాయలు కలిపిందో ఏదో కలిపిందండి. మొత్తం మీద బంగాళదుంపలు వేపుడు. అందులో 2-3 బంగాళదుంపల ముక్కల పైన కనపడినా సరే అది బంగాళదుంపలు వేపుడే కానీ దాన్ని ఉల్లిపాయలు వేపుడు అనడానికి శాస్త్రం అంగీకరిస్తుంది. ఉన్నవన్నీ ఉల్లిపాయలు, అది స్థిరతి. హనుమంతుడు ఏ గుర్తింపు కోసం సముద్రం దూకాడండి? సామాన్యమైన సాహసం. ఎవడన్నా దూకగలడా? ఈయన ఏమైనా సీతాదేవి మేనత్త కూతురా, రాముడు ఏమైనా ఈయన మేనత్త కొడుక? ఏమి సంబంధం? వీళ్ళు వానరుడు, వాళ్ళు నరుడు, జాతి సంబంధం లేదే. పోనీ ఇంత సాహసం చేసి సుందరకాండ అంతా రోజున్నర తిరిగి 32 గంటలు తిరిగి సీతాదేవిని అన్వేషించి వచ్చి ఇస్తే రామచంద్రుడు ఇచ్చినటువంటి చెబితే వచ్చిన కానుక ఏమిటండి? కౌగులించుకున్నాడు, అంతకుమించి ఏం లేదు. ఇంత అయ్యి రామ పట్టాభిషేకం జరిగే కూడా హనుమంతుడు కనీసం హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు, రెవెన్యూ మినిస్టర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒక్క మంత్రి పదవి కూడా లేదు, ఏమీ సంబంధం లేదు, ఏమీ ఆశించలేదు, ఏమీ ఇవ్వలేదు. అది కూడా సీతాదేవి చెబితే ఒక్క హారం ఇచ్చారు. ఆ హారం కూడా ఇందులో రామనామం ఉందా అని వెతికట్టు అమాయక చక్రవర్తి. ఇంత ముగ్ధమోహన మధుర భాషమూర్తి ఇంకెవరైనా ఉంటారా? ఇంత త్యాగమూర్తి ఇంకెవరైనా ఉంటారా? సుందరకాండ అందుకోసం చదవాలి. ఉద్యోగం కోసం చదివా, పెళ్లి కోసం చదివా, పిచ్చి మాటలు ప్రచారం చేయకండి అమ్మా. ఉద్యోగాల కోసం పెళ్లి కోసం కాదు, అది సుందరకాండ జ్ఞానం కోసం. సుందరకాండ జ్ఞానం కోసం. పిల్లాడు ఉన్నాడు, కాళ్ళు లేవు, చేతులు లేవు, ఒట్టి మొండెం, తల ఉంది, ఈ మొండెం ఉంది అంతే, కాళ్ళు లేవు, చేతులు లేవు. తల్లి అన్నం పెడుతోంది, అతను మారం చేస్తున్నాడు తిన్నని, బతిమాలి తినిపిస్తోంది. నాకు అసలు ఒక్కసారి ఆశ్చర్యమై కళ్ళు తిరిగిపోయి అక్కడ నిలబడి ఇలా చూస్తూ ఉండిపోయాను నేను. నా బిడ్డయ్యా, నా బిడ్డ, నువ్వు ఆశీర్వదించవయ్యా అంది. సంతోషం అమ్మా, నేనేం ఆశీర్వదించగలను? నీ ప్రేమ కంటే నా ఆశీర్వచనం గొప్పది కాదు తల్లి. ఇలాంటి బిడ్డకి సేవలు చేస్తున్నావు నువ్వు. కాళ్ళు లేవు, చేతులు లేవు, ఇప్పుడు రేపు ఏమవుతాడో తెలియదు, నీకు ఏం చేస్తాడో తెలియదు. అటువంటి బిడ్డకి ఇంత అన్నం పెడుతున్నావమ్మా, సంపాదించి ఎక్కడి నుంచో తెచ్చి. నీకు నేను నమస్కారం చేయాలమ్మా, ఆశీర్వదించలేడు, నువ్వే నన్ను ఆశీర్వదించాలి అని ఆ తల్లి కాళ్ళకి దండం పెట్టి వచ్చాను నేను బయటికి. నువ్వే నన్ను ఆశీర్వదించాలమ్మా. జమీందారు కొడుకు కానీ తండ్రి అపారమైన దాన ధర్మాల కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఇక మరి అతి వెళ్ళిపోయింది అక్కడ. ఆ దాన ధర్మాలు కూడా మొదలు చేయడం బేరన్నా వెళ్ళకూడదు, ఆయన వెళ్ళిపోయాడు. అలాగే ఇక అలవాటు పడితే అదో వ్యసనం అయిపోతుంది. అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేస్తున్నాడు. చివరికి ఈయన అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలోకి వచ్చాక బంగారపు ఉయ్యాలలో పిలిచినటువంటి పిల్లాడిని పేదవాడిగా పెంచాల్సి వస్తుంది. అదే కుటుంబ యోగ. కానీ ఆ విశ్వనాథ దత్తుకు పట్టుకున్నది ఏమిటి అంటే, ఊళ్ళోకి ఎవరు వచ్చినా సరే విశ్వనాథం గారు ఉన్నారా అని ఇంటికి పోయినాడు, వచ్చేస్తున్నాడు ఈయనకి పెట్టడానికి. అంత అయిపోయింది. ఈయనకి తిండి ఈయన ఒట్టి కారం వేసుకుని ఉంటాడు. ఈయన అన్నం కూడా లేదు. అన్నం దొరికితే ఒట్టి కారం వేసుకుంటాడు, అందులో వేసుకుని ఏ చుక్కలేదు, నూనె చుక్కలేదు, అలా గడుపుతున్నాడు. ఏదో వాళ్ళ గొడవ వాళ్ళది. కానీ ఊళ్ళో వాళ్ళు వస్తున్నారు. అప్పుడు కొడుకుతో అన్నట్టు, రే శ్రావణ, నాకు లేదని బాధ లేదురా, అలవాటు ప్రకారం మన ఇంటికి వచ్చేస్తున్నారు అందరూ, ఎవరికి ఏం పెట్టలేకపోతున్నావురా, అలాగని మా ఇంటికి రావద్దని ఎవరో ముందు నేను బోర్డు పెట్టలేం కదా బాధపడతాడు. విగ్రహానికి అభిషేకం చేయకూడదు. మనకు బాగా అతి ఎక్కువైపోయి మొత్తం అందరికీ అన్ని అభిషేకాలు తీసేస్తాం. అభిషేకం ఎప్పుడు విగ్రహానికి ఎప్పుడు అలంకారమే చెయ్యాలి. ఎందుకంటే విగ్రహానికి అభిషేకాలు చేయకూడదు, పాలు తేనెతో అసలే చేయకూడదు. మనకు బాగా అలవాటైపోయింది. మనకు లోకంలో మనం ఎలా ఉంటామో దేవుడు కూడా అలాగే ఉంటాడని ఆశిస్తాం. మనకి నీళ్ళు ఇచ్చే బదులు పాలు ఇచ్చామనుకో, మన ఇంటికి వచ్చిన అతిథికి అది సంతోషిస్తాడు. శివుడు కూడా నేను ఎళ్ల బదులు పాలు పోద్దామని ఒకడు, నువ్వు పాలు పోస్తే నేను తేనె పోస్తాను ఒకడు, నువ్వు తేనె పోస్తే నేను నెయ్యి పోస్తామని గుడంతా పాడు చేసేశారు. శివుడు ఒళ్ళు మండిపోతుంది ఈ మధ్య, చచ్చిపోతున్నావు ఈ అభిషేకాన్ని. నాకే చెప్పాడు, నువ్వు చెప్పరా అబ్బాయి, నీకు ఒక్కడికే ఉంది ధైర్యం, నేను చెబుతాను.
శివుడికి నీళ్లే అభిషేకం చేయాలి, ఇంకేం చేసినా ఓవర్ యాక్షనే. పాలతో అభిషేకం, తేనెతో అభిషేకం, నేతితో అభిషేకం, ఇదంతా అతి చేదస్థానం తప్పితే ఇవి శివుడు మెచ్చుకునే విషయాలు. పైగా వీటి వల్ల విగ్రహాలు పాడే. పైగా మన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అభిషేకం పాలు అని ప్రత్యేకంగా అమ్ముతారు. ప్రత్యేకంగా ఎందుకు అమ్ముతున్నారో అందరికీ తెలుసు. అవి తాగేపాలు. తాగని పాలు శివుడికి ఎలా పోస్తారండి? ఆయన లోకుగా ఉన్నాడా? మనిషిని నమ్మడం అంత తప్పు లేదు, దేవుణ్ణి నమ్మడం అంత గొప్ప లేదు. ఖచ్చితంగా మనిషిని నమ్మామంటే మునిగినట్టే, దేవుణ్ణి నమ్మినామంటే తేలినట్టే. ఒక్కసారి స్వామి నా వల్ల కాదు ఈ సంసారం, ఈ జీవితం, ఈ సమస్యలు నా వల్ల కాదయ్యా, మొగుడు సహకరించట్లేదయ్యా, వాడు ఏదో వ్యసనపరుడైపోయాడు, పిల్లలు ఎదిగారు, ఏమైపోతుందో అని బెంగగా ఉందయ్యా, భర్తను ఎదిరించలేని స్థితి, పిల్లల్ని పెంచలేని స్థితి, నేను ఏమైపోతానో నాకు తెలియట్లేదయ్యా. నిజంగా ఆ ఇల్లాలు భగవంతుడిని ఆశ్రయిస్తే భర్తలోనే మార్పు తెస్తాడో, పిల్లల్లో ఎవరికైనా బ్రహ్మాండమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేలా చేస్తాడో, ఏదో ఒకటి చేసి ఆ ఇల్లాలని కాపాడతాడమ్మా. దయచేసి భగవంతుడిని నమ్మండి, భగవంతుడిని నమ్మండి. మనం మనుషులు నమ్మేస్తాం తేలిక. వాళ్ళకి నేనంటే ఎంత అభిమానమో అని నమ్మేసి వాళ్ళు కట్టమన్న చిట్ ఫండ్ కంపెనీ పట్టేస్తాం. తర్వాత చిట్టు తౌడు మిగులుతాయి. ఇక్కడ ఆవిడ రోజు నన్ను పలకరిస్తూ ఉంటుంది, రోజు మంచివావిడ, అందుకే కట్టేశాం. మంచివావిడ కాబట్టే ముంచావిడ. ముందు మంచివావిడ, తర్వాత ముంచావిడ. ఎంత మంచివాడైనా సరే కట్టమని చెప్పగానే కుదరదని చెప్పేయాలంతే. ఇక్కడ వీలు కాదని చెప్పేయాలి. భాగవతంలో కృష్ణుడు స్వయంగా చెబుతాడు, నా గురించి ఎవడన్నా 10 మందిలో చెబితే నేను వాడి గురించి దేవలోకంలో చెబుతాను ఉద్ధవా. రెండో మాట చెబుతున్నా, నా పేరు మీద ఎవడన్నా 10 రూపాయలు దానం ఇస్తే కృష్ణార్పణమని నేను వాడికి 100 రూపాయలు ఇస్తాను, 10 రెట్లు ఇస్తాను. మూడో మాట, చివరి మాట, ఉద్ధవా జాగ్రత్తగా విను, నన్ను ఎవడన్నా మనస్సులో స్మరిస్తూ ఉంటే నాకు ఇంకో దారి లేదయ్యా, నేను వాడు ఉన్న చోటే ఉంటా అన్నాడు. అంత గొప్ప అవకాశం ఇచ్చింది. మనం సందుల్లో ఉన్నామా, గొంతుల్లో ఉన్నామా, ఉక్కపోస్తుందా, చలిస్తుందా అనవసరం అమ్మా. మనసులో గోవింద నామస్మరణ మానకుండా ఉంటే చాలు. అప్పుడు మన ఆరోగ్యాన్ని ఆయనే కాపాడుకుంటాడు. ఇంత సులభమైన ఉపాయాలున్నా ఏమీ చేయగల, మనసులో స్మరిస్తే చాలన్నాడు. దానికి కూడా బద్ధకమై కొంతమంది మహానుభావులు ఎలా ఉంటారంటే, ఆ స్మరించాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలి. బద్ధకం మేడం అంటారు. ఏ ఆకలిస్తే అన్నం తినట్లా, ఉప్మా తినాలన్నా కూడా దేవుడు అనుగ్రహించాలి. నోరు మూసుకుంటున్నావా, 2 కేజీలు ఉప్మా లాగించేసేవి. ఇక్కడ దైవస్మరణ చేయడానికి, పుస్తకం చదవడానికి అప్పుడు దేవుడు అనుగ్రహించింది. కానీ మనకి ఇష్టం లేదు. సొల్లు కబుర్లు చెప్పుకో, ఆశమ్మ పోషమ్మ అంటే గంటలు గంటలు చెప్పుకుంటారు కూర్చుని. ఇక్కడ మరి మాంసాహారం తినేవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలండి. పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలు ఘోరంగా ఉంటాయి. కుళ్ళిపోయిన మాంసం, కుళ్ళిపోయింది, ఎప్పటిదో తెలియదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు, దాన్ని మైక్రోవేవ్లో పెట్టేస్తాడు, కాల్చేస్తాడు. వీళ్ళకి ఏం కావాలంటే ఈ పిల్లలకి వేడిగా ఉంటే చాలు, స్పైసీ అండ్ హాటీ, స్పైసీ అండ్ హాటీ. లోపలికి వెళ్ళి క్యాన్సర్ అండ్ టీబీ అన్నీ వస్తాయి ఇక్కడ. అందుకే ఈవేళ గమనించండి దురదృష్టం ఎలా ఉందో. 25 ఏళ్ల వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, 30-40 ఏళ్ల లోపు క్యాన్సర్లు వస్తున్నాయి. అందులో కర్మ ఏమిటో తెలుసా? బయట పడ్డమే 4వ దశ. 4వ దశ అంటే నలుగురిని బెలవమని మొయ్యడానికి అర్థం. 4వ దశ అంటే అది. 4th స్టేజ్, నలుగురిని బిలు సరిపోతాం. మనకి టైం ఇవ్వట్లేదండి. మనం మొదటి దశలో బయటపడితే 10 ఎకరాలు అమ్మేసినా ఏదో రకంగా బతికించుకుంటాం. బయటపడమే రోజుల్లోనండి మీరు ఇంకా అంతే అని చెప్పేస్తున్నారు. అంత పరిస్థితి ఎందుకు వస్తుందంటే తిండి హోటల్లో పడి తింటున్నారు ఈవేళ. ఈ దేశంలో ఆడాళ్ళందరికీ మొగుడు తప్ప అందరూ అందంగా కనపడతారు. మగాళ్ళందరికీ భార్య తప్ప అందరూ అందంగా కనపడతారు. ఇది కర్మ అంటారు. దీన్నే తలరాత అని కూడా అంటారు. పెళ్ళి అయ్యే వరకు ఆవిడ అందంగానే కనపడడం, తర్వాత ఎందుకో కనపడడం మానేసింది ఈ మధ్యన. ఎందుకంటే బ్యూటీ క్లినిక్ వెళ్ళట్లేదు, అందుకని కనపడడం లేదు. పెడితే కనపడింది, అంతవరకు కనపడింది కదండి. కనపడింది కాబట్టి చేసుకున్నాం కదా. పైగా 6 ఏళ్ళు ప్రేమించాం, 7 ఏళ్ళు ప్రేమించి ఈ మధ్య పుట్టిన దగ్గర నుంచే ప్రేమించేస్తున్నారు. ఎక్కడి నుంచి ఆపాలో తెలియట్లేదు. మరి ఇన్నేళ్ళు ప్రేమించావు మహానుభావ, హత్యలు చేసేది వాళ్లే, ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్లే, విడిపోతున్నది వాళ్లే. పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ వివాహాల్లోనే వైఫల్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది ఆశ్చర్యంగా ఉంది. ఏం ప్రేమ అనాలి దీన్ని? ఇది ఏ రకమైన ప్రేమ? ఇది కేవలం ఇందిరా పార్కు ఆకర్షణ, అంతకంటే లేదు ఇక్కడ. ఈ ప్రేమికుల వల్ల బాగుపడుతున్న వాళ్ళు ఎవరంటే, నేను పేపర్లో చదివా, ఎంత గొప్ప యోగిరా అనుకుని. అక్కడ ఓ మనిషి ఉంటాడట, వాడు ఈ ప్రేమికులు ఎవరైనా పెడితేనండి, తాడి చెట్టు కావాలా, ఈత చెట్టు కావాలా, మల్లెపందిరి కావాలా అంటాట. ఎంత గొప్ప విషయం నాకు పేపర్లో చదివితే తెలిసింది. అందుకే పత్రికలే నాకు బాగా ఇష్టం. రేపు ఫిబ్రవరి 14 వస్తుందండి. ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం, లవర్స్ డే. అదో డే పనిగట్టు, ఏదో తద్దినంలాగా అదో ప్రేమికుల దినం. అంటే ఆ రోజుతో ప్రేమకి తద్దినం. పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం, నవంబర్ 14 బాలల దినోత్సవం. అంటే సరిగ్గా 9 నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల ఖాయం, అనుమానం వెళ్ళా. సరిగ్గా 9 నెలలు. ఇది ఫిబ్రవరి 14, అది నవంబర్ 14, 9 నెలల గ్యాప్ ఆలోచించి పెట్టారు. 2 రోజులు కూడా ఎవరు పెట్టాడు? మహానుభావుడు. ఇప్పుడు ప్రేమించుకోండి ఇందిరా పార్కులో, అప్పటికి పిల్లాడు పుట్టేయడం ఖాయం, వాడికి బాలల దినోత్సవం చేసేయచ్చు.
ఆ రోజు జరగబోయే పెద్ద మోసం ఏమిటి ఇప్పుడే చెబుతున్నా. ఇప్పటి నుంచి నిల ఉండి అమ్మకం కాని కేకులన్నీ మొత్తం ఈ బేకరీల వాళ్ళందరూ ఆ రోజు మీ కోసం పెట్టి ఐ లవ్ యూ అని ఒకటి రాస్తాడు, అంతే. అందులో అంతే, మొత్తం పట్టుకుపోతారు. మనకి ఐ లవ్ యూ కనపడితే చాలా, అది కేక రేక మనకి అక్కల. ఐ లవ్ యూ ఉంది, అది ఒకటేనా? ఇంకా హనుమంతుడు ఏ గుర్తింపు కోసం సముద్రం దూకాడండి? సామాన్యమైన సాహసం. ఎవడన్నా దూగ్గళ్ళ? ఈయన ఏమైనా సీతాదేవి మేనత్త కూతురా? రాముడు ఏమైనా ఈయన మేనత్త కొడుక? ఏమి సంబంధం? వీళ్ళు వానరుడు, వాళ్ళు నరుడు, జాతి సంబంధం లేదే. పోనీ ఇంత సాహసం చేసి సుందరకాండ అంతా రోజున్నర తిరిగి 32 గంటలు తిరిగి సీతాదేవిని అన్వేషించి వచ్చి ఇస్తే రామచంద్రుడు ఇచ్చినటువంటి చెబితే వచ్చిన కానుక ఏమిటండి? కౌగులించుకోవడం, అంతకుమించి ఏం లేదు. ఇంత అయ్యి రామ పట్టాభిషేకం జరిగే కూడా హనుమంతుడు కనీసం హోమ్ మినిస్టర్ ఇవ్వలేదు, రెవెన్యూ మినిస్టర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఒక్క మంత్రి పదవి కూడా లేదు. ఏమీ సంబంధం లేదు, ఏమీ ఆశించలేదు, ఏమీ ఇవ్వలేదు. అది కూడా సీతాదేవి చెబితే ఒక్క హారం ఇచ్చారు. ఆ హారం కూడా ఇందులో రామనామం ఉందా అని వెతికట్టు అమాయక చక్రవర్తి. ఇంత ముగ్ధమోహన మధుర భాషమూర్తి ఇంకెవరైనా ఉంటారా? ఇంత త్యాగమూర్తి ఇంకెవరైనా ఉంటారా? సుందరకాండ అందుకోసం చదవాలి. ఉద్యోగం కోసం చదివా, పెళ్లి కోసం చదివా, పిచ్చి మాటలు ప్రచారం చేయకండి అమ్మా. ఉద్యోగాల కోసం పెళ్లి కోసం కాదు, అది సుందరకాండ జ్ఞానం కోసం. సుందరకాండ జ్ఞానం. కొంతమంది బలవంతంగా గోవుని వధిస్తూ ఉంటే శివాజీ కత్తి దూసుకుని వెళ్ళి నరికేస్తాను గోరక్షణ చేశాడు మహానుభావుడు. ఇవాళ ఎన్ని లక్షల గోవుల వధ పండుగల పేరు మీద జరుగుతోందో అందరికీ తెలుసు. చంపేవాడిది ఎంత తప్పో అమ్మేవాడిది అంతే తప్పే కదండి. ఎలా అమ్ముతున్నారండి? అదే గోహత్యలు శివాజీ కాలంలో జరిగితే కత్తి తీసుకెళ్లి రాజు ముందు పరిపాలన మానేసి గోవధ నుంచి గోవుల్ని కాపాడాడు. శివాజీ అంత గొప్పవాడు ఎలా అయ్యాడు అంటే జిజియాబాయి చిన్నతనంలోనే అతనికి వెన్నబాలుతో పాటుగా ఉగ్గుబాలుతో పాటుగా పౌరుషం నేర్పింది. నిన్ను కన్నది దేశం కోసం పోరాడడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి, ఇక్కడికి వచ్చిన పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి కాదు అని జిజియాబాయి చిన్నతనంలోనే ఉగ్గుబాలు దాగించేటప్పుడే నిన్ను జాతి కోసం కన్నాం, హిందూ ధర్మం నశిస్తోంది. పరమత పాలకులు విదేశాల నుంచి మొఘల్ వంశీకులు, ముఖ్యంగా ఔరంగజేబ్ ప్రతి దేవాలయం కూల్చేశాడు. ఇంట్లో ఎవడో పోయాడు, ఏడాది పాటు ఏం చేయదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామెత? 12 రోజులేనండి. 12 రోజులే. 13వ రోజు నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదు అలాగా. ఏడాది మైల ఎవడు చెప్పాడో తెలియదు. ఇది చేసే పనులు ఎగ్గొట్టడానికి. దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా. హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతుందండి. తండ్రి పోయాడు, ఏడాది వరకు గుళ్ళోకి వెళ్ళకూడదు, కానీ వెళ్లకుండా వీడు ఉండలేడు. ఏదో పాపం అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది, అప్పగా వెళ్ళే అలవాటు ఉంటుంది. వారం వెళ్ళకపోతే మనస్సు పీకేస్తుంది. ఈ దశలో అవతలవాడు వస్తాడు, దా అంటాడు, అంతే. కొబ్బరి నుండి అత్తడు, తీసుకెళ్ళిపోతాడు. జరుగుతున్న భాగవతం చెప్తున్నాను. మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళు బాగుపడుతున్నాడు. మత మార్పిడి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏడాది పాటు వీడు గుళ్ళోకి వెళ్ళగానే అవతలకి వెళ్తాడు. ఆయన ఏమంటాడు, మాకు అవన్నీ నువ్వు వచ్చే అంటాడు. అంచేత నేను బద్దలు కూడా చెబుతున్నా, మనకు కూడా అవన్నీ ఏమి లేవు, హాయిగా వెళ్ళండి గుళ్ళు. అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే, తండ్రిని మార్చేయడమే. తస్మాత్ జాగ్రత్త. 4 లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ ఓడిపోడు అన్నాడు. అందుకోసం అన్ని పనులు అవుతాయి అన్నారు. ఏమిటా 4 లక్షణాలు? ధృతికి, దృష్టికి, మతికి, దాక్ష్యం. ఇప్పటికి కూడా ఉపయోగించేవి ఈ 4. కాగితం మీద రాసుకుని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ముందు ధృతికి, ధైర్యం ఉండాలి. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చెయ్యలేవు. యథవ ప్రాణం ఎప్పుడైనా పోయేది. కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయాలి. అన్నిటికీ భయపడతాడు. అన్నింటికీ తోడు కావాలి. ఎవరో 4 ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ధృతికి, దృష్టికి అంటే ముందు చూపు ఉండాలి. మతికి, మేధ అంటే తెలివితేటలు. పని చేస్తున్నామంటే తెలివి ఉండాలి. ఆ తెలివి లేకపోతే పని నాశనం అయిపోతుంది. లేకపోతే మందకొడి మనుషులం అయిపోతాం ఖచ్చితంగా. తెలివితేటలతో ఆలోచించాలి. దాక్ష్యం అంటే సమర్థత. అసమర్థుడైన వాడు ఎప్పుడూ ఏ కార్యాన్ని సాధించలేడు. ధృతికి, దృష్టికి, మతికి, దాక్ష్యం. ఈ 4 లక్షణాలు ఉంటే హనుమంతుల్లా మనం కూడా పనులు సాధిస్తాం. ఒక ఆవిడ వచ్చి అమాయకంగా, ఏమండి అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టామండి, అది కుళ్ళిపోయిందండి, ఇక్కడ కొట్టామండి, ఇది కూడా కుళ్ళిపోయింది, ఏం చేయమంటారు? ఏం చెప్పాలో చెప్పండి మీరు ఎవరైనా. నాకు జాలేసింది నిజంగా. పెద్ద వయస్సు ఆవిడకి ఏదో మనసులో శంక ఉంది. అంటే పాపం ఆవిడకి బెంగ ఏమిటంటే ఈ కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది మనకి జరగబోయే అశుభానికి ఏమన్నా సూచనేమో. ఎంత గుడ్డి నమ్మకం ఉండేది. మన జీవితం ఇంత చేస్తే కొబ్బరికాయ మీద ఆధారపడి ఉందా? ఇక్కడే ఎందుకు అని ఆలోచించాలి. కొబ్బరికాయ కుళ్ళిపోవడానికి నీ జీవితం కుళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? పైగా మనం కొట్లో కొనేటప్పుడు దేవుడి కోసం అంటే మంచి కొబ్బరికాయ కొంటాం, కానీ కుళ్ళిపోయింది కొనమే.
మనం కావాలని చిత్తశుద్ధితో దేవుడికి మంచి కొబ్బరికాయ కొట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు అదేదో అనుకోకుండా లోపల కుళ్ళిపోతే మనమేం చేస్తామండి? అది అమ్మేవాడికి తెలుసా, మనకి తెలుసా? అలాగనే ఏమండి, దేవుడికి తెలుసు కదండి నా చేతికి మంచి కొబ్బరికాయ ఇచ్చేలా చేయొచ్చు కదా, దేవుడికి వేరే పని ఏమి లేదా? నీ కొబ్బరికాయ లెక్కెట్టుకుంటూ కూర్చుంటాడా? అంచేతన మనం ఈ ఎందుకు అన్న ప్రశ్న వేస్తే ఈ ఆలోచన పక్కకి వెళ్ళి, కూరగాయల వాడి దగ్గర పళ్ళవాడి దగ్గర బేర వాడద్దు. మీకు ఓపుకుంటే ఏసీ హోటల్కి వెళ్ళి బేర వాడండి. అక్కడ వద్దండి. కూరగాయలు ముసలావిడ గతి లేక అమ్ముకుంటుంది, అది పట్టుకొస్తే 2 వంకాయలు ఎక్కువ ఇచ్చుకో సాగదీత. ఇక్కడ చచ్చిపోయింది, అందులో పుచ్చు వంకాయలు ఉంటాయమ్మా, సగం వంకాయలు పోతాయి. దాని నెత్తి మీద ఉన్నది 10 కేజీలు, అందులో 3 కేజీలు పోతాయి. ఆ 7 కేజీల్లో దానికి వచ్చే సొమ్ము ఎంత అని చెప్పిన రేటుకు పుచ్చుకోవాలి ముందు, అంతే. కూరగాయల దగ్గర పళ్ళ దుకాణం దగ్గర బేరవాకూడదండి, చాలా తప్పది. ఏదో పాత పేపర్లు అమ్ముకునే దరిద్రపు మేళాలు కూడా ఉన్నారు ప్రపంచం. పాత పేపర్లు దానం ఇచ్చేయాలి, అమ్ముకోవడం ఏంటంటే నికృష్ట పని. అదే చదివేసాం పేపర్, అదేదో అయిపోయింది, ఎవరికో ఇచ్చేయాలి. అవి కూడా కూర్చుని చిల్లర కొట్టు చిట్టెమ్మలో ఇక్కడ కూర్చుని ఇక్కడ తక్కడ అయ్యి సరిగ్గా చూసు. అబ్బా ఇంత ధర్మకాట, సుప్రీంకోర్టు జడ్జి పనికిరాడు ఇక్కడ. ఇంత చేస్తే వచ్చేది 30 రూపాయలు 40 రూపాయలు. ఏం చేసుకుంటావమ్మా? అదే వచ్చిన వాడిని పట్టుకెళ్ళిపోవాయి అంటే నీ కాళ్ళకు దండం పెట్టి పట్టుకెళ్ళిపో, ఆ ఉన్న గూడు కూడా శుభ్రంగా తుడిచేస్తాడు. అది దానం. ఆ మాత్రం కూడా దానం వేయలేము. పాత బట్టలు దానం వేయలేము, పాత పేపర్లు దానం వేయలేము, పాత వస్తువులు కూడా అమ్మేయడమే. అదే అమ్మే. ఎప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటామంటే, భార్యాభర్తను కూర్చొని మాట్లాడుకున్న మొదట్లో 2 ఏళ్ల పాటు కాపరాలు బాగానే ఉంటాయి, 3వ సంవత్సరం నుంచి ఎందుకు చెడిపోతాయో తెలిసే గతాన్ని తవ్వుకుంటారమ్మా బాగా. ఎందుకంటే ఈ ఆకర్షణలు, శరీర ఆకర్షణలు, మోజులు అన్నీ అయిపోయాయి. 2 ఏళ్లలో అయిపోయినాయి మొత్తం. 2 పెళ్లి రోజులు చేసుకోగానే 2 దద్దినాలు పెట్టినట్టు అయిపోయింది, గొడవ ఎదురుపోయింది. ఇక అక్కడి నుంచి ఏమిటి అంటే, మీ నాన్న ఏమి ఇచ్చాడు, మీ నాన్న ఏమి ఇచ్చాడు. ఎందుకంటే అసలు మోజు తీరిపోయింది కదా. అది అసలు మోజు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి రావు అంటే, ఏమిటో మీకు మేమేమి ఇవ్వలేకపోయాం, మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, మిమ్మల్ని చేసుకున్నాం, నా అదృష్టమైన భార్య అంటే, ఏమి ఇచ్చేదేమిటి, నిన్నే ఇచ్చారు మీ నాన్నగారు అంటాడు ఈయన పెద్ద ఇదిగా. ఇక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత పేపర్లో వస్తుంది, భార్యను తగలబెట్టేసిన ఐపీఎస్ ఆఫీసర్ అని. ఎందుకని? అదనపు కట్నం కోసం. మరి ఏడాది లోపం ఉన్నప్పుడు నిన్నివ్వడమే ఎక్కువ అన్నటువంటి అధికారికి తర్వాత అదనపు కట్నం ఎందుకు వచ్చిందని అసలు మోజు తీరిపోయింది, కొసలు మోజులు వచ్చాయి. ఇది జీవితం. ఇది గతమా కాదా? నీకు పెళ్లి అయిపోయిందా లేదా? ఇచ్చేదేదో ఇచ్చేసారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? జీవితం కూడా అంతే, గతాన్ని తవ్వుకోవద్దు. ఈ తాగుబోతుల లక్షణం ఏమిటంటే ఎలా ఉంటుంది? ఒక్కడు తాగడండి, అబ్బో చాలా పరోపకారం. ఇంకోటి ఉండాలి, కనీసం ఒక్కడు ఉండాలి. 3-4 ఉంటే మంచిది. వెధోపం చేసేవాడు కంపెనీ ఒకటి, మంచి పని చేసేటప్పుడు కంపెనీ అక్కడ, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఒకడు కంపెనీ అండ. ఒకడు కూర్చొని భార్యతో చేసుకుంటాడు, భార్య కంపెనీ. తాగేవాడికి కంపెనీ కావాలి. అందుకే నన్ను ఎక్కడో అడిగారు, ఓ చోట అవధానంలో అప్రస్తుత ప్రసంగం అని ఉంటుంది. తాగేవాడు అంటే చాలు కదండి, తాగుబోతుంటారని అన్న. ఒక్కడు తాగితే తాగేవాడు, 2 కలిపి తాగితే తాగుబోత్. అది ఇంగ్లీష్ బోత్ అయ్యా, BOTH బోత్ అని చెప్పా. బట్ బోత్ లేకుండా తాగడు వీడు. తాగబుద్ధి కాదు, ఎందుకంటే తాగుడుతో మాటలు ఉండాలి కదా, అశ్లీల పదజాలం ఉండాలి కదా, అది పంచుకుందుకు మనిషి ఉండాలి కదా, తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి. లేకుండా ఎలా తాగుతాడు? ఈ వ్యసనాలు మొదలవుతున్నాయా? ఇది నీకు మనం ఎవరైనా పిలిస్తే బుద్ధి ఉందా లేదా అని మనం అడగగలగాలి. అదే పాపాన్ నివారయితి. వాడు పిలిచాడు, బాగుండదు, ఏమన్నా అనుకుంటాడు. ఏమిటా ఏమన్నా అనుకునేది? దాని పెళ్ళా పేరంటమా? మందు పార్టీకి వాడు పిలవడం ఏంటి, మనం వెళ్ళడం ఏంటి? పిలవడమే తప్పు కదా. వేళ పరిస్థితి ఎలా ఉందండి, ఎవరైనా చచ్చిపోతే కూడా మొయ్యడానికి మనుషులు రావట్లేదమ్మా, సాటి కులం వాళ్ళు రావట్లేదు, బంధువులు రావట్లేదు. మా కోడలను నీళ్ళు వేసుకుందాం, వీడి కోడలు నీళ్ళు వేసుకుంటే శవం మొయ్యడానికి ఏమిటండి? పిచ్చి నమ్మకాలన్నీ పెరిగే పని లేకుండా. అటువంటి సందర్భాల్లో అనాథ ప్రేత సంస్కారాన్ని చేస్తే చక్కని శిశువులు పుడతారు. ధర్మశాస్త్రం తెలిసి చెబుతున్నా, దయచేసి దానికి సహకరించండి. మనిషి పోతే ఎందుకండి ఈ శాస్త్రాలన్నీ పని లేక? అవతల మనిషి పోయాడమ్మా, ఏడుస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అది చూడాలి. పూర్వకాలం వ్యవస్థ ఎలా ఉండేదంటే, మా చిన్నతనంలో చూసేవాళ్ళం, ఎవరైనా ఇంట్లో పోతే పక్కింటి వాళ్ళు మొత్తం ఆ ఇంటికి సరిపడా అన్నం కూరలు వండి పట్టుకెళ్ళి కూర్చుని తినిపించేవారు. మేము తినలేమమ్మా, ఏడుపు వస్తుంది, ఏడవడానికైనా ఓపుకుండాలి కదమ్మా అని తినిపించేవారు. ఎందుకని? అలాంటి ఏడుపులో వాళ్ళని వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఏమవుతారో తెలియదు. పక్కింటి వాళ్ళు ఉండేవారు, కుల భేదాలు కూడా లేవు. అటువంటి సంస్కృతి నుంచి వాళ్ళు ఎలా దిగజారామంటే, వాహనాన్ని కబురు చేసుకోండి, మాకెందుకు? అన్ని చోట్ల వాహనాలు ఎక్కడుంటాయండి? ధనవంతులైన వాళ్ళు వ్రతాల ద్వారా, నోముల ద్వారా, యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, దేవాలయాల ద్వారా, భక్తి కార్యక్రమాల ద్వారా తమ సంపదని తామే తరిగింపజేసుకుని ఇతరులకు ఇస్తారు. అదే సమాజం. అదే వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం జీవితాంతం చూస్తాం. మనం ఎన్ని మేడలు కట్టుకున్నా మనం ఆనందం ఎంత? మనం చూసి అసూయపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ కళ్ళు చూస్తే మనకి మళ్ళీ నరఘోష అంటాం. పెద్ద పులి బొమ్మోడి పెట్టుకుంటాం అక్కడ నరఘోషాన్ని. లేదా చైనా వాడు ఇచ్చిన పెద్ద పొట్టున్నవాడు బొమ్మోడి పెడితే ఎన్ని బొమ్మలు పెడుతున్నారో. ఈ బొమ్మల వల్ల ఎప్పుడు ఘోష పోదండి, వంకర పనులు మానేస్తేనే ఘోష పోతుంది. శుభ్రంగా సంపాదించాడు, మళ్ళీ బొమ్మ ఒకటి పెట్టాను ఇక్కడ. ఈ బొమ్మలు కూడా చైనా వాడు అమ్ముతాడు, వాడెంత చెత్త
సంస్కృతి, ఆ దేశంలోనే దేవుడు అంటే నమ్మకం లేదమ్మా, అది నాస్తిక దేశం. వాడు తయారు చేయటం పెట్టండి బొమ్మల్ని అర్థం లేకుండా. ఇక్కడ దేవుళ్ళ బొమ్మలు, ఇక్కడ ఆచార్యుల బొమ్మలు చైనాలో చేయిస్తున్నారండి పట్టుకెళ్ళి. నాస్తిక దేశం. భక్తి లేని వాడు దేవుడు బొమ్మ తయారు చేయడం ఏంటండి? ఎలా చేస్తాడు అసలు? అది చేస్తే పనికొస్తుందా? అందులో భక్తి ఉంటుందా? తగాదాలు గొడవలే ఉంటాయి. చేసేవాడు చేయి కూడా పవిత్రంగా ఉండాలి కదా. మనలో చాలా మందికి అనవరత కృషి మీద కంటే అదృష్టం మీదే నమ్మకం ఎక్కువ. భారతదేశం అనేక రంగాల్లో వెనకబడ్డానికి అదృష్టం మీద నమ్మకమే కారణం. ఆధ్యాత్మికవేత్తగా నేనేం మొహమాట పడను. అదృష్టం అనే మాట 3 సార్లు మించి ఎవడైనా అంటే వాడి ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని చెప్పారు యోగ వాసిష్టంలో. మాటిమాటికి అదృష్టం దురదృష్టం అనకండి. సినిమాటలు ఆ 2 కూడా శని అనకండి. మనకి తెలియని దాని గురించి ఎక్కువ మాట్లాడతాం మనం, తెలిసిన దానికంటే. కష్టపడి పని చేయమని చెప్పండి, అదృష్టాలు దురదృష్టాలు మాట్లాడకండి. పరీక్ష తప్పాడు అంటే కష్టపడలేదంతే. నీ దురదృష్టం అనకండి. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. అదృష్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటాడు. 3 ఏకాశాలు దర్శనం చేసుకో, ఇది గుడి నమ్మకం పెట్టావు అక్కడ. 100 ఏకాదశులు దర్శనం చేసుకున్నా వాడికి మార్కులు రావు. ఏకాశి ఏం చేస్తుంది? నీ రాకాశి బుద్ధి మారినప్పుడు నువ్వు రాకాశివి, నీవు ఏకాశి కావాలి. ఇక్కడ ఊళ్ళో ఉన్న దేవుడు అర్థమైతేనే మనిషి మారుతాడు. దర్శనం 100 సార్లు చేసుకున్నా మారడు. పైగా వీడి వెధమోహం చూడలేక దేవుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. చచ్చిపోతున్న రోజు వస్తున్నాడు. మహాపాపాత్ములందరూ గుళ్ళోకి వస్తే దేవుడు ఉండడు అక్కడ. ధర్మం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ధర్మం లేకపోతే దేవుడు ఉండడు. నువ్వు పూజలు చేసినా ఉండడు. ఏదైనా మీ సంకల్పం బిడ్డల గురించి, పెళ్లిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్యాల గురించి అనుకున్నది కాకపోతే, ఇది అయితే నేను పేదవాళ్ళకి ఇది దానం చేస్తానని దండం పెట్టుకోవడమా ఖచ్చితంగా అయిపోతుంది. మనుషులు ఏదన్నా అనుకుంటే పూర్వజన్మ కర్మఫలం అడ్డం వచ్చి అది కాకుండా చేస్తుందండి. ఒక్కోసారి మన ప్రయత్నం చేస్తాం, అవ్వదు. ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు? నీ ప్రయత్న లోపం కాదు. నువ్వు కంగారు పడక. అడ్డుకుంటోంది వేరే ఏదో. అక్కడ మన పూర్వజన్మ ట్రాక్ దెబ్బతిని ఒక్కోటి ఆగిపోతుంది అక్కడ. అది తప్పిపోయి మనకి ఫలితం కలగాలి అంటే వెంటనే ఇది నాకు తప్పనిసరిగా అవ్వాల్సిన పని, మంచి పని కాబట్టి ఇది అయితే నేను 10,000 రూపాయలు పేదవాడికి దానం ఇస్తా, 10 మందికి పంచెలు చీరలు పెడతా అని దండం పెట్టుకుని పేద వర్గాలకి దానం చేయండి. వెంటనే అది ఫలితం ఇస్తుందమ్మా. వ్యాసుడు మహాభారతంలో చెప్పిన మాట ఇది మామూలుది కాదు. దాతవ్యంచ అనసూయత. ఎటువంటి అసూయ లేకుండా ఇచ్చేయి. దానం 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 వల్ల కలిగే పుణ్యం మామూలే. అంతరిక్షంలో ఉందండి సునీత విలియమ్స్. ఆవిడ ధైర్యానికి నమస్కారం. ఆవిడ హాయిగా ఆనందంగా తిరిగి రావాలని ప్రార్థన. నేను ఇక్కడి నుంచి ఆ ఇల్లాలకి శుభాకాంక్షలు చెబుతున్నాను. అక్కడక్కడ వచ్చి ఆవిడ ఫోటోలు చూస్తే భయం వేస్తోంది. పాపం ఎండిపోయి కనపడుతోంది. ఆ బిళ్ళలు తప్పితే తినడానికి ఏం లేవు. కేవలం మనోధైర్యం కాపాడుతోందండి. ఆహారం కాదు. ఆహారం ఎప్పుడో అయిపోయి ఎన్ని నెలలైందో అంతరిక్షంలో ఉంది. కేవలం ఆవిడ మనోధైర్యం. బికాస్ షీజ్ ఎన్ ఇండియన్ ఉమన్. భారతీయ మూలాలు ఉన్నటువంటి స్త్రీ సునీత విలియమ్స్. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, మామగారు వాళ్ళందరూ నేర్పారు ఇక్కడ. ఓపిక ఉండాలి. స్త్రీ అంటే ఏమిటి? ప్రేమ, సహనం, త్యాగం. సహనం ఉండాలి. నువ్వు ఖచ్చితంగా ఇంటికి ఎడతావు, క్షేమంగా పెడతావు. మనోధైర్యం అంటే ఏదో హనుమంతుడు లంకలో ఒకరోజు చిక్కుకుపోతే ఇవిడ నెల తరబడి చిక్కుకుపోయింది అక్కడ. అలా ఉండి చేస్తుందండి. మనం గ్రహించదా? అది స్త్రీ శక్తి. ఖచ్చితంగా సాహసం షడ్గుణం శాస్త్రం చెప్పింది నిజం. మగాడి కంటే 6 రెట్లు ఎక్కువ సాహసం చేస్తుంది. సునీత విలియమ్స్ సాహసం చేసిందా లేదా? ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడమ్మా, ఎవరో వచ్చారు, మా పెద్ద అబ్బాయి అండి అని చెప్పండి. ఇంకా పెళ్లి అవ్వలేదు. నేను అడగలేదమ్మా ఆ విషయం. వాడు కుంచుకు చచ్చిపోతాడు అక్కడ. ఇంకా పెళ్లి అవ్వలేదని ఎందుకు చెబుతున్నావు? అక్కడ నీకు పెళ్లి కాకపోతే మ్యాట్రిమోనీలో పెట్టుకో, సంతలో కూర్చో, ఏదో ఒకటి చేసుకో. ఎవడు చెప్పకుండానే, ఎవడు అడగకుండానే. ఇంత కుటుంబ చరిత్రలు మన ఎవరన్నా అడిగారండి మన ఇంటికి వచ్చి? ఇదంతా అనవసరపు వాగుడు కాదు. వచ్చిన వాళ్ళ దగ్గర నాకు పెళ్లి అవ్వలేదు, అయిన వాళ్ళం ఎవరో సుఖంగా లేమయ్యా మహానుభావ. నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్లి? దిక్కుమాలిన పెళ్లి. చేసుకున్నవాడు ఎవడు సుఖంగా లేడే. ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖం. నీకెందుకు పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టవంతుడు ఇంకోడు లేడు. కానంత వరకే మగాడు సుఖంగా ఉంటాడు, ఆడదైనా సుఖంగా ఉంటాడు. ఎవడు కూడా వాడు చూసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇది? చేసుకుని కొట్టుకు చావడం రోజున ఇక్కడ. పెళ్లి అయిన తర్వాత ఊరుకుంటాడా? 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటో కడుపునో కాయగాయాల చింతకాయలు కాసే కోసుకో. మళ్ళీ ఇదో గొడవ. ఆ కొడుకు కాస్త పెరిగాడు అంటే మా వాడికి ర్యాంక్ రావట్లేదు, చచ్చిపోతాడు ఇక్కడ. వీడు పుట్టకుండా ఉంటే ర్యాంక్ లేదు కదా. ఈ కోరికలకు అంతు లేదండి. ఈ మొత్తం చర్యలు మానేసి, ఈ ఆలోచనలు మానేసి, ఈ మాటలు మానేసి అవన్నీ భగవన్మయం చేయగలిగినాడే మనం శాంతంగా ఉండగలుగుతాం. పరీక్షా కేంద్రాల్లో పేపర్లు లీక్ అవుతున్నాయని కేంద్రంలోకి ఎవరు ఫోన్ పట్టుకెళ్ళడానికి వీల్లేదని ప్రభుత్వం వారు నిబంధన పెట్టారు. మంచి నిబంధన, బాగుంది. అన్ని కేంద్రాల్లో పరీక్ష సరిగ్గా జరుగుతోందో లేదో అని రాచకొండ కమిషనర్ చౌహాన్ గారు పరిశీలనకి వెళ్ళారు. ఓ కేంద్రానికి వెడితే అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది. ఒక ఆవిడ లోపలికి వెళ్ళిపోతున్న ఆ అమ్మాయి ఆపి, సార్ మీ ఫోన్ ఇవ్వండి అని అడిగింది. ఆ అమ్మాయికి నమస్కారం. మరి కేంద్రంలోకి సెల్ ఫోన్ వాడొద్దంటే కమిషనర్ గారు కూడా పట్టుకెళ్ళదు, ముఖ్యమంత్రి వచ్చినా పట్టుకెళ్ళదు, అంతే లెక్క. ఆ ఫోన్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి మహానుభావుడు నిజంగా లోపలికి వెళ్ళి ఓ పావుగంట చూసి వచ్చేస్తూ ఆ అమ్మాయిని మెచ్చుకుని, నువ్వు నా కూతురు లాంటి దానవమ్మా, పండక్కి ఇస్తున్నా ఏమనుకోవద్దు అని 1000 రూపాయలు చేతులు పెట్టి, నేను
గిఫ్ట్ కింద ఇస్తున్నానమ్మా మా అమ్మాయి లాంటిదని. అమ్మాయి మొహమాట పడింది, ఏదో నా డ్యూటీ కాదమ్మా, ఇలాగే ఉండాలి, డిపార్ట్మెంట్ అంతా ఇలాగే ఉండాలి, నీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్లో ఉంటే డిపార్ట్మెంట్ గౌరవం పెరుగుతుందని చెప్పి అక్కడే ప్రకటించాడు పత్రికల వాళ్ళు ఉండగా. త్వరలోనే ఈ అమ్మాయికి పోలీస్ డిపార్ట్మెంట్లో అవార్డు ఇవ్వబోతున్నాం. ఇది ఖచ్చితంగా ఉంది. ధర్మరక్షణ అంటే ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన, మానసికంగా బలహీనమైన వాళ్ళని ఇంకాస్త మనం అన్యాయం చేసే ప్రయత్నం చేసామంటే వాళ్ళు పైకి ఏం చేయలేకపోవచ్చు, దేవుడు ఇలా చేశాడు అని కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుంటారమ్మా. కానీ ఆ ఉసురు మనకి తగులుతుంది, ఆ ఉసురు మనకు తగులుతుంది. ఎందుకంటే భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. ప్రత్యక్ష ప్రమాణం చెబుతున్న భగవంతుడు పేదల పార్టీ, ధనవంతుల పార్టీ కాదు. కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుడిని చేశాడు, కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చల. దేవుడు ఎవరి పార్టీయో మీరు చూసుకో. కుచేలుణ్ణి ఐశ్వర్యవంతుని చేసిన వాడు ఏ భగవంతుడు, ఆయనే వెంకటేశ్వర అవతారం అయితే కుబేరుడు అప్పు ఎప్పటికీ తీర్చాలి. వాడికి 3 కోట్లు నా తీర్చకపోతే నష్టం లేదులే అని చెప్పాడు. రోజు తిరుపతి గుమ్మంలో పడి ఆడవలసింది ఎంత కుబేరుడు, గుడ్డిగా నేసుకుని. ఏమిటి కుబేరత్వం గొప్ప ఇక్కడ? భగవంతుడు పేదల పార్టీ, భగవంతుడు బలహీనుల పార్టీ, భగవంతుడు మానసికంగా దుఃఖపడే వాళ్ళ పార్టీ, భగవంతుడు సుఖంగా ఉండేవాళ్ళ పార్టీ కాదు, దుఃఖంలో ఉన్నవాళ్ళ పార్టీ. దుఃఖంలో ఓదార్పే కరుణ, ఆ కరుణే భగవంతుడు. నిజంగా గుళ్ళోకి వెళ్ళి ఇక్కడ ఇంకా పైగా శ్రీశైలంలో మనకి ఎక్కడా లభించిన అవకాశం, భగవంతుడిని చేతులతో ముట్టుకునే అవకాశం అండి ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఈ ఒక్క క్షేత్రంలో ఉందా అదృష్టం? ఈవేళ మధ్యాహ్నం నాకు అవకాశం ఇస్తే ఆ పట్టుకుని అక్కడి నుంచి లేవబుద్ధి కాలేదు అసలు. అంతకంటే గొప్పది ఉందా జీవితంలో? అటువంటి స్పర్శ మనం పొంది కూడా బయటికి వెళ్ళగానే నేను నాకైన దర్శనం ఎవ్వరికీ అవలా నమశివాయ. ఇదో పెద్ద అహంకారం. ఈ అహంకారం పోగొట్టుకోవడమే దర్శనం. ఆ ముట్టుకున్నాక మనం ఎలా ఉండాలి? పసిపిల్లను ముట్టుకోగానే పసితనం వస్తుంది కదా మనకి. వెన్నపూస ముట్టుకోగానే మనస్సు వెన్నపూస అవుతుంది కదా. మరి దేవుణ్ణి ముట్టుకుంటే దేవుళ్ళం అవ్వాలి కదండి. మనం అవట్లేదే. మన బుద్ధి చాలా దారుణమైంది. దేవుణ్ణి ముట్టుకున్నా అది మారదు, ఎందుకంటే మనం దేవాంతకుడు. నువ్వు అలాగే ఉండవా, ముట్టుకుంటావు. ఇంకోసారి పైకి నేను వెళ్ళినప్పుడల్లా కౌగులించేసుకుంటావు. కౌగులించేసుకో, ఇంకా బాగా పూసేసుకో, రాసేసుకో. శివుడు చూస్తూనే ఉన్నాడు. నేను ఇక్కడ ఎప్పుడో సోలంతో కౌగులించుకుంటాను, నేను కూడా వదిలిపోతాను. ఈ గొప్పలు చెబుతాను ఎంతసేపు ఇక్కడ. నేను అది పూసేసా, ఇది రాసేసా, నేనే అభిషేకం చేసేసి, ఈ గొప్పలని చెప్పొద్దనే చెప్పేది ఇక్కడ. ఇది ఆగిపోవాలి, అహంకారం ఆగిపోవాలి ఇక్కడ. అప్పుడు భగవంతుడు కరుణిస్తాడు ఖచ్చితంగా. దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా, ఎందుకంటే కొంతమందికి ముఖ్యంగా మగవాళ్ళకి ఆ దానగుణం అలవాటు అయినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంక ఒళ్ళుపై తెలియదండి. మొత్తం ఎకరాలు అలా ఇచ్చేసి అడిగిన వాడికల్లా ఇస్తే చివరికి ఈ ఊళ్ళో ఆ పెద్ద మనిషి కనుక సంపద తరిగిపోతే జాలి పడతారు తప్పితే ఎవడూ సాయం చేయరు. పైగా ఏమంటారంటే బాగా అడిగిన వాళ్ళకల్లా ఇచ్చేసాడు, మరి చూసుకోవాలి కొంచెం అంటాడు. ఇదో వాయిస్ ఇక్కడ మళ్ళీ ఎవడు సాయం చేయడండి. అందుకే మన సంస్కృతిలో దాన ధర్మాలు కూడా ఎలా ఉండాలంటే ఈ ఆచమనం గమనించండి. సరిగ్గా ఆచమనం ఎలా ఉంటుందండి? 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం, సగం మూసాం, సగం తెరిచాం. పూర్తిగా తెరవలేదు. అరచేయి పూర్తిగా తెరిస్తే ఏమైంది? ఉన్నదంతా పోయింది. ఇలా మూసేసేవనుకో లోపలే ఉంది, ఎవడికేమి ఇయ్యాల అంచేది ఎవడికి ఇవ్వకుండా మూసే. అలాగే అందరికీ ఇచ్చేసి నువ్వు మళ్ళీ చెప్పట్టుకోకు. ఆచమనంలాగా సగం మూసి సగం తెరిచి నీ గట్టి పెట్టుకో, వాళ్ళకి లోటు లేకుండా చూసుకో. ఏదైనా మీ సంకల్పం బిడ్డల గురించి, పెళ్లిళ్ళ గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్యాల గురించి అనుకున్నది కాకపోతే ఇది అయితే నేను పేదవాళ్ళకి ఇది దానం చేస్తానని దండం పెట్టుకోవడమా ఖచ్చితంగా అయిపోతుంది. మనుషులు ఏదన్నా అనుకుంటే పూర్వజన్మ కర్మఫలం అడ్డం వచ్చి అది కాకుండా చేస్తుందండి. ఒక్కోసారి మనం ప్రయత్నం చేస్తాం, అవ్వదు. ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఎందుకు అవ్వట్లేదు? నీ ప్రయత్న లోపం కాదు, నువ్వు కంగారు పడక. అడ్డుకుంటోంది వేరే ఏదో. అక్కడ మన పూర్వజన్మ ట్రాక్ దెబ్బతిని ఒక్కోటి ఆగిపోతుంది అక్కడ. అది తప్పిపోయి మనకి ఫలితం కలగాలి అంటే వెంటనే ఇది నాకు తప్పనిసరిగా అవ్వాల్సిన పని, మంచి పని కాబట్టి ఇది అయితే నేను 10,000 రూపాయలు పేదవాడికి దానం ఇస్తా, 10 మందికి పంచెలు చీరలు పెడతా అని దండం పెట్టుకుని పేద వర్గాలకి దానం చేయండి, వెంటనే అది ఫలితం ఇస్తుందమ్మా. వ్యాసుడు మహాభారతంలో చెప్పిన మాట ఇది మామూలుది కాదు. దాతవ్యంచ అనసూయత, ఎటువంటి అసూయ లేకుండా ఇచ్చేయి. దానం 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 వల్ల కలిగే పుణ్యం మామూలు. జీవితం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. ఆందోళన అనే మాటకి అర్థం తెలియకపోవడం వల్ల మనం బాధపడతాం. ఆందోళన అంటే ఉయ్యాల మీద కూర్చున్నవాడు ఊగడానికి సిద్ధంగా ఉండాలి, కానీ ఓక్కూడదంటే అరుగు మీద కూర్చో, ఉయ్యాల మీద కూర్చో. జీవితం ఉయ్యాల లాంటిది, అరుగు కాదు. జీవితంలో ప్రవేశించినప్పుడే ఉయ్యాల మీద ఊగడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి సంపదలు ఉంటాయి, ఓసారి దారిద్ర్యం పట్టేస్తుంది. ఒకసారి శుభాలు జరిగితే వరుసగా 2-3 నెలల పాటు శుభాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకెవడు పట్టుకోలేడు మన అసలు. గర్వించేస్తూ ఉంటా, మాకు మహర్దశ తొందర పడక సుందర వదన త్వరలో రాసిపెట్టి ఉంది ఇక్కడ, మొత్తం ఖాళీ అయిపోతాయి. గర్వించాల్సిన పని లేదండి. మళ్ళీ 4వ నెల ఏమొస్తుందో తెలియదు ఇక్కడ. అందుకు సిద్ధంగా ఉండాలి. అది ఉయ్యాల. ఒకవైపు శుభం, ఇంకోవైపు అశుభం. ఒకవైపు ధనం, ఇంకోవైపు దారిద్ర్యం. ఒకవైపు ఆరోగ్యం, ఇంకోవైపు అనారోగ్యం.
ఒకవైపు సుఖాలు, ఒకవైపు దుఃఖాలు వస్తూనే ఉంటాయి. దుఃఖానికి సిద్ధపడాలి కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరినో అడుగుతారు. వాడెవడు? అనేక దుఃఖాలు పండేవాడు. వాడు మనకేం చెబుతాడు? ఏదైనా దానం ఇచ్చావు, హ్రియాదేయం, సిగ్గుపడుతూ ఇవ్వాలి. తక్కువ ఇస్తున్నాం పాపం ఆయన ఏమనుకుంటారు అని ఇవ్వాలి. ఏమిటో ఈ మధ్య ఎట్లు పెంచేశారు అనుకుని ఇవ్వకూడదు దరిద్రం మీద. ఆ ఫలితం కూడా రాదు. లేకపోతే మానయ్య ఇవ్వడం, ఓపిక లేకపోతే మానయ్య. ఓ పక్క దానం ఇస్తూనే ఉంటాం, మళ్ళీ ఏడుస్తుంటాం. ఏడు మొహం పెట్టుకున్నప్పుడు దానం ఇవ్వకూడదు, సంతోషంగా ఇవ్వాలి. కర్ణుడికి దానకర్ణుడు అని ఎందుకు పేరు వచ్చిందంటే శరీరం చీల్చి కవచకుండలాలు ఇవ్వాల్సి వచ్చినా సరే సంతోషంగా ఇచ్చాడు, ఏడుస్తూ ఇవ్వలేదు. పోతే నా కీర్తి శాశ్వతంగా ఉంటుంది. నేను ద్వాపర యుగంలో పుట్టాను. 2023 సంవత్సరంలో కలియుగం పుట్టిన గరికిపాటి నరసింహరావు కూడా పెద్దపల్లిలో నా పేరు చెప్తాడు. కర్ణుడి పేరు నీ పేరు చెప్పడపో అన్నాడు. మరి చెప్పావా లేదా? దానగుణం, శౌర్యం, పరాక్రమం, నిజాయితీ శాశ్వతంగా మిగిలిపోతాయండి. జీవితం మిగులుతుందా? జీవిత తత్వం, జీవితంలో మనం పాటించిన విలువలు మిగులుతాయి కానీ జీవితం మిగలదండి. అంచేత మిగలన శరీరంలో, మిగలన జీవితంలో మనం ఉన్నాం కాబట్టి తెలివైన పని ఏమిటంటే ఎప్పటికీ మిగిలే విలువల్ని పాటించాలి. ఆ విలువలే మిగులుతాయి. మనం పోయినా కానీ చెప్పుకుంటారు. ఎప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే దృష్టి పెట్టాలి. అప్పుడు 1000 పనులు చేయొచ్చు, 1,00,000 ఏళ్ళు జీవించవచ్చు హాయిగా. అనుమానమే లేదు. మనం ఈ పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనం పని చేసుకుంటాను, పక్కవాడితో మాట్లాడటం. ఇక్కడ నీకేమి ఇష్టం, నాకేమి ఇష్టం అంటారు. ఇక్కడ ఆ మాట ఇక్కడ ఎందుకండి? పైగా ఇది చేస్తాం, ఇచ్చేస్తే ఉపయోగం ఉంది, రేపు పొద్దున్న ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు, ఇలా జీవితాంతం చేస్తూనే ఉండాలా. ఐఎమ్ వెరీ మచ్ టైర్డ్ అంటాడు. ఇలాగా అసలు ఆలోచన ఇప్పుడు ఎందుకు? నీకు అప్పగించిన పని ఏదో చెయ్యి. సాయంత్రం ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎందుకు ఆలోచన? అంటే పిన్ పాయింట్ అంటారు దీన్ని. ఎప్పుడు పని చేసేటప్పుడు ఉద్యోగుల దృష్టి ఎలా ఉండాలంటే హాల్లో ట్యూబ్లైట్లా ఉండకూడదు మిత్రమా, చేతిలో టార్చ్ లైట్లా ఉండాలి. హాల్లో ట్యూబ్లైట్ కాంతి హాల్ అంతా ప్రసరిస్తుంది, చేతిలో టార్చ్ లైట్ కాంతి ఒక ప్రత్యేక వస్తువు మీదే ప్రసరిస్తుంది. టార్చ్ లైట్లా పనిచేయండి, జీవితాంతం పనిచేస్తారు. ట్యూబ్లైట్లా ఆలోచించద్దు. అంటే దానికి విస్తృతి ఎక్కువైపోయింది. విస్తృతి ఎక్కువైపోయిన కొద్దీ తలనొప్పి ఎక్కువైపోతుంది. స్త్రీ ప్రసవించడం అంటే మరో జన్మ. నిజంగా తల్లికి ఎందుకు రుణపడి ఉన్నామంటే చాలు, ఇంక వేరే సేవలు ఇవ్వక్కల, మనకి కంది చాలు, ఇంక వేరే రుణం ఇవ్వక్కల, అదే తీర్చలేము. ప్రసవం అంటే మరో జన్మ. అవన్నీ తట్టుకున్నారు వాళ్ళు. ఆలోచన చేయాలి. మన పిల్లల్ని పెంచుకునేటప్పుడు మనం జాగ్రత్తగా ఇది చెప్పి చాలా ఖచ్చితంగా వ్యవహరించాలి. ఇంటూ తాగే కొడుకు ఉన్నాడు అంటే వెంటనే బయటికి గెంటే, నువ్వు మళ్ళీ ఈ బానెత్తే తప్ప ఇంటికి రావద్దు, లేకపోతే వెళ్ళిపో బయటికి, కాఫీ హోటల్లో కప్పులు కడుక్కో, నాకు అనవసరం, నా కొడుకని చెప్పక పో. అప్పుడు తల్లి అడ్డు రాకూడదు. మన బిడ్డ కాకుండానే పోవాలమ్మా. సహకరించాలి భర్తకి. మమకారాలు పనికిరావు ఇక్కడ. మనం అందరం లలితా సహస్రం చదువుతాం, ఏం పాటించాం? నిర్మమా మమతాహంత్రి నిష్పాపాప నాశిని. మమకారమే అన్ని పాపాలకి హేతు. లలితా సహస్రంలో చెప్పారు. అమ్మవారికి మమకారం ఉండదు, మనకు ఉన్న మమకారాన్ని కూడా తీసేస్తుంది ఆవిడ. మమకారం గొప్ప గుణం అనుకోకండి. మమకారం ద్వారా పిల్లలు బాగుండాలి, చెడిపోకూడదు. కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయంటే వీళ్ళ పిల్లల పెంపకంలో తేడా వస్తుంది. వాళ్ళ పట్ల శ్రద్ధ చేసే మనుషులు లేరు అసలు ఇంట్లో. ఎవరి పని వాళ్ళ. లేచిన వెంటనే ఎవరిని చూడాలి? మనకి పెద్ద సందేహం ఇది. ఏ ఫోటో చూస్తే శుభం కలుగుతుంది? దానికి మన భారతీయ సంస్కృతి సమాధానం చెబుతుంది. మీ ఇష్టదైవాన్ని చూడండి, మీ గురువును చూడండి, తల్లిదండ్రులను చూడండి, వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, మీ ఆవిడని చూడండి, మీ ఆయన్ని చూడండి, ఎవరిని చూసినా చక్కగానే ఉంటుందమ్మా. ఎందుకంటే మన మనస్సు కారణం. వాళ్ళెవరిని అనొద్దండి, మన మనస్సే కారణం. మంచి జరిగింది అనుకోండి, పొద్దున్నే మా ఆవిడ వచ్చిందండి, నాకు ఎప్పుడు మంచి జరుగుతుందండి. ఏ పొరపాటున ఏదైనా జరిగిందనుకో, ఆవిడ ఎప్పుడు వచ్చినా ఇంతే అంటాడు. ఆవిడేం చేసింది? నేను లేపడానికి వచ్చింది ఆవిడ. అది తప్పే. అసలు ఎదురొచ్చిన వాళ్ళని బట్టి, పొద్దున్నే కనపడిన వాళ్ళని బట్టి మనం రోజు ఎలా నిర్ణయిస్తామండి? ఇంతకంటే అజ్ఞానం ఉందా? కానీ మన సంస్కృతి స్పష్టంగా ఏం చెప్పిందంటే తోసేకు బాధ్యతనే. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కర. దేవుడు ఎక్కడుంటాడు? మన హిందూ ధర్మంలో కొండ మీద ఉంటాడు. వెంకటేశ్వరం ఎక్కడున్నాడు? శివుడు ఎక్కడున్నాడు? శ్రీశైలంలో. అన్నవరం దేవుడు ఎక్కడున్నాడు? సింహాచలం దేవుడు. వీళ్ళంతా కొండ మీద ఎందుకుంటారండి? నువ్వు కొండ మీదకి వెళ్ళాలి. వెడుతున్న కొద్దీ, మెట్లు ఎక్కుతున్న కొద్దీ కింద మనుషులందరూ ఈనుపులల్లా కనపడతారు. దారులన్నీ ఏదో దారం పోగుల్లా కనపడతాయి. చెట్లన్నీ చిన్న చిన్న చీపురు పొలల్లా కనపడతాయి. అంటే దేవుణ్ణి చేరుకుంటున్న కొద్దీ లౌకిక ప్రపంచం చాలా చిన్నదిగా, అల్పమైందిగా కనపడాలి. అందుకే హిందూ దేవతలు కొండ మీద ఉదయిస్తారు. ఈ ధర్మం అంత గొప్ప. మనం దేవుడి దగ్గరికి ఎడుతున్న కొద్దీ భౌతికమైన ఆశలు, ఈ ఊహలు ఇవన్నీ తగ్గిపోవాలి బాగా. ఇవన్నీ చాలా అల్పంగా కనిపించాలి. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు తప్ప మిగిలినవన్నీ అల్పంగా కనపడడం మొదలెట్టాయో అప్పుడు నీకు దైవ దర్శనమైనట్టు లెక్క. తిరుపతి క్యూలో
ఉంటే అయిపోయినట్టు కాదు, ఎన్నిసార్లు వెళ్ళినా ఒకటే. నువ్వు ఇంటికి వచ్చి అభ్యాసం చేయాలి, క్రమంగా భౌతికమైన వాంఛలు తగ్గించుకోవాలి, కల్పించుకోవడం మానేయాలి. అన్ని ఏదైనా అడిగితే అవసరమైతే చెప్పడం, లేకపోతే ఊరుకోవడం. మీరు చూసుకోండి, నన్ను అడుగుతారు ఎందుకు, ఊరికే ఏదో దైవధ్యానం చేసుకుంటున్నా వదిలేయండి అని చెప్పగలగా. పూజా మందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారు. నేను పత్రికల్లో చదివిన వార్త. ఎంత దుర్మార్గం! ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పాడేయకూడదు, ఎందుకంటే నదిలో పారేస్తావా? నది లోకుగా ఉందా? లేదంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక? దేవుడు ఫోటో కదా అనద్దమ్మా, అది అద్దం కాదా? అద్దమా కాదా? ఫ్రేమ్ ఉందా లేదా? ఆ అద్దం పగిలిపోతుందా లేదా? లోపల చేపలు ఎలా తింటాయండి? చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవ జంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా, మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరిదండి ఆ పాపం? పూజా మందిరంలో ఫోటోలు అధికమైనాయండి. ఒక ఫోటో వచ్చింది, ఇంకో ఫోటో తీశారు, తిడుచు ఓ మూల పెట్టండి, ఎవరికైనా ఇవ్వండి. ఎవ్వరూ వద్దని చెప్పారనుకోండి, కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి. నష్టమా? తర్వాత తరాల వాడు చూసుకుంటారు. లేదు, పాత ఫోటోలు తీసుకున్న వాడికి ఇచ్చేసేయండి, ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు. కొంపలేం అంటుకుపోవండి. అవేం కాశీలో శివలింగాలు కావు, అంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు వాటికి. మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం, జీవితంలో మాత్రం నీతి అక్కర్లేదు. మనకి శుభ్రంగా మింగేస్తాం, 100 కోట్లు మింగేస్తాం, అనుమానం లేదు. ఎవడాస్తేనే కనిపిస్తే ఆక్రమించేది.